హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు. జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ లో జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ ఈ జూలైలో రాబోతుంది కాబట్టి దానికంటే ముందు ఎప్పుడో ఎక్స్టింక్ట్ అయిపోయిన డైనోసార్స్ తిరిగే ఈ జురాసిక్ ప్రపంచం గురించి మీరు తెలుసుకోవాల్సిందంతా సమ్మరైజ్ చేస్తూ ఈ వీడియోలో చూపిస్తున్న టైం లైన్ ని బిల్డ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం థియేటర్స్ లో చూసిన మూవీస్ తో పాటు నెట్ఫ్లిక్స్ లో వచ్చిన జురాసిక్ వరల్డ్ క్యాంప్ క్రటేషియస్ కేయోస్ థియరీ అనే టెలివిజన్ సిరీస్ ని కూడా కలుపుకుని ఈ టైం లైన్ ని బిల్డ్ చేయడం జరిగింది. అలాగే టైం లైన్ మొత్తాన్ని ఒకే వీడియోలో కవర్ చేశాం కాబట్టి మీకు నచ్చిన ఈవెంట్స్ కి జంప్ అవడానికి అనుకూలంగా ఉండేలా వీడియో మొత్తాన్ని చాప్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. వీడియోని రెజ్యూమ్ చేయడానికి లేదా చాప్టర్స్ మధ్య జంప్ అవడానికి అది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కి మీరు మొదటిసారిగా వచ్చినా లేదా మన ఛానల్లో ఉన్న కాంటెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు చూపించే ఎంకరేజ్మెంట్ తోనే ఇలాంటి కాంప్లెక్స్ టైం లైన్స్ ని బ్రేక్ డౌన్ చేయడమే కాకుండా ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ ఎన్నింటినో మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ అమేజింగ్ జురాసిక్ వరల్డ్ టైం లైన్. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్స్ అనే అతిపెద్ద భారీ ఆకారంలో ఉండే రాక్షస బల్లులు భూమి మీద తిరుగుతూ ఉండేవి. భూమి మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా డామినేట్ చేసిన ఆ డైనోసార్స్ భూమి మీదకి మనుషులు రావడానికి దాదాపు 6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోతాయి. ఒకప్పుడు డైనోసార్స్ భూమి మీద డామినేటింగ్ స్పీషీస్ గా ఎలా తిరిగేవో ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన మానవ జాతి ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటుంది. మనిషికి ఉండే జిజ్ఞాస, ఆసక్తి తనని అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఏదో ఒకటి కొత్తగా సాధించాలి అనే తపన ప్రమాదకరమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆసక్తి ఉన్న ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అయిన జాన్ హేమండ్, బెంజమిన్ లాక్వుడ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ దగ్గరున్న డబ్బుతో, క్లోనింగ్ టెక్నాలజీతో ఒకప్పుడు భూమిపైన డామినేటింగ్ స్పీషీస్ గా తిరిగిన ఆ రాక్షస బల్లులైన డైనోసార్స్ ని తిరిగి తీసుకురావాలనుకుంటారు. దానికోసం వాళ్ళిద్దరూ కలిసి 1975 లో ఇంజన్ గా పిలువబడే ఇంటర్నేషనల్ జెనెటిక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీని క్రియేట్ చేస్తారు. మరి డైనోసార్స్ ని క్రియేట్ చేయాలంటే వాటి డిఎన్ఏ కావాలి కదా. దానికోసం ప్రకృతిలో వెతుకుతున్న వీళ్ళకి కావాల్సిన డిఎన్ఏని ఇచ్చే దోమ దొరుకుతుంది. అంటే ఆ భయంకరమైన బల్లులు కూడా దోమల నుంచి తప్పించుకోలేకపోయాయి అన్నమాట. ఆ కాలంలో ఉన్న దోమలు డైనోసార్స్ బ్లడ్ ని పీల్చిన తర్వాత ఏదో ఒక చెట్టుపై వాలితే ఆ చెట్టు నుంచి వచ్చే జిగురులో చిక్కుకుని అవి పీల్చిన డైనోసార్స్ బ్లడ్ లో ఉన్న డిఎన్ఏని ప్రిజర్వ్ చేసే ఫాజిల్స్ గా మారతాయి అని తెలుసుకున్న వీళ్ళు అలాంటి ఫాజిల్స్ కోసం వెతుకుతున్న వీళ్ళకి ఆ డైనోసార్స్ బ్లడ్ ని పీల్చిన దోమలు, మిగతా క్రిమి కీటకాలు వీళ్ళకి ఫాజిల్స్ లా దొరుకుతాయి. ఇంజన్ లో పనిచేసే వాళ్ళు వాటిని వెతికి పట్టుకున్న తర్వాత వాటిలో చిక్కుకుపోయిన క్రిమి కీటకాల నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి డైనోసార్స్ ని క్లోన్ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడో అంతరించిపోయిన ఆ డైనోసార్స్ ని మళ్లీ తిరిగి భూమి మీదకి తీసుకురావాలి అనుకుంటున్న హేమండ్ వాళ్ళు క్లోన్ చేయబోతున్న డైనోసార్స్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అన్నట్టు ఒక పార్క్ ని నిర్మిద్దాం అని అనుకుంటాడు. ల్యాబ్ లో ఒక్క డైనోసార్ ని కూడా క్రియేట్ చేయకముందే వాటిని ఉంచడానికి కావలసిన పార్క్ మీద వర్క్ చేయడం మొదలు పెడతాడు. 1983లో శాండియాగోలో జురాసిక్ పార్క్ అనే పార్క్ ని కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెట్టినప్పటికీ 2 సంవత్సరాలు అయ్యేసరికి అది ఆగిపోతుంది. వాళ్ళు క్రియేట్ చేయబోతున్న డైనోసార్స్ కి ఆ పార్క్ చాలదనుకున్నాడో ఏమో కోస్టారీకాకి పడమరగా దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈస్లా నూబ్లార్ అనే ఒక ఐలాండ్ ని ఎంపిక చేసుకుంటాడు. దానికి పక్కనే ఈస్లా సోర్నా అనే ఇంకో ఐలాండ్ కూడా ఉంటుంది. ఆ ఐలాండ్ నే ఇంజన్ చేస్తున్న జెనెటిక్ క్లోనింగ్ రీసెర్చ్ కి బేస్ గా మార్చుకుని దాంట్లో ఉండే సైట్ బి అనే లొకేషన్ లో వాళ్ళ రీసెర్చ్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. హేమండ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగానే 1986 లో మొట్టమొదటి డైనోసార్ ని క్లోన్ చేయగలుగుతారు. ఆ సైట్ బి రీసెర్చ్ చేస్తున్న డాక్టర్స్ లో బెంజమిన్ లాక్వుడ్ డాటర్ అయిన షార్లెట్ అనే అమ్మాయి కూడా ఉంటుంది. చిన్నపిల్లగా ఉన్న ఆ అమ్మాయికి వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తున్న యానిమల్స్ పైన, ఆ యానిమల్స్ ని క్లోన్ చేయడానికి ఆ సైంటిస్టులు యూజ్ చేస్తున్న టెక్నాలజీ పైన తనకి ఆసక్తి పెరగడంతో తను కూడా సైన్స్ వైపు అడుగులు వేస్తుంది. ఒక 2 సంవత్సరాలు గడిచేసరికి 1988 కల్లా
హేమండ్ ఈస్లా నూబ్లార్ ఐలాండ్ పైన తను క్రియేట్ చేస్తున్న ఆ డైనోసర్స్ ని ఉంచడానికి కావలసిన జురాసిక్ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేయిస్తూ ఉంటాడు. దాని పక్కనే ఉన్న ఐలాండ్ లోని సైట్ బి లో క్రియేట్ చేయబడుతున్న డైనోసర్స్ ని ఈ పార్క్ లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక 5 సంవత్సరాలు గడిచేసరికి 1993 కల్లా హేమండ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగానే ఆ పార్క్ ని ఓపెన్ చేయడానికి కావాల్సిన సన్నాహాలు సిద్ధమవుతూ ఉంటాయి. కానీ డైనోసర్స్ అనేవి డేంజరస్ స్పీసీస్ కాబట్టి వాటి నుంచి ప్రమాదం ఎదురవుతుందని వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ పార్క్ లోకి ట్రాన్స్పోర్ట్ చేయబడుతున్న డైనోసర్స్ లో ఒక వెలాసిరాప్టర్ కి అక్కడే పనిచేస్తున్న ఒక అతను ఆహారంగా మారతాడు. దాంతో ఆ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన మనీని స్పాన్సర్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ పార్క్ ని ఓపెన్ చేయడం మంచిదా కాదా అనే సందిగ్ధంలో పడడంతో హేమండ్ కి కావాల్సిన మనీ రావడం ఆగిపోతుంది. ఆ పార్క్ కి కావాల్సిన మనీని స్పాన్సర్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అసలు ఆ పార్క్ ని ఓపెన్ చేయడం వాళ్ళ బిజినెస్ కి మంచి ఐడియానా కాదా అని తెలుసుకోవడానికి ఆ పార్క్ సైట్ పై సర్వేని కండక్ట్ చేయడానికి ఒక లాయర్ ని పంపిస్తారు. తనతో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ ని కూడా తీసుకువెళ్లాల్సి రావడంతో ఆ లాయర్ తనకి తోడుగా కేయోస్ థియరీ అలాగే మ్యాథమెటిక్స్ ఫీల్డ్ లో ఒక బ్రిలియంట్ పర్సన్ గా చెప్పుకునే ఇయాన్ మాల్కమ్ అనే ఒక అతన్ని తీసుకొస్తాడు. కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాత్రం ఇలాంటి అంతరించిపోయిన జీవుల గురించి చదువుకునే పేలియంటాలజిస్ట్ అయిన ఏలన్ గ్రాంట్ అనే అతన్ని తీసుకువెళ్లమని చెప్తారు. వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఆ పేలియంటాలజిస్ట్ అయిన ఏలన్ ఆ పార్క్ కి వచ్చేలా చూడడానికి హేమండ్ డైరెక్ట్ గా తన దగ్గరికే వెళ్లి తనని తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎల్లీ శాట్లర్ ని కూడా ఆ పార్క్ ని చూడడానికి ఐలాండ్ మీదకి రమ్మని, అలా వాళ్ళు వస్తే వాళ్ళ వర్క్ ని కంటిన్యూ చేసుకోవడానికి కావాల్సిన మనీ వాళ్ళకి అందేలా 3 years వాళ్ళకి స్పాన్సర్ చేస్తానని చెప్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తను క్రియేట్ చేసిన డైనోసర్స్ ని చూసి ఆ పార్క్ ని ఓపెన్ చేయడానికి కావాల్సిన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని హేమండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఎక్సైటింగ్ గా ఉంటాడు. కానీ హేమండ్ కి తెలియని విషయం ఏంటంటే ఆ ఐలాండ్ లో ప్రమాదకరమైనవి డైనోసర్సే కాదు మనుషులు కూడా అని. వాళ్ళల్లో ముఖ్యంగా తన ఇంజిన్స్ కంపెనీకి చీఫ్ ప్రోగ్రామర్ గా ఉండే డెన్నిస్ నెడ్రీ అనే అతను. ఆ కంపెనీకి చీఫ్ ప్రోగ్రామర్ గా ఉన్న అతను తను చేసే వర్క్ ని వీళ్ళు పెద్దగా పట్టించుకోరని, అంతరించిపోయిన జంతువుల మీద కొన్ని కోట్లు తగలేస్తున్నారు తప్ప ఎంతో కష్టపడుతున్న తనకి కావలసినంత డబ్బు కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అని కోపంగా ఉన్న అతను ఆ కంపెనీని మోసం చేస్తూ వాళ్ళకి సంబంధించిన వర్క్ ని ఎక్కువ డబ్బులిచ్చే వాళ్ళకి అమ్మేయాలనుకుంటాడు. దానితో ఇంజిన్స్ కంపెనీకి పోటీగా ఎదుగుతున్న బయోసిన్ అనే కంపెనీ రిప్రజెంటేటర్ అయిన డాట్సన్ ని కలుస్తాడు. తనకి కావలసినంత డబ్బుని డిమాండ్ చేస్తూ దానికి బదులుగా ఇంజిన్స్ కంపెనీ సైంటిస్టులు క్రియేట్ చేస్తున్న డైనోసర్స్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ని ఎవరికి అనుమానం రాకుండా ఉండేలా షేవింగ్ క్రీమ్ క్యాన్ లో పెట్టి తనకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇదే టైంలో ఆ ఐలాండ్ మీదకి చేరుకున్న ఎల్లీ అండ్ యాలన్ అప్పటి వరకు వాళ్ళు ఎప్పుడో అంతరించిపోయిన డైనోసర్స్ కి సంబంధించిన అవశేషాల గురించి వెతుకుతుంటే ఆ పార్క్ లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళు జీవితంలో చూడలేము అనుకున్న అద్భుత దృశ్యంగా డైనోసర్స్ ఆ ఐలాండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఆ ఐలాండ్ లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటగా శాకాహారులైన బ్రాకియోసారస్ పారాసోరలోఫస్ అనే డైనోసర్స్ గుంపులు గుంపులుగా తిరుగుతూ కనపడతాయి. అది చూసిన తర్వాత వాళ్లతో పాటు అక్కడికి వచ్చిన ఆ లాయర్ కూడా అవాక్ అవుతాడు. ఆ పార్క్ కు కావాల్సిన మనీని కూడా స్పాన్సర్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ దండిగా డబ్బులు సంపాదించుకోవచ్చని చాలా సంతోషిస్తాడు. వాళ్ళని ఆశ్చర్యపరిచేలా వాళ్ళకి ఎదురైన ఆ శాకాహారులే కాకుండా ఒకప్పుడు ఈ డైనోసర్స్ జాతిలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువుగా పిలువబడే టీరెక్స్ ని కూడా ఇంజిన్స్ కంపెనీ క్రియేట్ చేసిందని హేమండ్ చెప్పడంతో ఆ పేలియంటాలజిస్టులు ఇద్దరు షాక్ అవుతారు. ఆ ఫెసిలిటీలోకి వెళ్లిన వాళ్ళందరికీ అసలు వాళ్ళు అప్పటి వరకు చేసిన ఆ పని ఎలా సాధ్యపడిందో మొత్తం వాళ్ళకి అర్థమయ్యేలా ఒక యానిమేషన్ రూపంలో హేమండ్ చూపిస్తాడు. వాళ్ళకి దొరికిన డిఎన్ఏతో పాటు ఆ డిఎన్ఏలో ఉన్న గ్యాప్స్ ని ఫిల్ చేసేలా ఫ్రాక్స్ కి సంబంధించిన డిఎన్ఏ ని ఫిల్ చేస్తూ వాళ్ళు డైనోసర్స్ ని క్రియేట్ చేయగలిగారని ఆ రీసెర్చ్ ఫెసిలిటీలో ఉన్న డాక్టర్స్ కి చీఫ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ హెన్రీ వూస్ అది నిజానికి తన ఐడియానే అని వాళ్ళకి చెప్తాడు. అలాగే ఆ ల్యాబ్ లో వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఆ డైనోసర్స్ తప్ప బయట ఏవి నేచురల్ గా డైనోసర్స్ ని వృద్ధి చేసుకోకుండా ఉండేలా ఆ పార్క్ మొత్తం కేవలం ఫీమేల్ డైనోసర్స్ మాత్రమే ఉండేలా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ డాక్టర్ చెప్తాడు. కానీ కేయోస్ థియరీని మాస్టర్ చేసిన డాక్టర్ మాల్కమ్ మాత్రం నేచర్ నుంచి వాళ్ళు డీవియేట్ అయి వాళ్ళు దానిని కంట్రోల్ చేద్దామని ట్రై చేసినప్పటికీ ప్రకృతిలో జీవం అనేది దానంతటదే ఒక మార్గం
మార్గాన్ని వెతుక్కుంటుందని చెప్తాడు. అప్పటి వరకు వాళ్ళు ఆ పార్కులో చూసిన దాన్ని బట్టి డాక్టర్ మాల్కమ్ వాళ్ళ దగ్గరున్న క్లోనింగ్ టెక్నాలజీతో, మనీతో ఎప్పుడో అంతరించిపోయిన ఆ భయంకరమైన జీవుల్ని తిరిగి తీసుకురాగలిగారు. కానీ నిజానికి అది చాలా ప్రమాదకరమైందని తను అంటాడు. యాలన్ అండ్ ఎల్లీ కూడా పూర్తిగా మాల్కమ్తో ఏకీభవించకపోయినప్పటికీ అక్కడ జరుగుతున్న దానితో వినోదంతో పాటు ప్రమాదం కూడా ఎదురయ్యే అవకాశం ఉందని వాళ్ళకు అనిపిస్తుంది. కానీ హేమండ్ మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి తను కంటున్న కల నిజమవబోతుంది అన్న ఆనందంలో వాళ్ళు చెప్తున్నదేదీ పట్టించుకోడు. ఆ ఐలాండ్ లో ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ఆ పార్క్ ని చూడడానికి వచ్చిన వాళ్లతో పాటు హేమండ్ గ్రాండ్ కిడ్స్ అయిన లెక్స్ అండ్ టిమ్ కూడా వస్తారు. యాలన్ అండ్ ఎల్లీ ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉండడంతో ఎల్లీకి పిల్లలు కావాలనుకున్నప్పటికీ యాలన్ కి మాత్రం అది ఇష్టం ఉండదు. కాబట్టి తను పిల్లలకి ఎప్పుడు దూరంగా ఉంటాడు. అక్కడికి వచ్చిన ఆ ఇద్దరిలో లెక్స్ టెక్నాలజీ మీద, కంప్యూటర్స్ మీద ఆసక్తిగా ఉంటే, తన బ్రదర్ అయిన టిమ్ మాత్రం చాలా బుక్స్ ని చదువుతూ ఉంటాడు. అప్పటికే తను యాలన్ రాసిన చాలా బుక్స్ ని చదివేసి ఉండడంతో యాలన్ రాసిన బుక్స్ కి సంబంధించిన విషయాల గురించి యాలన్ నే అడుగుతూ తనని చాలా విసిగిస్తూ ఉంటాడు. ఆ పార్క్ కి సంబంధించిన టూర్ లో భాగంగా వాళ్ళు ఆ ఐలాండ్ లో తిరుగుతూ ఉన్నప్పుడు అస్వస్థతకి గురైన ట్రైసెరాటాప్స్ వాళ్ళకి ఎదురుపడడంతో దానిని ఎగ్జామిన్ చేయడానికి అక్కడికి వెళ్తారు. ఆ ట్రైసెరాటాప్స్ తినకూడదు ఏదైనా తిందేమో అని దానిని ఎగ్జామిన్ చేయడానికి ఎల్లీ అక్కడున్న గైడ్ తో పాటు అక్కడే ఉంటుంది. ఆ ఐలాండ్ లో స్టార్మ్ రాబోతుంది అని మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుంచి విజిటర్ సెంటర్ కి బయలుదేరతారు. తను చెయ్యాలనుకుంటున్న పనికి ఇదే సరైన సమయం అనుకున్న డెన్నిస్ డైనోసార్స్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ని ఆ బయోసిన్ రిప్రజెంటేటివ్ కి ఒక బోట్ దగ్గర ఇవ్వాల్సి రావడంతో అక్కడికి చేరుకోవడానికి తను పార్క్ లో నుంచి వెళ్ళాలి. కాబట్టి తను అక్కడికి చేరుకోవడానికి వీలయ్యేలా ఆ పార్క్ లో సెక్యూరిటీ మెజర్స్ అన్నట్టుగా క్రియేట్ చేయబడిన కొన్ని ఎలక్ట్రిక్ ఫెన్సెస్ ని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. డైనోసార్స్ లో వేగంగా పరిగెత్తగలిగే వెలాసిరాప్టర్స్ కి చుట్టూ ఉండే ఫెన్సెస్ కి తప్ప చాలా ఎలక్ట్రిక్ ఫెన్సెస్ ని షట్ డౌన్ చేస్తాడు. తను ఆ ఎగ్స్ ని దొంగతనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందు హేమండ్ కి, మిగతా వాళ్ళకి తను చేస్తున్న కంప్యూటర్ డీబగ్గింగ్ వలన ఒక 20 నిమిషాల పాటు సెక్యూరిటీ మెజర్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయని, దాని గురించి పెద్దగా వాళ్ళని వరీ అవ్వద్దని చెప్తాడు. తరువాత తను అనుకున్నట్టుగానే ఆ ఎగ్స్ ని దొంగతనం చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. డెన్నిస్ చేసిన ఆ పని వలన ఆ పార్క్ లో ఉండే ఎలక్ట్రిక్ ఫెన్సెస్ తో పాటు ఆ పార్క్ లో టూర్ కి వెళ్లిన వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ కూడా పనిచేయడం ఆగిపోతాయి. అది కూడా వాళ్ళ కర్మ కాలింది అన్నట్టు టీరెక్స్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫెన్స్ షట్ డౌన్ అయిన ప్లేస్ లోనే ఆగిపోతాయి. ఏదో తినడానికి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పిన డెన్నిస్ ఎప్పటికీ రాకపోవడంతో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన హేమండ్, చీఫ్ ఇంజనీర్ అయిన రే డెన్నిస్ చేసిన పని గురించి తెలుసుకుని షాక్ అవుతారు. డెన్నిస్ చేసిన దాన్ని రివర్ట్ చేయడానికి అన్నట్టు రే ట్రై చేసినప్పటికీ మనోడిని లాక్అవుట్ చేసేలా వాడు ప్రోగ్రామ్ చేసి ఉంచడంతో రే ఎంతలా ప్రయత్నించినా ఆగిపోయిన వాటిని తిరిగి పనిచేసేలా చేయలేకపోతాడు. ఇదే టైంలో టూర్ కి వెళ్లిన వెహికల్స్ లో ఒక వెహికల్ లో హేమండ్ గ్రాండ్ కిడ్స్ అక్కడికి వచ్చిన లాయర్ తో పాటు ఉంటే, వాళ్ళ వెనకాలే ఆగిపోయిన వెహికల్లో డాక్టర్ మాల్కమ్ అలాగే యాలన్ గ్రాంట్ ఉంటారు. అక్కడేదో జరగబోతుంది అని మొట్టమొదటిగా టిమ్ కి తెలుస్తుంది. ఎర్త్ మీద వైబ్రేషన్స్ పెరుగుతూ ఉండటంతో పాటు ఆ వెహికల్లో ఉన్న ఒక గ్లాస్ లోని వాటర్ రిపుల్స్ కింద వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు భయపడుతున్నట్టుగానే అంత పెద్ద వైబ్రేషన్స్ ని జనరేట్ చేసే టీరెక్స్ అక్కడ అడుగు పెడుతుంది. ఫెన్స్ కి ఉండే ఎలక్ట్రిసిటీ డిజేబుల్ అవడంతో ఆ ఫెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ టీరెక్స్ బయటికి వస్తుంది. అది చూసిన యాలన్ మాల్కమ్ ని మూవ్ అవ్వద్దని, టీరెక్స్ కదలికని బట్టి తను వేటాడాలనుకుంటున్న దాని వెనకాల పడుతుందని, వాళ్ళు కదలకుండా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదని యాలన్ చెప్తాడు. మాల్కమ్ అలాగే చేసినప్పటికీ ముందు వెహికల్లో ఉన్న పిల్లలతో పాటు ఉండాల్సిన ఆ లాయర్ టీరెక్స్ బయటికి రావడానికి ముందే పిల్లల్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు. బయటికి వచ్చిన టీరెక్స్ ని చూసి పిల్లలు భయపడిపోవడంతో ఆ వెహికల్లో దొరికిన టార్చ్ లైట్ ని లెక్స్ ఆన్ చేస్తుంది. అది చూసి టీరెక్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేయడంతో దానిని డిస్ట్రాక్ట్ చేయడానికి అన్నట్టు కదలొద్దు అని చెప్పిన యాలన్ కార్ లో నుంచి దిగి ఫ్లేర్ ని ఇగ్నైట్ చేస్తాడు. అదే పద్ధతిని ఫాలో అవుతూ మాల్కమ్ ఫ్లేర్ ని పట్టుకుని పరిగెట్టడంతో టీరెక్స్ కదలికని బట్టి మాల్కమ్ వెనకాల పడుతుంది. ఆ అటాక్ లో మాల్కమ్ కి గాయమై స్పృహ కోల్పోతే పిల్లల్ని వదిలేసి పారిపోయిన లాయర్ టీరెక్స్ కి ఆహారంగా మారతాడు. ఇంకా పిల్లలతో పాటు అక్కడి నుంచి తప్పించుకోవడానికి యాలన్ ట్రై చేసినప్పటికీ టీరెక్స్ అటాక్ చేస్తూ ఉండడంతో ఆ కార్ లో నుంచి లెక్స్ ని ఎలాగోలా బయటికి వచ్చేలా చేసిన యాలన్ టీరెక్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అక్కడే ఉన్న కాంక్రీట్ వాల్ మీద నుంచి అడవిలోకి దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చిత్తుగా మారిన ఆ కారుని టీరెక్స్ ఆ వాల్ మీద నుంచి
అడవిలోకి తోసేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కారు పడిన ప్రదేశానికి వెళ్తున్న యాలన్ జరిగిన దాంతో భయపడిపోతున్న లెక్స్ తో ఆ లాయర్ మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినట్టుగా నేను చేయను అని లెక్స్ ని ఓదారుస్తూ చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయిన కారులో నుంచి టిమ్ ని రెస్క్యూ చేయగలుగుతాడు. ఆ రోజు రాత్రి అడవిలోనే ట్రాప్ అయిపోయిన ఆ ముగ్గురు అక్కడే ఉన్న ఒక చెట్టుపైకి చేరి ఆ రాత్రిని సర్వైవ్ అవడానికి అన్నట్టు అక్కడే ఉంటారు. ఇదిలా ఉంటే ఇదంతా జరగడానికి కారణమైన డెన్నిస్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పటికే ఐలాండ్ లో తుఫాను వస్తూ బాగా వాన పడుతూ ఉండడంతో తను ఆ ఐలాండ్ లో వెళ్లాలనుకున్న వైపు కాకుండా వేరే వైపు తప్పిపోయి తను డ్రైవ్ చేస్తున్న కార్ ని క్రాష్ చేస్తాడు. అక్కడే ఉన్న డైలోఫసారస్ అనే ఒక చిన్న డైనోసర్ తన మీద అటాక్ చేసి తనని చంపేస్తుంది. ఇదిలా ఉంటే విజిటర్ సెంటర్ కి తిరిగి వెళ్లిన ఎల్లీ యాలన్ అలాగే హేమండ్ గ్రాండ్ కిడ్స్ ఇంకా తిరిగి రాలేదు అని తెలుసుకోవడంతో ఆ ఫెసిలిటీకి వార్డెన్ అయిన రాబర్ట్ ములున్ తో కలిసి తప్పిపోయిన వాళ్ళని వెతుకుతూ ఆ కార్స్ ఆగి ఉన్న ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ వాళ్ళకి దెబ్బ తగిలి పడిపోయి ఉన్న డాక్టర్ మాల్కమ్ కనపడడంతో తనని తీసుకుని వెళ్లిపోతున్నప్పుడు వాళ్ళ మీద టీరెక్స్ అటాక్ చేస్తుంది. దాని నుంచి ఎలాగోలా తప్పించుకుని వాళ్ళు విజిటర్స్ సెంటర్ కి చేరగలుగుతారు. తిరిగి వచ్చిన ఎల్లీ హేమండ్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు హేమండ్ తను క్రియేట్ చేయాలనుకున్న ఈ అద్భుతమైన పార్క్ లో ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ అవ్వకుండా ఉండేలా తరువాత తాను చాలా పగడ్బందీగా చేస్తానని అంటే ఎల్లీ మాత్రం నువ్వు చేయాలనుకుంటున్న దాని వలన ఇక్కడ జనాలు చనిపోతున్నారు, అంతరించిపోయిన వాటిని తీసుకువచ్చి వాటిని నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటున్నా అది నీ చేతుల్లో లేని పని, దీనిని నువ్వు ఇక్కడితోనే ఆపేయాలి అని ఎల్లీ చెప్తుంది. ఆ తర్వాత రోజు పొద్దున్నే రాత్రంతా అడవిలోనే కిడ్స్ తో చిక్కుకుపోయిన యాలన్ ఫెసిలిటీలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ రీసెర్చ్ ఫెసిలిటీలో ఉన్న సైంటిస్టులు చెప్పినట్టుగా కాకుండా ఆ పార్క్ లో నేచురల్ గా డైనోసర్స్ పొదగబడ్డాయి అన్నట్టుగా పగిలిపోయిన గుడ్లు కనపడతాయి. ప్రకృతిలో ఉండే జీవం బ్రతకడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోగలుగుతుంది అన్నట్టు డాక్టర్ మాల్కమ్ చెప్పింది నిజమే అని యాలన్ రియలైజ్ అవుతాడు. ఆ పార్క్ లో ఉండే డైనోసర్స్ అన్ని ఫీమేల్ అని డాక్టర్ వు చెప్పినప్పటికీ వాళ్ళు డైనోసర్స్ ని క్లోన్ చేయడానికి ఉపయోగించిన డిఎన్ఏలో ఉండే గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి ఫ్రాగ్ డిఎన్ఏని యూజ్ చేయడంతో కొన్ని జాతులకు చెందిన కప్పలు సింగిల్ సెక్స్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు అవి వాటి సెక్స్ ని మార్చుకుంటూ ఫీమేల్ నుంచి మేల్ గా మేల్ నుంచి ఫీమేల్ గా మారగలుగుతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఈ డైనోసర్స్ విషయంలో అదే జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సెక్యూరిటీ సిస్టమ్స్ ని తిరిగి తీసుకురావడానికి అన్నట్టు చీఫ్ ఇంజనీర్ అయిన రే పవర్ సిస్టమ్ మొత్తాన్ని రీబూట్ చేస్తే అవి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడంతో దానిని చేద్దాం అనుకుంటారు. కానీ అలా చేయడం వలన మొత్తం సెక్యూరిటీ ఒకేసారి డిజేబుల్ అవుతుందని వాళ్ళకి తెలిసినప్పటికీ అంతకు మించి వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడంతో అదే చేస్తారు. అది వర్క్ అయినప్పటికీ కొన్ని సర్క్యూట్ బ్రేకర్స్ ట్రిప్ అవడంతో వాటిని మాన్యువల్ గా రీసెట్ చేయడానికి రే వెళ్తాడు. అలా చేయడానికి మెయింటెనెన్స్ షెడ్ కి వెళ్లిన రే ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఎల్లీ అండ్ ముల్లన్ తనని వెతుక్కుంటూ బయలుదేరతారు. హేమండ్ గైడ్ చేస్తూ ఉండడంతో ఎల్లీ సర్క్యూట్ బ్రేకర్స్ ని రీసెట్ చేసి పవర్ ని తీసుకురాగలుగుతుంది. అదే టైంలో ఫెసిలిటీలోకి రావడానికి ట్రై చేస్తున్న యాలన్, లెక్స్ అండ్ టిమ్ ఎలక్ట్రిక్ ఫెన్స్ ని ఎక్కుతూ ఉంటారు. పవర్ తిరిగి వచ్చే టైంలో యాలన్ అండ్ లెక్స్ దిగేసినప్పటికీ టిమ్ ఇంకా దిగకపోవడంతో పవర్ తిరిగి రావడంతో అప్పటికి ఎలక్ట్రిక్ ఫెన్స్ మీదే ఉన్న టిమ్ ఎలక్ట్రిక్యూట్ అవుతాడు. అన్కాన్షియస్ గా పడి ఉన్న టిమ్ కి సిపిఆర్ చేసి యాలన్ తనని తిరిగి బ్రతికిస్తాడు. అదే టైంలో మెయింటెనెన్స్ షెడ్ లోకి వెళ్లిన ఎల్లీకి కూడా ట్రబుల్ ఎదురవుతుంది. సెక్యూరిటీ మెజర్స్ మొత్తాన్ని రీసెట్ చేయడానికి అన్నట్టు పవర్ ని షట్ డౌన్ చేసినప్పుడు అది చాలా కొంత టైమే జరిగినప్పటికీ అదే అదనుగా తీసుకున్న వెలాసిరాప్టర్స్ వాటి డెన్ నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతాయి. మెయింటెనెన్స్ షెడ్ లోకి చేరిన వాటిల్లో ఒకటి సర్క్యూట్ బ్రేకర్స్ ని రీసెట్ చేయడానికి అక్కడికి వచ్చిన రేని తినేస్తుంది. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఎల్లీ మీద కూడా అటాక్ చేస్తుంది. దాని నుంచి ఎలాగోలా తప్పించుకుని ఎల్లీ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతుంది. అదే టైంలో బయట ఉన్న మిగతా 2 వెలాసిరాప్టర్స్ ని హంట్ చేయడానికి ముల్లన్ ట్రై చేస్తూ ఉంటే అవి చాలా తెలివిగా అతన్నే అటాక్ చేసి చంపేస్తాయి. విజిటర్ సెంటర్ కి తిరిగి వచ్చిన యాలన్ కిడ్స్ ని లోపల ఉంచి ఎల్లీని వెతుక్కుంటూ తను బయటికి వెళ్తే అప్పుడే తనపై అటాక్ చేసిన వెలాసిరాప్టర్ నుంచి తప్పించుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఎల్లీ యాలన్ ని చేరుకుంటుంది. అదే టైంలో రాత్రి నుంచి తిండి తిప్పలు లేక అల్లాడిపోతున్న ఆ కిడ్స్ ఇద్దరు దొరికినట్టుగా తింటూ ఉంటే ఆ విజిటర్ సెంటర్ లోకి వచ్చిన 2 వెలాసిరాప్టర్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. కిచెన్ లోకి వెళ్లి వాటిని మభ్యపెట్టి ఎలాగోలా వాటి నుంచి తప్పించుకుని ఆ కిడ్స్ ఇద్దరు బయట పడగలుగుతారు. ఆ నలుగురు కంట్రోల్ రూమ్ లోకి చేరుకుంటే వాళ్ళని తరుముకుంటూ వచ్చిన ఇంకో వెలాసిరాప్టర్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. యాలన్ అండ్ ఎల్లీ దానిని ఆపడానికి ప్రయత్నిస్తుంటే కంప్యూటర్ స్కిల్స్ ఉన్న లెక్స్ సిస్టమ్ ని పూర్తిగా రీబూట్ చేసి
చేసి సెక్యూరిటీని యాక్టివేట్ చేయగలుగుతుంది. దాంతో వాళ్ళకు కొంత టైం దొరకడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తారు. ఆ విజిటర్ సెంటర్ లో నుంచి బయటికి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే అక్కడికి చేరుకున్న వెలాసిరాప్టర్స్ వాళ్ళని కదలనివ్వకుండా అటాక్ చేయడానికి కార్నర్ చేస్తాయి. అదే టైంలో అక్కడికి చేరుకున్న టీరెక్స్ అక్కడే ఉన్న వాళ్ళందరినీ వదిలేసి వెలాసిరాప్టర్ ని తినేస్తూ ఉండడంతో అదే అదనుగా చేసుకుని వాళ్ళందరూ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. పార్క్ నుంచి బయటికి వచ్చి డైనోసార్స్ ఇప్పుడు ఆ ఐలాండ్ లో తిరుగుతున్నాయి కాబట్టి ఇంక చేసేదేమీ లేక అక్కడి నుంచి తప్పించుకుని పారిపోదాం అనుకున్న వాళ్ళందరూ రెస్క్యూ చాపర్ లోకి ఎక్కి ఆ ఐలాండ్ ని వదిలేసి తిరిగి వచ్చేస్తారు. కిడ్స్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్న యాలన్ హేమండ్ గ్రాండ్ కిడ్స్ తో కలిసి అడ్వెంచర్ ని చేయడంతో వాళ్ళు యాలన్ కి దగ్గరవుతారు. జొరాసిక్ పార్క్ ని ఓపెన్ చేద్దామని హేమండ్ కలగంటూ ఉంటే ఈస్లా నూబ్లర్ లో జరిగిన ఇన్సిడెంట్ వలన తన కల కలగానే మిగిలిపోతుంది. దాని పక్కనే ఉన్న ఐలాండ్ అయిన ఈస్లా సోర్నాలో ఉండే వాళ్ళ ఫెసిలిటీ అయిన సైట్ బి ఆ ఐలాండ్ లో వచ్చిన క్లారిసా అనే హరికేన్ వలన డిస్ట్రాయ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇంజిన్ కి సంబంధించిన సైంటిస్టులు మిగతా వాళ్ళందరూ ఎస్కేప్ అయినప్పటికీ ఆ ల్యాబ్ లోనే క్లోన్ చేయబడుతున్న డైనోసార్స్ అన్నిటినీ వాటంతటవే బ్రతికేలా ఆ ఫెసిలిటీలో నుంచి రిలీజ్ చేస్తూ ఐలాండ్ లోకి వదిలేయబడతాయి. ఆ ఐలాండ్ లోకి డైనోసార్స్ ని వాళ్ళు వదిలేసినప్పటికీ వాటంతటవే అక్కడ బ్రతకలేవని వాళ్ళు అనుకుంటారు. వాటి మనుగడకి అత్యంత ముఖ్యమైన ఎమినో యాసిడ్ లైసిన్ ని అవి నేచురల్ గా ప్రొడ్యూస్ చేసుకోలేవని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఇవి ప్రకృతిలో వాటంతటవే పుట్టకుండా ల్యాబ్ లో జెనెటికల్లీ ఇంజనీర్ చేయబడ్డాయి కాబట్టి. ఇంజన్ లో వాటిని క్రియేట్ చేస్తున్న సైంటిస్టులు ఆ డైనోసార్స్ కి రెగ్యులర్ గా ఆ ఎమినో యాసిడ్ ని ప్రొవైడ్ చేయకపోతే అవి చనిపోవాలి కాబట్టి ఆ ఐలాండ్ లోకి విడుదల చేయబడిన అన్ని డైనోసార్స్ కొంతకాలం మనుగడ సాగించలేక చనిపోతాయని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా ఆ డైనోసార్స్ అన్ని సర్వైవ్ అవడమే కాకుండా వాటంతటవే సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. దానికి కారణం శాకాహారులైన డైనోసార్స్ వాటి మనుగడకి కావలసిన ఎమినో యాసిడ్ దొరికేలా లైసిన్ ఎక్కువగా ఉండే వెజిటేషన్ ని తినడం, మాంసాహారులైన డైనోసార్స్ ఆ శాకాహారులను తినడంతో ఆ డైనోసార్స్ ఫుడ్ చైన్ బ్యాలెన్స్ అయి అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. దాంతో ఆ సైట్ బి ఉండాల్సిన ఈస్లా సోర్నా ఐలాండ్ ఇప్పుడు డైనోసార్స్ కి ఇల్లుగా మారుతుంది. ఇప్పుడున్న మనుషులకి ఒకప్పుడు భూమి మీద తిరిగిన డైనోసార్స్ కి మధ్య సుమారుగా 6,50,00,000 సంవత్సరాల కాల వ్యత్యాసం ఉండాల్సింది పోయి ఇప్పుడు కేవలం సుమారుగా 200 కిలోమీటర్ల దూరం ఉండే నీళ్లు మాత్రమే వారిద్దరి మధ్య అడ్డుగా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఇంకా తగ్గించే ఒక సంఘటన జరుగుతుంది. ఈస్లా నూబ్లర్ లో జరిగిన సంఘటన గడిచి దాదాపు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ప్రైవేట్ యాట్ లో విహారయాత్రకి వెళుతున్న ఒక రిచ్ కపుల్ వాళ్ళ డాటర్ తో కలిసి ఆ ఐలాండ్ లోకి వెళ్తారు. ఒంటరిగా తిరుగుతూ బీచ్ లో నుంచి ఆ అడవిలోకి వెళ్లిన ఆ పాప మీదకి కాంప్సగ్నాథస్ అనే పిల్ల డైనోసార్స్ అటాక్ చేస్తాయి. ఆ పాప ఆ అటాక్ నుంచి సర్వైవ్ అయినప్పటికీ ముసలోడైపోయి తన చివరి దశకి దగ్గరవుతున్న హేమండ్ ని ఇంజిన్ లో నుంచి బయటికి తరిమేయడానికి కావలసిన కారణం ఆ బోర్డ్ కి దొరుకుతుంది. దాంతో తన నెఫ్యూ అయిన పీటర్ లడ్లో ఇప్పుడు ఇంజిన్ కి ఇన్ఛార్జ్ గా మారతాడు. తన అంకులైన హేమండ్ జురాసిక్ పార్క్ ని ఓపెన్ చేసి ప్రకృతిలో అంతరించిపోయిన ఆ జంతువుల్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటే ఆ పార్క్ ని సర్వే చేయడానికి వెళ్లిన లాయర్ ఎలా ఆలోచించాడో ఇప్పుడు ఇంజిన్ కి ఇన్ఛార్జ్ గా మారిన ఈ పీటర్ కూడా అలానే ఆలోచిస్తాడు. డైనోసార్స్ ని చూడడానికి ఎగబడుతూ మనుషులు కావలసినంత డబ్బుల్ని తగలేస్తారని శాండియాగోలో మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసిన యాంఫీ థియేటర్ ని మళ్లీ తిరిగి నిర్మించాలనుకుంటాడు. దాని కన్స్ట్రక్షన్ ని తను చాలా తేలిగ్గానే కంప్లీట్ చేయగలిగినప్పటికీ దాంట్లో తిరగడానికి కావాల్సిన డైనోసార్స్ మాత్రం వేరే ఐలాండ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకురావడానికి హంటర్స్ తో కూడిన ఒక టీం ని ఆ సైట్ బి ఉండే ఐలాండ్ కి పంపిస్తాడు. ఆ మిషన్ లో అక్కడికి వెళ్లిన వాళ్ళకే కాకుండా ఆ ఐలాండ్ లో ఉండాల్సిన డైనోసార్స్ కూడా అది చాలా ప్రమాదకరమైంది కాబట్టి తన నెఫ్యూ అయిన పీటర్ చేస్తున్న పనిని ఆపాలనుకున్న హేమండ్ ఆ డైనోసార్స్ ని స్టడీ చేసి డాక్యుమెంట్ చేసి వాటికి సంబంధించిన విషయాలన్నిటినీ బయటికి వచ్చేలా చేస్తే జనాలందరూ ఆ డైనోసార్స్ ని అక్కడే ఉంచాలని అడుగుతారు కాబట్టి దాని వలన పీటర్ చేయాలనుకుంటున్న పని ఆగిపోతుందనుకున్న హేమండ్ అలా చేయడానికి ఆ ఐలాండ్ లోకి వెళ్లమని మాల్కమ్ ని పిలుస్తాడు. మొదటిసారి ఏదో రకంగా ఆ ఐలాండ్ నుంచి ఆ డైనోసార్స్ నుంచి ఎలాగోలా బ్రతికి బయటపడ్డాను. రెండోసారి ఆ ఐలాండ్ లో ఎలా అడుగు పెడతాననుకున్నావు అని మాల్కమ్ అంటాడు. నువ్వు అక్కడికి వెళ్లాలనుకోకపోవచ్చు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ అయిన డాక్టర్ సారా హార్డింగ్ నేను అడిగిన పని చేయడానికి ఆల్రెడీ ఆ ఐలాండ్ లోకి వెళ్ళింది. మరి కనీసం తన కోసమైనా నువ్వు వెళ్ళాలి కదా అని హేమండ్ అంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ అయినా ఎలాగైనా బయటికి తీసుకురావడానికి తను అక్కడికి వెళ్ళాలి కాబట్టి మాల్కమ్ బయలుదేరతాడు. కానీ తనకెదురయ్యే ప్రాబ్లం ఏంటంటే ఇంతకు ముందు తనకున్న పార్ట్నర్ వలన తనకి పుట్టిన కూతురైన కెల్లీ
లిల్లీ మనోడికి తెలియకుండా తన బోట్లోనే చేరి తనతో పాటు ఆ ఐలాండ్ లో ల్యాండ్ అవుతుంది. కానీ దానికంటే వాళ్ళకి ఎదురయ్యే పెద్ద ప్రమాదం ఏంటంటే పీటర్ కి సంబంధించిన హంటింగ్ టీం కూడా ఆ ఐలాండ్ మీదకి చేరుకుంటుంది. హేమండ్ మాల్కమ్ తో ఆ డైనోసార్స్ ని డాక్యుమెంట్ చేయడానికి తన గర్ల్ ఫ్రెండ్ ఆ ఐలాండ్ మీదకి వెళ్ళిందని చెప్పాడు. కానీ అదే టైంలో డైనోసార్స్ ని పట్టుకు వెళ్ళడానికి పీటర్ టీం అక్కడికి వస్తుందని హేమండ్ మాల్కమ్ తో చెప్పడు. కానీ ఆ టీమ్ లోనే ఉండి డాక్యుమెంట్ చేయడానికి వాళ్ళతో పాటు అక్కడికి వెళ్లిన నిక్వెన్ ఓవెన్ అనే అతనికి మాత్రం ఆ విషయం తెలుసు. అలాగే పీటర్ చేయాలనుకుంటున్నట్టుగా డైనోసార్స్ ని ఆ టీం క్యాప్చర్ చేయకుండా ఉండేలా వాళ్ళ ప్లాన్ ని చెడగొట్టమని కూడా హేమండ్ ఓవెన్ కి చెప్పుంచుతాడు. అక్కడికి చేరుకున్న హంటింగ్ టీం రోజు మొత్తం కష్టపడి డైనోసార్స్ ని పట్టుకుంటే సారా అండ్ ఓవెన్ డైనోసార్స్ ని బంధించి ఉంచిన క్యాంప్ దగ్గరికి ఆ రోజు రాత్రి వెళ్లి బోన్ లో బంధింపబడిన డైనోసార్స్ ని ఒక్కొక్కటిగా వదిలేస్తూ ఉంటారు. ఆ హంటర్ టీం ని లీడ్ చేస్తున్న రోలాండ్ అనే అతను ఆ డైనోసార్స్ లో ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన టీరెక్స్ ని పట్టుకోవడానికి టీరెక్స్ కి సంబంధించిన పిల్లని పాముగా వాడుకుందామని దాన్ని బంధించి ఉంచుతాడు. మనోళ్ళు అక్కడ ఉన్న డైనోసార్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ఆ పిల్లని పట్టుకుని వీళ్ళ క్యాంప్ కి తీసుకొచ్చేస్తారు. వీళ్ళ చేత రిలీజ్ చేయబడిన ఆ డైనోసార్స్ ఆ హంటర్స్ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే టీరెక్స్ పిల్లని వీళ్ళ ట్రైలర్ దగ్గరికి తీసుకొచ్చి దానికి జరిగిన గాయాన్ని ట్రీట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ పిల్ల డైనోసార్ ని వెతుక్కుంటూ పెద్ద డైనోసార్స్ వాళ్ళున్న ప్లేస్ కి వచ్చేస్తాయి. దాంతో భయపడిపోయిన వీళ్ళు ఆ పిల్లని వదిలేస్తే దాన్ని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాము అన్నట్టుగా చూపించి ఆ రెండు మళ్లీ తిరిగి వచ్చి వీళ్ళ ట్రైలర్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. అక్కడ జరిగిన ర్యాంపేజ్ లో వాళ్ళున్న ట్రైలర్స్ క్లిఫ్ మీద నుంచి కింద పడిపోతుంటే ఆ టీమ్ లోనే ఇంజనీర్ గా ఉన్న ఎడ్డీ చాలా కష్టపడి ఆ ట్రైలర్స్ లోయలో పడకుండా ఆపుతూ వాళ్ళని కాపాడతాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన రెండు పెద్ద డైనోసార్స్ వాడిని బ్రెడ్ ముక్క తిన్నట్టుగా రెండు ముక్కలుగా చేసి తినేస్తాయి. డైనోసార్స్ ని పట్టుకు వెళ్లడానికి వచ్చిన హంటర్స్ క్యాంప్ అలా జరగనివ్వకుండా చూడడానికి డైనోసార్స్ ని డాక్యుమెంట్ చేయడానికి వచ్చిన వీళ్ళ క్యాంప్ ఆ డైనోసార్స్ క్రియేట్ చేసిన ర్యాంపేజ్ లో డిస్ట్రాయ్ అయ్యాయి కాబట్టి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లేక ఆ రెండు టీమ్స్ ఆ ఐలాండ్ లోనే ట్రాప్ అయిపోతారు. అంతకు మించిన ప్రమాదంగా అప్పటి వరకు ఆ ఐలాండ్ లోనే సేఫ్ జోన్స్ గా ఉండవలసిన వాళ్ళ క్యాంప్స్ దగ్గరికి టీరెక్స్ కి సంబంధించిన పిల్లని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు డైనోసార్స్ విచ్చలవిడిగా తిరిగే ఆ టెరిటరీలో వాళ్ళ క్యాంప్స్ ఉండాల్సిన సేఫ్ జోన్ కూడా చేరిపోతుంది. దాంతో వాళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి ఎలాగైనా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని ఆ రెండు టీమ్స్ లో ఉన్న వాళ్ళు టీమప్ అవుతారు. దానికోసం వాళ్ళు ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ని చేజిక్కించుకోవాలి కాబట్టి ఆ ఐలాండ్ లోనే ఉన్న డిస్ట్రాయ్ అయిన ఓల్డ్ ఫెసిలిటీ దగ్గరికి వెళ్లి రెస్క్యూ కోసం కాల్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ దానికి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళున్న ప్లేస్ నుంచి ఆ ఫెసిలిటీకి వెళ్ళడానికి వాళ్ళందరూ వెలాసిరాప్టర్స్ ఉండే టెరిటరీ నుంచి పాస్ అవ్వాలి. వాళ్ళు వెళ్లే దారిలో వెలాసిరాప్టర్స్ తో పాటు టీరెక్స్ కూడా తిరిగి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ జర్నీలో మొట్టమొదటిగా చనిపోయే వ్యక్తి క్యాంప్సగ్నాథస్ అయిన ఆ పిల్ల డైనోసార్స్ చేతిలో చనిపోతాడు. ఇంకా రోజు మొత్తం వాళ్ళందరూ ప్రయాణించి రాత్రిపూట ఒక చోట ఆగి క్యాంప్ వేసుకుంటే టీరెక్స్ ఆ క్యాంప్ లోకి వచ్చి దూరిద్ది. ఇంకేముంది చచ్చాంరా బాబో అని ఎవడికి వాడు అక్కడి నుంచి పారిపోవడం మొదలెడతాడు. పారిపోతున్న చాలా మందిని టీరెక్స్ డిన్నర్ కింద తినేస్తే ఎలాగోలా టీరెక్స్ నుంచి తప్పించుకుని ఫెసిలిటీ వైపు వెళ్తున్న చాలా మంది వెనకాల వెలాసిరాప్టర్స్ వెంట పడతాయి. రోలాండ్ తను అనుకుంటున్నట్టుగానే ఒక టీరెక్స్ ని బంధించగలుగుతాడు. ఆ వెళ్లే దారిలో మాల్కమ్ ఇంజ్యూర్ అవడంతో ఫెసిలిటీకి ముందుగా చేరుకున్న ఓవెన్ రెస్క్యూ కోసం కాల్ చేయగలుగుతాడు. మాల్కమ్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన సారా అలాగే తన డాటర్ అయిన కెల్లీ ఎలాగోలా ఆ ఫెసిలిటీకి చేరుకోగలిగినప్పటికీ వాళ్ళని 3 వెలాసిరాప్టర్స్ తరుముకుంటూ వస్తాయి. స్కూల్లో జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్న కెల్లీ ఎలాగోలా కష్టపడి ఒక దాన్ని లేపేస్తుంది. మిగతా రెండింటి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆ ముగ్గురు ఓవెన్ తో కలిసి అక్కడికి చేరుకున్న హెలికాప్టర్ లో ఆ ఐలాండ్ మీద నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతారు. చాపర్ లో అక్కడి నుంచి వెళ్లిపోతున్న మాల్కమ్ తన కూతురైన కెల్లీతో ఏం కంగారు పడకు అంతా సెటిల్ అయిపోయింది అని చెప్తూ ఉంటే టీరెక్స్ ని క్యాప్చర్ చేసిన రోలాండ్ మాత్రం ఏం కాదు అసలైన కథ ఇప్పుడే మొదలవబోతుంది అన్నట్టుగా ఆ టీరెక్స్ ని ఒక షిప్ లో పెట్టి సిటీ వైపు తీసుకొస్తూ ఉంటాడు. ఆ షిప్ అయితే సిటీకి చేరుకోగలుగుతుంది. కానీ ఆ షిప్ లో మనిషి అనేవాడు ఎవ్వడు మిగలడు. ఆ షిప్ లో ఉండాల్సిన వాళ్ళందరూ మన టీరెక్స్ పాపకి డిన్నర్ అయిపోతారనమాట. ఇంకేముంది ఆ షిప్ లో నుంచి బయటికి వచ్చిన టీరెక్స్ శాన్ డియాగో సిటీ మొత్తం తిరుగుతూ కనపడిన వాడినల్లా కరాకరా నమిలి తినేస్తూ ఉంటుంది. సిటీలో తిరుగుతున్న డైనోసార్ వలన సిచ్యువేషన్ చేదాటిపోతూ ఉండడంతో మాల్కమ్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన సారా ఆ ఐలాండ్ లో వాళ్ళ మీద అటాక్ చేయడానికి టీరెక్స్ జంట వచ్చినప్పుడు వాటి పిల్లని వాటికి తిరిగి అప్పగించడంతో అవి ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి అని గుర్తు చేసుకోవడంతో ఇప్పుడు కూడా అదే పని చేద్దామని పీటర్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్న ఆ పార్క్ లో బంధింపబడిన టీరెక్స్ పిల్లని తీసుకువచ్చి ఆ పిల్లని
వెంటనే టీరెక్స్ కి చూపిస్తూ అది తిరిగి షిప్ దగ్గరికి వచ్చేలా చేస్తారు. ఆ రెండింటిని షిప్ లోకి వెళ్లేలా చేసి వాళ్ళు నీళ్లలోకి దూకి తప్పించుకున్నప్పటికీ ఇప్పుడు ఇంజిన్ కి ఇన్ఛార్జ్ గా మారిన బుర్రా బుద్ధి లేని పీటర్ మాత్రం రామ్మ బంగారం అంటూ ఆ షిప్ లోకి వెళ్లి పిల్ల వెనకాల పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ద టీరెక్స్ పీటర్ ని పిల్ల టీరెక్స్ కి బ్రేక్ఫాస్ట్ గా మార్చేస్తుంది. ఆ తర్వాత ఆ షిప్ లో నుంచి ఎస్కేప్ అవుదామని టీరెక్స్ ట్రై చేస్తూ ఉంటే సారా దానిని ట్రాంక్యులైజ్ చేయడంతో ఆ షిప్ ని ఐలాండ్ వైపు తరలిస్తూ ఉంటారు. టీరెక్స్ ని తిరిగి పంపించేయడంతో వాళ్ళకి ఎదురైన సమస్య తొలగిపోయినప్పటికీ ఇప్పుడు వాళ్లతో పాటు ఆ భూమి మీద భయంకరమైన డైనోసార్స్ కూడా తిరుగుతున్నాయని ప్రజలకి తెలిసిపోతుంది. హేమండ్ మాత్రం తను క్రియేట్ చేయించిన ఆ డైనోసార్స్ ని మానవ జాతికి దూరంగా అవి మనుగడ సాగించేలా వాటిని సంరక్షించే పని చేపడతాను అని టీవీలో ప్రమాణం చేస్తాడు. అలాగే వాటికి మనం దూరంగా ఉంటూ వాటంతటవే బ్రతకనిచ్చేలా చేస్తే ప్రకృతిలో జీవం బ్రతకడానికి కావలసిన మార్గాన్ని తనంతట తానే వెతుక్కుంటుందని హేమండ్ చెప్తాడు. అలా హేమండ్ చెప్పినట్టుగా డైనోసార్స్ ని వాటి మానాన వాటంతటవే బ్రతికేలా వదిలేస్తే వీళ్లు మనుషులెందుకు అవుతారు? ఎక్కడెక్కడో దాక్కుని ఉన్న ప్రమాదాలని వెతికి పట్టుకుని పీకల మీదకి తెచ్చుకోవడమే కదా మానవ నైజం అంటే. చివరి దశలో ఉన్న హేమండ్ తను చనిపోయే స్టేజ్ కి వెళ్ళినప్పుడు తను ప్రామిస్ చేసినట్టుగా డైనోసార్స్ ని హ్యుమానిటీ నుంచి ప్రిజర్వ్ చేసే బాధ్యతని $multi-billion కంపెనీ అయిన మజ్రానీ గ్లోబల్ కార్పొరేషన్ CEO అయిన సైమన్ మజ్రానీకి అప్పగిస్తాడు. మజ్రానీ ఇప్పుడు ఆ ఇంజిన్ కంపెనీని తను ఎక్వైర్ చేసుకోవడంతో మజ్రానీ తన కంపెనీలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో పాటు డైనోసార్స్ ని ల్యాబ్ లో క్రియేట్ చేయడానికి వర్క్ చేసిన సైంటిస్టుల్లో చీఫ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ హెన్రీ వూని కూడా రిక్రూట్ చేసుకుని హేమండ్ అనుకున్నట్టుగానే ఈస్లా నూబ్లర్ ఐలాండ్ పై జొరాసిక్ పార్క్ కి అడ్వాన్స్డ్ వర్షన్ గా జొరాసిక్ వరల్డ్ అనే డైనోసార్స్ ని ఎగ్జిబిట్ చేయడానికి కావాల్సిన థీమ్ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేయిస్తూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటే 1997 లో ఈస్లా నూబ్లర్ ఐలాండ్ పై జరిగిన డైనోసార్స్ ఇన్సిడెంట్ గురించి ప్రపంచానికి తెలియడంతో భూమిపై వాళ్లతో పాటే బ్రతుకుతున్న డైనోసార్స్ ని నిజంగా చూడాలనుకుని కొంతమంది ఆతృత పడుతూ ఉంటారు. ఇంతకు ముందు శాండియాగోలో జరిగిన ర్యాంపేజ్ వలన గవర్నమెంట్ ఆ రెండు ఐలాండ్స్ ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రకటిస్తుంది. అయినా సరే ఈస్లా సోర్నా ఐలాండ్ పై ఉండే డైనోసార్స్ ని చూడ్డానికి అన్నట్టు బెన్ అనే అతను తన గర్ల్ ఫ్రెండ్ కొడుకైన ఎరిక్ ని తీసుకుని ఆ ఐలాండ్ దగ్గరలో పారాసైలింగ్ చేయడానికి వెళ్తాడు. కానీ వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్టుగా జరిగితే ఇంకా కథే ఉంటుంది. పైన వాళ్ళిద్దరూ పారాసైలింగ్ చేస్తుంటే కింద నడుపుతున్న బోట్ లో ఉన్న వాళ్ళు అక్కడే తిరుగుతున్న ఏదో జంతువుకి ఆహారంగా మారుతారు. దాంతో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి పారాసైలింగ్ చేస్తున్న వాళ్ళిద్దరూ ఆ ఐలాండ్ పై దిగాల్సి వస్తుంది. అలా దిగిన వెంటనే బెన్ పోతాడు. దాంతో టీనేజర్ అయిన ఆ ఎరిక్ ఏమైపోయాడో ఎవ్వరికీ తెలియదు. దాంతో తన పేరెంట్స్ అయిన అమెండా అండ్ పాల్ వాళ్ళ కొడుకుని రక్షించడానికి గవర్నమెంట్ ని హెల్ప్ చేయమని అడిగితే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి, పైగా ఒకవేళ వాళ్ళు ఆ ఐలాండ్ లో ల్యాండ్ అయి ఉంటే అక్కడి నుంచి బ్రతికి బయటపడడం కష్టం కాబట్టి వాళ్ళ కొడుకు చనిపోయాడనే అనుకోమని గవర్నమెంట్ చెప్పేస్తుంది. అలా వదిలేస్తే వాళ్ళు పేరెంట్స్ ఎందుకు అవుతారు? అందుకే వాళ్ళ పిల్లోడిని వెతికి పట్టుకుని తిరిగి తీసుకురావడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నట్టు ఇంతకు ముందు ఆ ఐలాండ్స్ లోకి వెళ్లి తిరిగి వచ్చిన డాక్టర్ యాలన్ గ్రాంట్ ని అప్రోచ్ అవుతారు. కానీ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ పిల్లోడిని రెస్క్యూ చేయడానికి అక్కడికి వెళ్తున్నాం అని చెప్పకుండా వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం ఆ ఐలాండ్ పైన చక్కర్లు కొట్టి రావాలనుకుంటున్నారని, దానికి అతన్ని టూర్ గైడ్ గా పిలుస్తున్నామని చెప్తారు. 8 సంవత్సరాల క్రితం ఆ ఐలాండ్ నుంచి ఎలాగోలా తప్పించుకుని బ్రతికి బయటపడిన యాలన్ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎల్లీ ఇప్పుడు తనతో ఉండదు. స్టేట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అయిన మార్క్ డెగ్లర్ అనే అతన్ని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కూడా కంటుంది. అలాగే తను ఒక బుక్ ని కూడా రాస్తూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం డైనోసార్స్ కి ఆహారంగా మారబోయి అక్కడి నుంచి బ్రతికి బయటపడినప్పటికీ తనకి ఆ డైనోసార్స్ మీద ఉన్న ఫ్యాసినేషన్ తో ఇంకా ఎక్కడ పడితే అక్కడ వాటి అవశేషాల కోసం తవ్వుతూనే ఉంటాడు. తనతో పాటు ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కి బదులుగా తన ప్రోడిజీ స్టూడెంట్ అయిన బిల్లీ అనే అతను ఉంటాడు. డైనోసార్స్ పైనే ఎప్పటి నుంచో స్టడీ చేస్తున్న తను డైనోసార్స్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ప్రిమిటివ్ బీయింగ్స్ కాదని, వాటికి కూడా తెలివితేటలు ఉండేవని, పర్టికులర్ గా వెలాసిరాప్టర్స్ కి హ్యూమన్స్ అర్థం చేసుకోలేని కాంప్లెక్స్ వెకాబులరీ కూడా ఉండేదని తను ఒక థియరీని ప్రపోజ్ చేస్తాడు. ఒకవేళ తను అనుకుంటున్న థియరీని టెస్ట్ చేసేలా తను ఆ ఐలాండ్ లోకి వెళ్లాల్సి వస్తే వెళ్తాడా అని తనని అడిగినప్పుడు తను మాత్రం ససేమిరా అంటాడు. తను ఆ ఐలాండ్ లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లను అని చెప్పినప్పటికీ తను ఆ అవశేషాలని సేకరించడానికి కావలసిన రీసెర్చ్ ని కండక్ట్ చేయడానికి తనకి కావలసిన మనీనంతా ఇస్తాను అని పాల్ బ్లాంక్ చెక్ ని ఆఫర్ చేయడంతో మనోడు సరే అంటాడు.
కానీ వాళ్ళు ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనోడికి తెలిసే విషయం ఏంటంటే అమాండా అండ్ పాల్ తనతో అబద్ధం చెప్పారని. వాళ్ళు అక్కడికి వాళ్ళ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి కాకుండా ఆ ఐలాండ్ లోని తప్పిపోయిన తన కొడుకుని వెతుక్కోవడానికి వచ్చారని, అలాగే వాళ్ళు ఇంతకు ముందు యాలన్ తో చెప్పినట్టుగా వాళ్ళు రిచ్ కపుల్ కాదని, వాళ్ళు ఆఫర్ చేసిన బ్లాంక్ చెక్ కూడా వర్క్ అవదని యాలన్ తో చెప్తారు. సరే, ఎలాగైనా ఇక్కడి నుంచి తొందరగా తిరిగి వెళ్ళిపోదాం అని యాలన్ వాళ్ళని తొందర పెట్టినప్పటికీ వాళ్ళని కాపాడడానికి వాళ్లతో పాటు ఆ ఐలాండ్ లో అడుగుపెట్టిన ముగ్గురిని స్పైనోసారస్ అనే డైనోసార్ తినేయడమే కాకుండా వాళ్ళు తిరిగి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళకి అది అడ్డుపడడంతో వాళ్ళ ప్లేన్ ఆ ఐలాండ్ లో క్రాష్ అవుతుంది. ఆ క్రాష్ ని సర్వైవ్ అయిన 5గురు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ వెనకాల పడిన స్పైనోసారస్ కి టీరెక్స్ ఎదురుపడడంతో అప్పటికైతే వాళ్ళు బ్రతికిపోతారు. ఇంకా వాళ్ళు అక్కడ చేయగలిగింది ఏదీ లేదని ఎలాగైనా కోస్ట్ వైపు వెళ్తూ ఆ దారిలో వాళ్ళ పిల్లోడైన ఎరిక్ కనపడితే పిక్ చేసుకుందాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ అప్పటికే అక్కడ దిగి పారాచూట్ దగ్గరే చనిపోయిన బెన్ కనపడడంతో వాళ్ళ కొడుకైన ఎరిక్ కూడా చనిపోయాడేమోనని వాళ్ళు భయపడతారు. చనిపోయిన బెన్ దగ్గరున్న పారాసైలింగ్ కి సంబంధించిన షూట్ ని బిల్లీ తీసుకుంటాడు. అలాగే వాళ్ళు వెళ్లే దారిలో వెలాసిరాప్టర్స్ కి సంబంధించిన ఎగ్స్ కనపడడంతో యాలన్ వాటిని చూసి వెళ్లిపోతుంటే బిల్లీ మాత్రం కొన్నింటిని పట్టుకుని వచ్చేస్తాడు. అలా చేయడం యాలన్ కి ఇష్టం ఉండదు అని బిల్లీకి తెలిసినప్పటికీ వాటిని అమ్మితే వచ్చే డబ్బులతో స్పాన్సర్షిప్ కోసం వెతుక్కోకుండా యాలన్ కనీసం ఇంకో 10 సంవత్సరాలైనా తన రీసెర్చ్ ని కంటిన్యూ చేసుకోవచ్చని బిల్లీ అనుకుంటాడు. వాళ్ళు కోస్ట్ వైపు వెళ్తూ ఉండగా ఆ ఐలాండ్ లో ఇంజిన్ డైనోసార్స్ ని క్లోన్ చేయడానికి ఉపయోగించిన ఫెసిలిటీ వాళ్ళకి కనపడడంతో దాంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి వెలాసిరాప్టర్స్ ఎదురవుతాయి. అప్పుడే యాలన్ తన థియరీలో ప్రపోజ్ చేసినట్టుగానే వెలాసిరాప్టర్స్ చాలా స్మార్ట్ గా ఉంటాయి అని ప్రూవ్ చేసేలా ఒక రాప్టర్ తనకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కావలసిన తెలివితేటల్ని ప్రదర్శిస్తూనే తనకి హెల్ప్ కావాలని మిగతా వాటి కోసం అరుస్తూ ఉంటుంది. అవి విన్న మిగతా రాప్టర్స్ దాని దగ్గరికి రావడంతో వాటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఎవరికి వారిగా విడిపోతారు. బిల్లీ, అమాండా అండ్ పాల్ అడవిలోకి పరిగెత్తి చెట్లెక్కి కూర్చుంటే వాళ్ళని తరుముతూ అక్కడికి వెళ్లిన రాప్టర్స్ చెట్లెక్కలేవు కాబట్టి వాళ్ళంతటా వాళ్లే కిందకి దిగేలా వాళ్లతో పాటు ఉన్న వాళ్ళ బుకింగ్ ఏజెంట్ అయిన ఒడెస్కీని గాయపరిచి వాళ్ళకి కనపడేలా కింద పడేసి వెళ్లిపోతాయి. కానీ రాప్టర్స్ కంటే హ్యూమన్స్ తెలివైనోళ్ళు కాబట్టి చెట్టెక్కి కూర్చున్న వాళ్ళెవ్వరూ కిందకి దిగరు. దాంతో వాటి ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి కింద ఉన్న ఒడెస్కీని చంపేస్తాయి. ఆ తర్వాత అక్కడే ఉన్న యాలన్ ని చూసి తనని అటాక్ చేయడానికి సరౌండ్ చేస్తాయి. ఇంకా అవి యాలన్ ని చంపేస్తాయేమో అన్న టైంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా స్మోక్ బాంబ్స్ వచ్చి పడడంతో ఆ రాప్టర్స్ అన్ని అక్కడి నుంచి పారిపోతాయి. అవి వేసింది ఎరిక్. దాంతో ఆ టీనేజర్ తో పాటు యాలన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతాడు. ఆ ఐలాండ్ లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి 8 వారాలుగా తను సర్వైవ్ అవడానికి ఉపయోగించుకున్న తన హైడౌట్ కి ఎరిక్ యాలన్ ని తీసుకువెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కోస్ట్ వైపు వెళ్తూ ఉంటే యాలన్ నుంచి విడిపోయిన మిగతా ముగ్గురు కలిసి అదే కోస్ట్ వైపు వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో అడ్డంగా ఉన్న ఫెన్స్ కి అటూ ఇటూ నిలబడి ఒకరిని ఒకరు చూసుకోవడంతో తిరిగి రీయూనైట్ అవుదాం అని వాళ్ళు అనుకుంటున్నప్పుడే ఎక్కడికి వెళ్లినా వాళ్ళని వదలని శనిలాగా ఆ స్పైనోసారస్ వీళ్ళ వెనకాల పడుతూనే ఉంటుంది. దాని నుంచి ఎలాగోలా తప్పించుకునే ఒక ఫెసిలిటీలోకి చేరిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో యాలన్ కి బిల్లీ రాప్టర్స్ ఎగ్స్ ని దొంగతనం చేశాడని తెలుస్తుంది. దాంతో తను బిల్లీకి ఇంజన్ కి తేడా లేదని, వాళ్ళ స్వార్థం కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైపోయినా వీళ్ళు పట్టించుకోరని యాలన్ బిల్లీని అనరాని మాటలు అంటాడు. ఇంకక్కడి నుంచి కోస్ట్ వైపు వాళ్ళు వెళుతూ ఉండగా దారి మధ్యలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియనివ్వకుండా ఉండేలా ఆ ఫెసిలిటీ అంతా పొగమంచుతో కప్పేయబడి ఉంటుంది. అప్పుడే వాళ్ళ కర్మ కాలింది అన్నట్టు గాల్లోకి ఎగరగలిగే పక్షులైన టెరానోడాన్స్ వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎరిక్ ని అవి తీసుకువెళ్లిపోతాయి. పారాసైలింగ్ కి సంబంధించిన షూట్ ని బిల్లీ తీసుకుని ఉండడంతో దానిని యూజ్ చేసి ఎరిక్ ని టెరానోడాన్స్ డెన్ దగ్గర నుంచి బిల్లీ కాపాడగలుగుతాడు. ఎరిక్ తన పేరెంట్స్ తో కలిసి యాలన్ తో కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలిగినప్పటికీ బిల్లీ ఇరుక్కుపోవడంతో తను చనిపోయాడని వాళ్ళు అనుకుంటారు. అది చూసిన యాలన్ తన ప్రాటజే స్టూడెంట్ అయిన బిల్లీని తను తక్కువ అంచనా వేశాడని, రాప్టర్స్ ఎగ్స్ ని తీసుకుని తను తప్పు చేశాడే గాని నిజానికి తను చాలా మంచి వ్యక్తి అని యాలన్ రియలైజ్ అవుతాడు. వాళ్ళు అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని కోస్ట్ వైపు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో అనుకోకుండా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఎదురవుతుంది. వాళ్ళ ప్లేన్ ఐలాండ్ లో క్రాష్ అయినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన ఒక క్రూ మెంబర్ శాటిలైట్ ఫోన్ ని యూజ్ చేస్తూ రెస్క్యూ కోసం కాల్ చేస్తున్న టైంలోనే వాళ్ళ మీద అటాక్ చేసిన స్పైనోసారస్ అతన్ని తినేయడంతో
తనతో పాటు ఆ శాటిలైట్ ఫోన్ కూడా స్పైనోసారస్ లోకి చేరుతుంది. స్పైనోసారస్ అప్పుడు తినేసిన వ్యక్తి చనిపోయినప్పటికీ ఆ శాటిలైట్ ఫోన్ మాత్రం స్పైనోసారస్ వెనకాల నుంచి క్షేమంగా బయటపడుతుంది. అది కుప్పగా పెట్టిన దాంట్లో నుంచి ఆ ఫోన్ మోగుతూ ఉండడంతో దానిని ఎలాగైనా వెతికి పట్టుకుని యాలన్ ఎల్లీకి కాల్ చేసి హెల్ప్ ని పంపించమని అడుగుతాడు. అదే టైంలో స్పైనోసారస్ తిరిగి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఎలాగోలా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మనోడు ఎల్లీకి చెప్పాల్సిన 3 ముక్కలు చెప్పేస్తాడు. దాని నుంచి ఎలాగోలా తప్పించుకున్న వీళ్ళందరూ కలిసి ఇంకా కోస్ట్ వైపు వెళ్తూ ఉండగా వాళ్ళని తరుముతూ వచ్చిన ర్యాప్టర్స్ వాళ్ళని చుట్టుముడతాయి. దాంతో యాలన్ బిల్లీ తీసుకువచ్చిన బ్యాగ్ లో ఉన్న ర్యాప్టర్స్ కి సంబంధించిన ఎగ్స్ ని తిరిగి వాటికి ఇచ్చేస్తాడు. అయినా సరే అవి వాళ్ళని అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉండగా వెలాసిరాప్టర్ రెజనేటింగ్ ఛాంబర్ మోడల్ ని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో బిల్లీ అప్పటికే క్రియేట్ చేసి ఉండడం, దానిని తను ఆ ఐలాండ్ లోకి తన బ్యాగ్ లో తెచ్చుకోవడంతో యాలన్ దానిని బయటకు తీసి గట్టిగా ఊదుతాడు. దాంతో కన్ఫ్యూజ్ అయిన ఆ ర్యాప్టర్స్ ఎగ్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇంకా వాటి నుంచి ఎలాగోలా తప్పించుకున్నావురా బాబు అంటూ వాళ్ళు కోస్ట్ వైపు పరిగెడతారు. అక్కడికి వాళ్ళు చేరుకునేసరికి వాళ్ళని కాపాడడానికి ఒక పెద్ద మిలిటరీనే దిగుతుంది. అంటే యాలన్ చేసిన కాల్ ని రిసీవ్ చేసుకున్న ఎల్లీ తన హస్బెండ్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి మనోడిని అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి ఒక పెద్ద బెటాలియన్ ని పంపిస్తుంది. రెస్క్యూ చేయబడిన వాళ్ళందరూ తిరిగి వెళ్లిపోతూ ఉండగా ఆ చాపర్లోకి ఎక్కిన యాలన్ వాళ్ళు అంతకు ముందు అనుకున్నట్టుగా బిల్లీ చనిపోలేదని, చావుకు దగ్గరవుతున్న బిల్లీని వీళ్ళు రెస్క్యూ చేశారని తెలుసుకుంటాడు. ఇది ఇలా ఉంటే మజ్రానీ కార్పొరేషన్ చేత ఎక్వైర్ చేయబడిన ఇంజన్ డైనోసార్స్ ని జెనెటిక్ గా ఇంజనీర్ చేసే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటుంది కాబట్టి 1 సంవత్సరం తిరిగే కల్లా జురాసిక్ వరల్డ్ అనే కొత్త పార్క్ ప్రారంభం అవుతుంది. ఒక 3 సంవత్సరాలు గడిచేసరికి 2005 కల్లా ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు ఈస్లా నూబ్లర్ లో ఉన్న కొత్త పార్క్ అయిన జురాసిక్ వరల్డ్ లో జెనెటిక్ గా ఇంజనీర్ చేయబడి ఎగ్జిబిషన్ లో పెడుతున్న డైనోసార్స్ ని చూడడానికి వస్తూ ఉంటారు. ఇంకో 2 సంవత్సరాలు గడిచేసరికి అప్పటి వరకు ఆ ప్రపంచంలో జరుగుతున్న డైనోసార్స్ జెనెటిక్ క్లోనింగే కాకుండా హ్యూమన్ క్లోనింగ్ కూడా ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. కానీ ల్యాబ్ లో క్లోన్ చేయబడిన డైనోసార్స్ ని ఎగ్జిబిషన్ లో ఉంచితే హ్యూమన్ క్లోనింగ్ వైపు మొట్టమొదటిగా అడుగు వేసిన షార్లెట్ తన క్లోన్ ని తనే మోస్తూ ప్రెగ్నెంట్ గా మారుతుంది. తనకి కూతురైన మేసీ పుట్టిన తర్వాత షార్లెట్ కి జెనెటిక్ డిజార్డర్ కి సంబంధించిన సిమ్టమ్స్ మొదలవుతాయి. జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోమెడికల్ ఫీల్డ్ లో ఒక బ్రిలియంట్ అయిన సైంటిస్ట్ గా మారిన షార్లెట్ తనకున్న జెనెటిక్ డిజార్డర్ తనకి క్లోన్ గా తను క్రియేట్ చేసుకున్న ఆ పాపకి కూడా ఉండే అవకాశం ఉంటుందని, తనకున్న జెనెటిక్ డిజార్డర్ వలన తను చనిపోయే అవకాశం ఉన్నప్పటికీ తన కూతురు కూడా అలా చనిపోకూడదని, తనకి ఆ డిజార్డర్ రాకుండా ఉండేలా చేయడానికి షార్లెట్ మేసీ డిఎన్ఏ మొత్తాన్ని ఆల్టర్ చేసేలా తన కోసం ఒక క్యూర్ ని కనిపెడుతుంది. తన కూతురికి ఆ క్యూర్ ని డోసేజెస్ కింద ఇస్తూ తన కూతురైన మేసీ బాడీలో ఉండే సెల్స్ అన్ని రీస్ట్రక్చర్ అయ్యేలా తన డిఎన్ఏని పూర్తిగా ఆల్టర్ చేసి తనని కాపాడగలుగుతుంది. అదే సంవత్సరం డాక్టర్ వు ఆ ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ డైనోసార్ ని క్రియేట్ చేయగలుగుతాడు. దానికోసం తను వెలాసిరాప్టర్, టీరెక్స్, కార్నిటోరస్, స్కార్పియన్ ఫిష్ అండ్ ట్రీ ఫ్రాగ్ డిఎన్ఏస్ ని బేస్ గా వాడుకుంటాడు. తను క్రియేట్ చేసిన ఆ మాన్స్టర్ ని డాక్టర్ వు ఒక సైంటిఫిక్ ఇన్నోవేషన్ గా చూస్తే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియక చూడ్డానికే చాలా అగ్లీగా ఉండే ఆ క్రీచర్ ని మజ్రానీ మాత్రం ఒక మాన్స్టర్ లా చూస్తాడు. జనాల్ని అట్రాక్ట్ చేయడానికి క్రియేట్ చేయబడిన జురాసిక్ వరల్డ్ పార్క్ లో చూడడానికి చాలా భయంకరంగా ఉండే డాక్టర్ వు చేత క్రియేట్ చేయబడిన ఈ స్కార్పియస్ రెక్స్ ని ఉంచితే వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారని మజ్రానీ దానిని డిస్పోజ్ చేయమంటాడు. కానీ డాక్టర్ వు మాత్రం అలా చేయకుండా తన సైంటిఫిక్ ఇన్నోవేషన్ లో తను ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అని తెలుసుకోవడానికి దానిని క్రయోస్టేసిస్ లో ఉంచుతాడు. ఒక 3 సంవత్సరాలు గడిచేసరికి 2012 కల్లా ఆ పార్క్ లోని క్రియేట్ చేయబడిన వెలాసిరాప్టర్స్ ఇంటెలిజెన్స్ ని స్టడీ చేసేలా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. తను చేస్తున్న ఆ రాప్టర్స్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని ఓవర్సీ చేయడానికి అన్నట్టు మజ్రానీ ఇంజన్ సెక్యూరిటీ హెడ్ అయిన హాస్కిన్స్ ని ఉంచుతాడు. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా రాప్టర్స్ ని స్టడీ చేయడానికి, వాటిని ట్రైన్ చేయడానికి అన్నట్టు ఎక్స్ నేవీ మెంబర్ అయిన ఓవెన్ గ్రేడీ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ పార్క్ లోనే క్రియేట్ చేయబడిన 4 రాప్టర్స్ ని పెంచుతూ వాటికి కావాల్సినవి చూసుకుంటూ వాటిని కమాండ్ చేస్తూ ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఆ 4 రాప్టర్స్ లో పర్టికులర్ గా బ్లూ అనే ఒక రాప్టర్ కి తను బాగా కనెక్ట్ అవడమే కాకుండా ఆ గ్రూప్ మొత్తాన్ని బ్లూ కమెంట్ చేస్తుంటే
బ్లూ తన మాట వినేలా దానిని ట్రైన్ చేస్తూ ఆ 4 ర్యాప్టర్స్ ఉండే గ్రూప్ మొత్తాన్ని తను కమాండ్ చేయగలుగుతూ ఉంటాడు. తను వాటిని ఎంతలా ట్రైన్ చేస్తూ కమాండ్ చేయగలిగినప్పటికీ వాటిలో ఉండే వైల్డ్ యానిమల్ బిహేవియర్ వలన వాటి వలన తనకి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంటుంది. ఇంకో 3 సంవత్సరాలు గడిచేసరికి 2015 కల్లా ఆ పార్క్ కి వచ్చే విజిటర్స్ పెరుగుతూ ఉండడంతో కంపెనీకి కూడా బాగా లాభాలు వస్తూ ఉంటాయి. కానీ అప్పటికే పురాతనమైన డైనోసర్స్ ని పార్క్ లో ఉండే జంతువుల్లా చూస్తూ ఉండడంతో అక్కడికి వచ్చే విజిటర్స్ కి ఇంకా ఏదో కొత్తగా కావాలనిపిస్తూ ఉండడంతో మజ్రాని డాక్టర్ వూతో తన సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ కి పదును పెడుతూ ఇంకా ఏదో కొత్తగా తయారు చేయమని చెప్తాడు. హైబ్రిడ్ డైనోసర్ ని క్రియేట్ చేయడానికి ఇంతకు ముందు తను ట్రై చేసి ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్ వూ ఈసారి కొత్త హైబ్రిడ్ ని క్రియేట్ చేయగలుగుతాడు. అదే ఇండోమినస్ రెక్స్. తను క్రియేట్ చేసిన ఈ హైబ్రిడ్ లో టీరెక్స్ డిఎన్ఏని వాడినప్పటికీ ఇంకా తను ఏ జంతువుల డిఎన్ఏని వాడాడో చెప్పకుండా క్లాసిఫైడ్ గా ఉంచుతాడు. అయినప్పటికీ ఈ ఇండోమినస్ రెక్స్ అప్పటి వరకు ఆ ప్రపంచంలో లేని ఒక భయంకరమైన జంతువుగా ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. వూ ఆ పార్క్ ప్రాఫిట్స్ ని పెంచడానికి యానిమల్స్ ని క్రియేట్ చేయడమే కాకుండా దానికి సెక్యూరిటీ హెడ్ అలాగే ర్యాప్టర్స్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని ఓవర్సీ చేస్తున్న హాస్కిన్స్ తో చేతులు కలిపి మజ్రానికి తెలియకుండా సీక్రెట్ గా ఏదో చేస్తూ ఉంటాడు. హాస్కిన్స్ మాత్రం ఓవెన్ అప్పటి వరకు ర్యాప్టర్స్ పై తను చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని చూసిన తర్వాత ఆ ర్యాప్టర్స్ ని జనాలకి ఒక అట్రాక్షన్ లా ఆ పార్క్ లో ఉంచడమే కాకుండా వాటిని వెపనైజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన టార్గెట్స్ ని అవి వెంటాడే మెషిన్స్ లా వాటిని మార్చొచ్చని అనుకుంటాడు. హాస్కిన్స్ ట్రైనింగ్ ని దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ యానిమల్స్ తో కలిసి దగ్గరగా పనిచేస్తున్న ఓవెన్, తన ఫ్రెండ్ అలాగే తన అసిస్టెంట్ అయిన బెర్రీ మాత్రం హాస్కిన్స్ అనుకుంటున్నట్టుగా జరగదని, ఒకవేళ తను అలా చేయాలనుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్తారు. ఆ పార్క్ కి రాగలుగుతున్న వాళ్ళు అక్కడ కనపడుతున్న డైనోసర్స్ ని చూసి బోర్ కొడుతుంది అన్నట్టుగా ఇంకా ఏదో కొత్తగా కావాలనుకుంటుంటే ఆ ప్రపంచంలో చాలా మంది పార్క్ కు వెళ్లే అవకాశం లేక అక్కడికి వెళ్లడమే ఒక పెద్ద వరంగా భావిస్తూ ఉంటారు. వాళ్ళల్లో డేరియస్ అనే 12 ఏళ్ల వయసున్న ఒక కుర్రోడు కూడా ఉంటాడు. తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగా ఆ జురాసిక్ వరల్డ్ పార్క్ కు వెళ్లే అవకాశం తనకి 2015లో దొరుకుతుంది. జురాసిక్ పార్క్ విఆర్ గేమ్ ని తను గెలవడంతో ఆ పార్క్ లోనే కొత్తగా క్రియేట్ చేయబడిన క్యాంప్ క్రటేషియస్ కి తనకి ఇన్విటేషన్ దొరుకుతుంది. క్యాంప్ క్రటేషియస్ కి వెళ్లిన తనతో పాటు ఇంకా 5 పిల్లలు కూడా వస్తారు. కానీ ఆ 5 ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడికి రావడంతో ఆ క్యాంప్ క్రటేషియస్ కి వెళ్లిన 6 పిల్లల్లో డేరియస్ ఒక్కడే గేమ్ ని విన్ అయ్యి అక్కడికి చేరుకుంటాడు. ఈస్లా నూబ్లార్ లో ఉండే ఫెసిలిటీస్ లో ఇన్వెస్ట్ చేసిన ఫ్యామిలీ నుంచి కెంజీ అనే కుర్రాడు, బ్రొక్లెన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆ పార్క్ లో ఒక ఎంప్లాయీ కొడుకైన బెన్, జురాసిక్ పార్క్ లో ఉండే జంతువులకి బీఫ్ ని ప్రొవైడ్ చేసే ర్యాంచ్ ని ఓన్ చేసుకున్న ఫ్యామిలీ నుంచి శామీ, అలాగే అథ్లెట్ అయిన యాస్మీనా అనే అమ్మాయికి ఆ క్యాంప్ స్పాన్సర్షిప్ ని ప్రొవైడ్ చేయడంతో డేరియస్ తో పాటు ఆ 5 అక్కడికి చేరుకోగలుగుతారు. పార్క్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ పార్క్ లో ఉన్న జంతువులతో పాటు చాలా అడ్వెంచర్స్ చేయడంతో అక్కడికి రావడానికి ముందు స్ట్రేంజర్స్ గా ఉన్న ఆ 6 ఫ్రెండ్స్ అవుతారు. ఆ పార్క్ లో ఉన్న ల్యాబ్ ని కూడా వాళ్ళు విజిట్ చేసి డాక్టర్ వూని కలవడమే కాకుండా వాళ్ళ కొత్త హైబ్రిడ్ క్రియేషన్ అయిన ఇండోమినస్ రెక్స్ కి సంబంధించిన క్లాసిఫైడ్ ఫైల్స్ ని కూడా ల్యాబ్ లోకి ఎవరికి చెప్పకుండా స్నీక్ ఇన్ అయిన బ్రూక్లిన్ తెలుసుకోగలుగుతుంది. ఆ పిల్లలు అక్కడికి చేరుకున్న 3 రోజుల్లో చెయ్యకూడని అడ్వెంచర్స్ ఎన్నో చేసి ప్రమాదంలో పడుతున్నారు అనుకున్న వాళ్ళకి ఆ పార్క్ ని చూపిస్తున్న ఇన్ఛార్జ్ మెంబర్స్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం లేదా వాళ్ళకి సెక్యూరిటీగా ఇంకా కొంతమంది స్టాఫ్ ని పంపించాలి అన్నట్టు ఆ పార్క్ కి ఆపరేషన్స్ హెడ్ అయిన క్లేర్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే రోజు క్లేర్ నెఫ్యూస్ అయిన జాక్ అండ్ గ్రే ఆ పార్క్ ని విజిట్ చేయడానికి వస్తారు. కానీ క్లేర్ మాత్రం ఆ పార్క్ ని ఓన్ చేసుకున్న మజ్రాని గ్లోబల్ కార్పొరేషన్స్ హెడ్ అయిన మజ్రాని వాళ్ళ కొత్త హైబ్రిడ్ క్రియేషన్ అయిన ఇండోమినస్ రెక్స్ ని చూడడానికి వస్తూ ఉండడంతో తనని రిసీవ్ చేసుకునే పనిలో బిజీగా ఉంటుంది. ఇండోమినస్ రెక్స్ ని కంటైన్ చేసిన ఫెసిలిటీలో దానిని చూసిన మజ్రాని అది ఆ పార్క్ కి గొప్ప అట్రాక్షన్ గా మారబోతుంది అని అనుకున్నప్పటికీ ఆ బీస్ట్ అయిన ఇండోమినస్ రెక్స్ ని మెయింటైన్ చేయడానికి వాళ్ళేమైనా అడిషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవాలేమో తెలుసుకోవాలనుకున్న మజ్రాని ఆ పార్క్ లోనే ర్యాప్టర్స్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్న యానిమల్ బిహేవియరిస్ట్ అయిన ఓవెన్ గ్రే
గ్రేడీని పిలుచుకురమ్మని క్లేర్ కి చెప్తాడు. తనని కలవడం క్లేర్ కి ఇష్టం లేకపోయినప్పటికీ తన బాస్ తనని అడగడంతో వేరే ఆప్షన్ లేని క్లేర్ ఓవెన్ ని కలవడానికి వెళ్తుంది. క్లేర్ ఓవెన్ ని కలవడానికి రిలక్టెంట్ గా ఉండడానికి కారణం ఇంతకు ముందే వాళ్ళిద్దరూ కలిసి ఒక డేట్ కి వెళ్లడం. కార్పొరేట్ స్టైల్ కి బాగా అలవాటు పడిన క్లేర్ కి నేచర్ లో బ్రతుకుతూ యానిమల్స్ బిహేవియరిస్ట్ గా ఉన్న ఓవెన్ కి మధ్య స్పార్క్ మొదలవదు అనుకున్న వాళ్ళిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు దూరంగా ఉండాలనుకోవడం. ఓవెన్ ని కలిసిన క్లేర్ తనని ఆ ఇండోమినస్ రెక్స్ ఉన్న కంటైన్మెంట్ కి తీసుకొస్తే వచ్చి రాగానే దానిని ఐసోలేషన్ లో ఉంచి పెంచుతున్నారు అని తెలుసుకున్న ఓవెన్ అది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్తాడు. ఎందుకంటే తను ట్రైన్ చేస్తున్న డేంజరస్ యానిమల్స్ అయిన ఆ ర్యాప్టర్స్ ఒకదాంతో ఒకటి కలిసి ఉండేలా సిబ్లింగ్స్ తో కలిసి పెరుగుతూ ఉండటం, అలాగే తను చిన్నప్పటి నుంచే సోషల్ స్కిల్స్ ని వాటిపై ఇంప్రింట్ చేయడంతో వాటి బిహేవియర్ క్యాప్టివిటీలో పెరిగిన యానిమల్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయని, కానీ క్యాప్టివిటీలో పెరిగే యానిమల్స్ ఐసోలేషన్ లో ఉండటం వలన అవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో ప్రెడిక్ట్ చేయడం వీళ్ళకి చాలా కష్టం అవుతుందని చెప్తాడు. అదే టైంలో ఆ కంటైన్మెంట్ లో ఉండాల్సిన ఇండోమినస్ రెక్స్ ఉన్నట్టుండి మాయమవుతుంది. దానిని మానిటర్ చేయడానికి అన్నట్టుగా దాని చుట్టూ అరేంజ్ చేయబడిన థర్మల్ సెన్సార్స్ లో కూడా దాని ఆచూకీ కనపడదు. ఏం జరుగుతుందా అని వాళ్ళు కంగారు పడుతూ ఉండగా ఆ కంటైన్మెంట్ లో ఉండే వాల్స్ పై స్క్రాచెస్ కనపడతాయి. అంటే అది ఆ వాల్ ని దూకిందేమో అని భయపడిన క్లేర్ దాంట్లో వాళ్ళు ఇంప్లాంట్ చేసిన ట్రాకర్ తో అది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆపరేషన్స్ డివిజన్ కి బయలుదేరుతుంది. అదే టైంలో ఓవెన్ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ తో కలిసి అసలు అది ఆ పెద్ద వాల్ ని ఎలా క్లైమ్ చేయగలిగిందో తెలుసుకోవడానికి అన్నట్టు కంటైన్మెంట్ లోపలికి వెళ్తాడు. ఇక్కడే లోపలికి వెళ్లిన వాళ్ళ జీవితాలే డేంజర్ లో పడేలా ఆ యానిమల్ కంటైన్మెంట్ యూనిట్ లో నుంచి తప్పించుకోలేదని, అక్కడే ఉంది అని తెలిసేలా అది సడన్ గా అక్కడున్న చెట్ల మధ్యలో నుంచి బయటికి వస్తుంది. టీరెక్స్ తోనే కాకుండా దానిని క్రియేట్ చేయడానికి కటిల్ ఫిష్ డిఎన్ఏని కూడా వాడడంతో కటిల్ ఫిష్ కి ఉండే కేమఫ్లాజ్ ఎబిలిటీ, అంటే దాని చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టుగా దాని రూపాన్ని అది మార్చుకోగలగడం, అలాగే ట్రీ ఫ్రాగ్ కి ఉండే ఇన్ఫ్రారెడ్ అవుట్పుట్ ని మాడ్యులేట్ చేయగలిగే ఎబిలిటీ ఉండడంతో అది థర్మల్ సెన్సార్స్ నుంచి కూడా తనని తాను హైడ్ చేసుకోగలుగుతుంది. ఆ కంటైన్మెంట్ లోనే అది ఉన్నప్పటికీ కనపడకుండా మాయమైపోయినట్టుగా, అలాగే లోపల పక్కన ఉన్న వాల్స్ పై స్క్రాచెస్ ని గీస్తే అది ఎస్కేప్ అయిందని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్న తను ప్లాన్ చేసుకున్నట్టుగానే లోపలికి వచ్చిన వాళ్ళని సఫా చేసి బయటికి ఎస్కేప్ అవుదాం అనుకుంటుంది. లోపలికి వచ్చిన వాళ్ళలో ఇద్దరిని వేసేస్తే గార్డ్ ఓపెన్ చేసిన గేట్ నుంచి బయటికి ఓవెన్ వెళ్లిపోయి దాని నుంచి తప్పించుకోవడానికి తనని తాను వెహికల్ ఫ్యూయల్ తో కవర్ చేసుకుంటాడు. ఇంకా తన కంటైన్మెంట్ యూనిట్ నుంచి బయటికి వచ్చిన ఇండోమినస్ రెక్స్ ఆ పార్క్ లో తిరగడం మొదలు పెడుతుంది. పార్క్ లో తిరుగుతున్న ఇండోమినస్ రెక్స్ అరుపుని మొట్టమొదటిసారిగా క్యాంప్ క్రొటేషియస్ లో ఉన్న పిల్లలు వింటారు. క్లేర్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కుదరకపోవడంతో వీళ్ళని పార్క్ లో తిప్పడానికి అసైన్ చేయబడిన స్టాఫ్ క్లేర్ ని కలవడానికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న వీళ్ళు అక్కడే ఉన్న క్యాంప్ విజిటింగ్ సైట్ దగ్గరికి వెళ్లడంతో అప్పుడే అక్కడికి వచ్చిన ఇండోమినస్ రెక్స్ అక్కడే ఉన్న ఇద్దరు అడల్ట్స్ ని తినేస్తుంది. అది చూసి భయపడిపోయిన వీళ్ళు అక్కడే ఉన్న జిప్ లైన్ ని పట్టుకుని ఎస్కేప్ అవ్వగలుగుతారు. ఆ పిల్లల్ని తిప్పడానికి అసైన్ చేయబడిన వాళ్ళు మాత్రం క్లేర్ ని కలవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్లేర్ కంటైన్మెంట్ యూనిట్ నుంచి బయటికి వచ్చి ఆ పార్క్ లో తిరుగుతున్న బీస్ట్ అయిన ఇండోమినస్ రెక్స్ ని ట్రాక్ డౌన్ చేసే పనిలో బిజీగా ఉంటుంది కాబట్టి. ఇండోమినస్ నుంచి తప్పించుకున్న ఓవెన్ దానిని పట్టుకోవడానికి వీళ్ళేం చేస్తున్నారా అని తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ కి వెళ్తే కనపడిన దాన్నల్లా తినేయడానికి తిరుగుతున్న ఆ బీస్ట్ ని పట్టుకోవడానికి ఎలాంటి వెపన్స్ లేకుండా ఒక టీం వెళ్ళిందని తెలుసుకుని షాక్ అవుతాడు. వాళ్ళందరూ చనిపోబోతున్నారు, వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేయండి అని ఓవెన్ చెప్తున్నప్పటికీ క్లేర్ వినదు. ఎందుకంటే క్లేర్ అండ్ మజరాని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు క్రియేట్ చేసిన హైబ్రిడ్ అయిన ఆ ఇండోమినస్ రెక్స్ $26 మిలియన్ వర్త్, అంటే దాదాపు $2,60,00,000 విలువైన ఒక వస్తువు లాంటిది కాబట్టి. కానీ వాళ్ళు అనుకునేది తప్పు అని ప్రూవ్ చేసేలా ఆ ఇండోమినస్ దాన్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ సఫా చేస్తుంది. అది కూడా వాళ్ళు దాంట్లో ఇంప్లాంట్ చేసిన ట్రాకర్ ని బెయిట్ గా వేసి అక్కడికి వచ్చిన వాళ్ళకి కనపడకుండా తనకున్న క్యామఫ్లాజ్ ఎబిలిటీని యూజ్ చేసుకుంటూ చెట్లలో దాక్కుని అదను చూసి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అది చూసిన ఓవెన్ ఇప్పటికైనా దానిని క్యాప్చర్ చేయాలి అనే ఆలోచనని పక్కన పెట్టి మీ దగ్గరున్న రియల్ గన్స్ ని యూజ్ చేసి దానిని లేపేయమని అడుగుతాడు. క్లేర్ మాత్రం నువ్వు మాకు నచ్చినట్టుగా పనిచేయను అని అంటే ఇక్కడి నుంచి దయచేసి దొబ్బేయి అనడంతో కోపంగా ఉన్న ఓవెన్ మజ్రానీతో ఇలాంటి మాన్స్టర్ ని ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందా అని ల్యాబ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడమని చెప్తాడు. దానిని చంపడం కంటే ఇంకా క్యాప్చర్ చేయాలనే థాట్ లోనే ఉన్న క్లేర్ అది ఆ పార్క్ లో నార్త్ సైడ్ వెళ్తూ ఉండడంతో అక్కడ ఉన్న పార్క్ అట్రాక్షన్స్ అన్ని క్లోజ్ చేస్తూ అక్కడ ఉన్న విజిటర్స్ అందరినీ
పిల్లల్ని విజిటర్స్ ఆఫీస్ కి తిరిగి వచ్చేసేలా చేస్తుంది. ఆ నార్త్ సైడ్ ఉన్న అట్రాక్షన్స్ ని చూస్తున్న వాళ్ళల్లో క్లేర్ నెఫ్యూస్ అయిన జాక్ అండ్ గ్రే కూడా ఉంటారు. క్లేర్ నిజానికి అక్కడికి వచ్చిన తన నెఫ్యూస్ తో ఆ రోజుని స్పెండ్ చేయాల్సినప్పటికీ తను బిజీగా ఉంటుంది కాబట్టి తన అసిస్టెంట్ అయిన జారాకి ఆ పిల్లల్ని అప్పగిస్తుంది. వాళ్ళు మాత్రం అదను దొరికినప్పుడు జారాని వదిలించుకుని వాళ్ళ పాటికి వాళ్ళు ఆ పార్క్ లో ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. నార్త్ సైడ్ అట్రాక్షన్స్ అన్ని క్లోజ్ చేయించి క్లేర్ విజిటర్స్ అందరినీ విజిటర్స్ సెంటర్ కి వచ్చేలా చేయించినప్పటికీ అదే టైంలో జైరోస్పియర్ లో పార్క్ అట్రాక్షన్స్ చూడడానికి వెళ్తున్న వాళ్ళిద్దరూ తిరిగి రమ్మంటున్న అనౌన్స్మెంట్ ని పట్టించుకోకుండా ఓపెన్ అయి ఉన్న ఒక గేట్ ద్వారా ఇంకా లోపలికి వెళ్లిపోతారు. అదే టైంలో తన నెఫ్యూస్ ఆ పార్క్ లోనే ఉన్నారు అని రియలైజ్ అయిన క్లేర్ జారాకి ఆ తర్వాత ఆ పిల్లలకి కాల్ చేస్తుంది. క్లేర్ కాల్ చేస్తున్న అదే టైంలో ఇండామినస్ తిరుగుతున్న టెరిటరీలోకి వాళ్ళు వెళ్లడంతో సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో వాళ్ళ నెఫ్యూస్ కి ఏం జరిగిందో క్లేర్ కి అర్థం కాదు. దాంతో క్లేర్ ఓవెన్ హెల్ప్ తీసుకుని తన నెఫ్యూస్ ని కాపాడడానికి బయలుదేరుతుంది. అదే టైంలో జాక్ అండ్ గ్రే ఉన్న జైరోస్పియర్ ని ఒక బంతిలా ఆడుకుంటున్న ఎండామినస్ దాంట్లో ఉన్న వాళ్ళిద్దరిని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎలాగోలా తన దగ్గర నుంచి తప్పించుకున్న వాళ్ళిద్దరూ వాటర్ ఫాల్ లోకి దూకి ఎస్కేప్ అవ్వగలుగుతారు. దాంతో వాళ్ళిద్దరూ తన నుంచి ఎస్కేప్ అయ్యారు అనుకున్న ఎండామినస్ తన వేటని కొనసాగించడానికి వేరే వైపు వెళ్తుంది. అది కంటైన్మెంట్ యూనిట్ లో నుంచి బయటికి వచ్చాక మొట్టమొదటిసారిగా దానికి కనపడిన క్యాంప్ క్రొటేషియస్ పిల్లలు మళ్లీ కనపడడంతో వాళ్ళని అటాక్ చేయడానికి అది వెంటపడుతుంటే ఒక వ్యాన్ లోకి ఎక్కి వాళ్ళందరూ ఎలాగోలా దాని నుంచి తప్పించుకుని అది క్రియేట్ చేయబడిన ల్యాబ్ లోకి చేరతారు. ఆ ల్యాబ్ లోనే పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ అయిన ఎడీ అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళని కాపాడమని ఆ పిల్లలు అడుగుతున్నప్పటికీ వాడు చాలా సెల్ఫిష్ అవడంతో వాళ్ళందరినీ అక్కడే వదిలేస్తూ తనని తాను కాపాడుకోవడానికి పరిగెడతాడు. వాళ్ళు తీసుకువచ్చిన వ్యాన్ ని దొంగతనం చేసి తను అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తుంటే వాడిపై అటాక్ చేసిన ఇండామినస్ వాడిని తినేస్తుంది. దాంతో వాళ్ళందరూ కలిసి మళ్లీ ఆ వ్యాన్ లోకి ఎక్కి ఇండామినస్ నుంచి తప్పించుకోవడానికి మెయిన్ పార్క్ వైపు బయలుదేరతారు. కానీ అదే టైంలో వాళ్ళ మధ్య గొడవ మొదలవుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన బ్రూక్లిన్ కి సంబంధించిన ఫోన్ కనపడకుండా ఉండటంతో అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు బ్రూక్లిన్ ఫోన్ శామీ దగ్గర దొరుకుతుంది. మిగతా పిల్లలందరూ ఆ పార్క్ లో అడ్వెంచర్స్ చేస్తూ డైనోసార్స్ ని చూస్తూ ఎంజాయ్ చేయడానికి వస్తే శామీ మాత్రం తన ఫ్యామిలీ ర్యాంచ్ ని కొంతమంది నుంచి కాపాడుకోవడానికి అక్కడికి వస్తుంది. ర్యాంచ్ ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీకి మనీ అవసరం అవడంతో డైనోసార్స్ ని క్లోన్ చేయడంలో సక్సెస్ అయిన ఇంజన్ కి కాంపిటీటర్ గా ఉన్న మ్యాంటాకార్ప్ అనే కంపెనీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బు అప్పు తీసుకుని ఉండటం తిరిగి ఇవ్వలేకపోవడంతో ఆ పార్క్ లోకి శామీ వెళ్లబోతుంది అని తెలుసుకున్న వాళ్ళు పార్క్ కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని శామీ ద్వారా తెప్పించుకోవాలని అనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అందుకు ఒప్పుకోకపోయినప్పటికీ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి శామీ తనకి అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ మ్యాంటాకార్ప్ అడిగిన పనిని చేయడానికి అక్కడికి వస్తుంది. వాళ్ళు ఆ క్యాంప్ కి వచ్చిన దగ్గర నుంచి అప్పటి వరకు వాళ్ళు చేసిన అడ్వెంచర్స్ లో శామీ తన పని చేసుకుంటూ ఉండగా అది బ్రూక్లిన్ ఫోన్ లో రికార్డ్ అవడంతో ఆ విషయం తెలుసుకున్న శామీ ఆ ఫోన్ ని తీసేసుకుంటుంది. ఇది ఇలా జరుగుతున్న ఇదే టైంలో జాక్ అండ్ గ్రే ని కాపాడడానికి బయలుదేరిన క్లేర్ అండ్ ఓవెన్ ఇండామినస్ రెక్స్ చేత అటాక్ చేయబడి ఆ పార్క్ లోనే కదలకుండా పడి ఉన్న శాకాహార డైనోసార్స్ అయిన బ్రాకియోసారస్ ని చూస్తారు. చనిపోతున్న ఒక బ్రాకియోసారస్ ని ఓవెన్ కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పటి వరకు ఆ పార్క్ లో ఉన్న డైనోసార్స్ అన్ని పార్క్ అట్రాక్షన్స్ కోసం ల్యాబ్ లో క్రియేట్ చేయబడిన వస్తువులుగా చూస్తున్న క్లేర్ బహుశా మొట్టమొదటిసారిగా వాటికి కూడా జీవం ఉందని రియలైజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ పిల్లల ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవుతూ వాళ్ళు వాటర్ ఫాల్ లో జంప్ చేసి ఒక ఓల్డ్ షెడ్ వైపు గా వెళ్లారు అని తెలుసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్లే లోపే ఆ షెడ్ లోనే ఎప్పటి నుంచో కదలకుండా ఉన్న జీప్ ని రిపేర్ చేసి ఆ పిల్లలిద్దరూ అంతకు ముందే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నప్పటికీ అంతకు ముందే వచ్చిన సౌండ్ ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన ఇండామినస్ వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. వాళ్ళు తన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే అదే టైంలో ఇంకా ఆ పార్క్ లో ఇండామినస్ క్రియేట్ చేస్తున్న విధ్వంసాన్ని ఆపాలనుకున్న మజ్రాని చాపర్ తో ఆ వైపుగా రావడంతో దాన్ని ఫాలో అవుతూ ఇండామినస్ టెరానోడాన్స్ ఉండే కేజ్ వైపు పరిగెడుతుంది. దాన్ని ఫాలో అవుతూ అక్కడికి చేరుకుని చాపర్ నుంచి దాన్ని షూట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటే వీళ్ళ నుంచి ఎస్కేప్ అవడానికి అది టెరానోడాన్స్ ఉన్న కేజ్ లోకి వెళ్తుంది.
అప్పటి వరకు కేజ్ లోనే ఉన్న ఆ పెద్ద పెద్ద పక్షులన్నీ గాల్లోకి ఎగరడం మొదలెడతాయి. అది ఎక్స్పెక్ట్ చేయని మజ్రాని చాపర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటే కేజ్ లో నుంచి ఎస్కేప్ అయిన టెరానోడాన్స్ ఆ చాపర్ పై అటాక్ చేసి అది క్రాష్ అయ్యేలా చేస్తుంది. క్రాష్ అవుతున్న చాపర్ తో పాటే మజ్రాని చనిపోతూ ఉన్న దృశ్యాన్ని ఆ కేజ్ కి ఒకవైపు ఉన్న క్లేర్ అండ్ ఓవెన్ చూస్తూ ఉంటే ఇంకొక వైపు క్రిటేషియస్ క్యాంప్ కి సంబంధించిన పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ల వైపు ఆ పెద్ద పెద్ద పక్షులు దూసుకు వస్తూ ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి పిల్లలందరూ కలిసి రివర్ టూర్ బోర్డ్ రైడ్స్ ద్వారా మెయిన్ పార్క్ వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ పిల్లల వైపే కాకుండా క్లేర్ అండ్ ఓవెన్ పై అటాక్ చేస్తున్న టెరానోడాన్స్ వాళ్ళని తరుముకుంటూ విజిటర్స్ సెంటర్ వైపు వెళ్తాయి. పార్క్ అట్రాక్షన్స్ క్లోజ్ అయి అప్పటి వరకు అక్కడ స్టక్ అయిపోయి ఎప్పుడెప్పుడు అడ్వెంచర్స్ చేద్దామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు మర్చిపోలేని విధంగా అక్కడికి చేరుకున్న టెరానోడాన్స్ చేత అటాక్ చేయబడతారు. గందరగోళంగా మారిన ఆ పార్క్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ అటూ ఇటూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటే జాక్ అండ్ గ్రేని చూసుకోవాల్సిన క్లేర్ అసిస్టెంట్ అయిన జారా ఆ పిల్లలు చూస్తూ ఉండగానే టెరానోడాన్ చేత అటాక్ చేయబడి తరువాత వాటర్ బీస్ట్ అయిన మోజోసారస్ కి ఆహారంగా మారుతుంది. ఓవెన్ పైన్ కూడా ఒకటి అటాక్ చేస్తే క్లేర్ తనని కాపాడుతుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన తన నెఫ్యూస్ ని కలిసిన క్లేర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా టెరానోడాన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉండడంతో ఆ పార్క్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరినీ ఎలాగోలా అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేయగలుగుతారు. అదే టైంలో రివర్ లో నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న క్యాంప్ కి సంబంధించిన పిల్లలు ఆ పార్క్ మధ్యలోనే ఉన్న వాటర్ బీస్ట్ తిరిగి మోజోసారస్ వాటర్ లోకి వచ్చి చేరతారు. అది వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఎలాగోలా దాని నుంచి వాళ్ళు తప్పించుకోగలుగుతారు. ఇంకా అప్పటి వరకు వాళ్ళు చేస్తున్న అడ్వెంచర్స్ లో భాగంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి శామీ చేసింది తప్పు కాదు అనుకున్న బ్రొక్లిన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తన ఫోన్ ని శామీ తీసుకున్నప్పటికీ తనని క్షమిస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న గొడవ సద్దుమణిగింది అన్నట్టుగా వాళ్ళు రిలాక్స్ అవుదాం అనుకున్న టైంలోనే ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయబోతున్నాం అన్నట్టుగా సైరన్స్ మోగడంతో ఇవాక్యుయేషన్ పాయింట్ కి బయలుదేరుతున్న వాళ్ళకి కార్నటోస్ ఎదురుపడినప్పటికీ దాని నుంచి ఎలాగోలా తప్పించుకుని ఒక ట్రైన్ ఎక్కగలుగుతారు. ఆ ట్రైన్ వెళ్లడాన్ని చూసిన టెరానోడాన్స్ దానిపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడంతో లోపల ఉన్న వాళ్ళు వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ట్రైన్ లో ఉన్న లైట్స్ అన్నిటిని స్మాష్ చేస్తారు. దాంతో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిందిలే అనుకునే లోపే ఆ ట్రాక్ పైనే వీళ్ళు వెళ్తున్న డైరెక్షన్ లో దూరంగా ఒక ట్రైన్ క్రాష్ అయింది అని వీళ్ళకి తెలియడంతో వీళ్ళ ట్రైన్ కూడా క్రాష్ అవ్వకుండా ఉండేలా వీళ్ళని వీళ్ళు రక్షించుకోవడానికి ట్రైన్ ట్రాక్ డైరెక్షన్ మార్చాలి అని రియలైజ్ అవడంతో అప్పటి వరకు ఆ గ్రూప్ లో భయంగా బ్రతుకుతున్న బెన్ ఈసారి వాళ్ళ గ్రూప్ కి కావాల్సిన హెల్ప్ చేయడానికి డిసైడ్ అయి ఎలాగోలా కష్టపడి ఆ ట్రైన్ ట్రాక్ డైరెక్షన్ ని మార్చగలుగుతాడు. దాంతో వాళ్ళు కొలిజన్ ని అవాయిడ్ చేయగలిగినప్పటికీ అదే టైంలో ఒక టెరానోడాన్ బెన్ పై అటాక్ చేయడంతో తను ఆ ట్రైన్ లో నుంచి కింద పడిపోతాడు. అంత పైనుంచి పడిపోయిన వాడు చనిపోయాడు అని వాళ్ళు అనుకున్నప్పటికీ అక్కడి నుంచి పడిపోతున్న తనని ఒక టెరానోడాన్ పట్టుకుని మళ్లీ తక్కువ ఎత్తులో పడేయడంతో దాని నుంచి తప్పించుకుని తను బ్రతకగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ ఆ ట్రైన్ లోనే సేఫ్ గా ఉన్నప్పటికీ ట్రైన్ ట్రాక్ చేంజ్ అవడంతో ఇవాక్యుయేషన్ పాయింట్ నుంచి దూరంగా ఆ ఐలాండ్ లోకి వెళ్లిపోతున్నాం అని రియలైజ్ అయిన వాళ్ళు ఎలాగోలా దాని నుంచి ఎస్కేప్ అవుదామని ఒక సేఫ్ లొకేషన్ లో దాంట్లో నుంచి దూకేస్తారు. ఇది ఇలా ఉంటే ఇంజిన్ కంపెనీ ఓనర్ అయిన మజ్రాని ఇప్పుడు చనిపోయాడు కాబట్టి సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ అయిన హాస్కిన్స్ తనే ఇప్పుడు ఆ పార్క్ లో ఉన్న ఆపరేషన్స్ ని మేనేజ్ చేయబోతున్నాను అన్నట్టుగా పార్క్ లో తిరుగుతున్న బీస్ట్ అయిన ఇండోమినస్ ని క్యాప్చర్ చేయడానికి తనెప్పటి నుంచో అనుకుంటున్నట్టుగానే రాప్టర్స్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని వెపనైజ్ చేస్తూ ఇండోమినస్ రెక్స్ ని పట్టుకోవడానికి ప్రాక్టికల్ గా ఫీల్డ్ టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. తన రాప్టర్స్ ని వెపనైజ్ చేయబోతున్నాడని ఓవెన్ హాస్కిన్స్ తో గొడవ పడినప్పటికీ ఓవెన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హాస్కిన్స్ తను చేయాలనుకుంటున్న పని చేయబోతున్నాడు కాబట్టి ఓవెన్ తన రాప్టర్స్ ని తనే లీడ్ చేస్తాను అన్నట్టుగా ఆ ఆపరేషన్ లో జాయిన్ అవుతాడు. ఇండోమినస్ తన ట్రాకర్ ని రిమూవ్ చేసే టైంలో తన ఫ్లష్ ని కూడా తీసేయడంతో దానిని తన రాప్టర్స్ కి చూపిస్తూ ఇండోమినస్ ని టార్గెట్ గా సెట్ చేస్తాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే మొదట రాప్టర్స్ ఇండోమినస్ ని ట్రాక్ డౌన్ చేయగలిగినప్పటికీ దాని దగ్గరికి వచ్చిన రాప్టర్స్ తో మాట్లాడుతూ ఇండోమినస్ వాటినే కంట్రోల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇండోమినస్
ఇండోమినస్ రాప్టర్స్ DNA తో కూడా క్రియేట్ చేయబడుతుంది కాబట్టి. ఆ రాప్టర్స్ గ్రూప్ కి ఆల్ఫాగా ఉన్న ఓవెన్ ని ఇండోమినస్ ఇప్పుడు రీప్లేస్ చేసింది కాబట్టి దాని కమాండ్ ని తీసుకున్న ఆ గ్రూప్ దానితో పాటు అక్కడికి ఇండోమినస్ పై అటాక్ చేయడానికి వచ్చిన హ్యూమన్స్ ని కొత్త టార్గెట్ గా మార్చుకుని ఆ రాప్టర్స్ వాళ్లపై అటాక్ చేస్తూ ఉంటాయి. ఎలాగోలా ఓవెన్ అక్కడి నుంచి తప్పించుకున్నప్పటికీ తన ఫ్రెండ్ అయిన బేరీ తప్ప మిగతా వాళ్ళందరూ ఆ రాప్టర్స్ చేతిలో పైకి పోతారు. ఇదిలా ఉంటే హాస్కిన్స్ మాత్రం డాక్టర్ ఊతో తను ఒప్పందం కుదుర్చుకున్నట్టుగానే డైనోసర్స్ ని వెపన్స్ గా మార్చే ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయాలి అన్నట్టుగా వాటికి సంబంధించిన శాంపుల్స్ తో డాక్టర్ వు ఆ ఐలాండ్ నుంచి ఎస్కేప్ అవ్వగలిగేలా చేస్తాడు. రాప్టర్స్ నుంచి తప్పించుకున్న ఓవెన్ మిగతా వాళ్లతో కలిసి ఆ ల్యాబ్ లోకి చేరుకుంటే అదే టైంలో అక్కడికి వచ్చిన హాస్కిన్స్ తను ఇప్పుడు ఆ ఆపరేషన్స్ ని టేక్ ఓవర్ చేయబోతున్నాను అన్నట్టుగా నేచర్ గురించి ఏదో పెద్ద స్పీచ్ ఇవ్వబోతుంటే రాప్టర్స్ లో ఒకటి అక్కడికి చేరుకుని తనని నేచర్ లోనే కలిపేస్తుంది. తరువాత మిగతా వాళ్లపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఓవెన్, క్లేర్ ఆ పిల్లలిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంటే ఇండోమినస్ అక్కడ అడుగు పెడుతుంది. ఈసారి ఓవెన్ తను బ్లూ కి ఫ్రెండ్ అని గుర్తు చేయడంతో తన రాప్టర్స్ గ్రూప్ ని తను కంట్రోల్ చేస్తూ బ్లూ తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి ఇండోమినస్ పై అటాక్ చేస్తుంది. కానీ ఇండోమినస్ చాలా పెద్దది కాబట్టి దానితో తలపడ్డానికి దాని సమవుజ్జిగా క్లేర్ టీరెక్స్ ని తీసుకువస్తుంది. మిగతా రాప్టర్స్ చనిపోయినప్పటికీ బ్లూ, టీరెక్స్ కలిసి ఇండోమినస్ ని మోజెసారస్ ఉన్న వాటర్ వైపు తోసేయడంతో అప్పటి వరకు ఆ పార్క్ లో అల్లకల్లోలం సృష్టించిన ఇండోమినస్ మోజెసారస్ కి ఆహారంగా మారుతుంది. అక్కడి నుంచి వాళ్ళందరూ ఎస్కేప్ అవ్వగలిగినప్పటికీ ఆ పార్క్ లోనే ఇంకా ట్రాప్ అయిపోయిన క్యాంప్ కి సంబంధించిన పిల్లలు మాత్రం అదే రోజు రాత్రి మళ్లీ వాళ్లపై అటాక్ చేసిన కార్నటోరస్ నుంచి ఎలాగోలా ఎస్కేప్ అయి తర్వాత రోజు పొద్దున్నే ఎవాక్యుయేషన్ పాయింట్ కి చేరుకోగలుగుతారు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ అప్పటికే వెళ్లిపోవడంతో క్యాంప్ క్రొటేషియస్ కి వచ్చిన పిల్లలు మాత్రం ఇప్పుడు పూర్తిగా డైనోసర్స్ స్వాధీనంలోకి వెళ్లిన ఆ ఐలాండ్ లో ట్రాప్ అయిపోతారు. కానీ ఆ క్యాంప్ లో ఉండే డైనోసర్స్ ని చూడడానికి విజిటర్స్ గా వచ్చిన ఆ పిల్లలు అప్పటికే అడ్వెంచర్స్ ఎన్నో చేసి చాలా రకాలుగా డైనోసర్స్ నుంచి ఎస్కేప్ అవుతూ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఉండడంతో ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ ఇప్పుడు ఆ ఐలాండ్ మొత్తం నిండి ఉన్న డైనోసర్స్ మధ్య వాళ్ళు ధైర్యంగా బ్రతకడం నేర్చుకుంటారు. 1 సంవత్సరం గడిచేసరికి ఆ పిల్లలందరి జీవితంలో చాలా మార్పు వస్తుంది. బ్రూక్లిన్ తన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుంచి జనాలను మెప్పించడానికి తను చేసుకునే వీడియోస్ వలన వచ్చే వ్యూసే కాకుండా జీవితంలో తను ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది అని రియలైజ్ అవుతుంది. డైనోసర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న డేరియస్ ఆ పార్క్ లో ఉన్న డైనోసర్స్ అన్నిటి గురించి స్టడీ చేస్తూ తను ఆ డైనోసర్స్ గురించి ఒక గైడ్ బుక్ ని కూడా రాస్తాడు. ఇంకా శామీ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అన్నట్టుగా ఆ క్యాంప్ కి వచ్చిన మిగతా పిల్లల్ని మోసం చేశాను అనుకున్న తను దాన్ని సరిదిద్దుకోవడానికి మిగిలిన వాళ్లతో కలిసిపోతూ వాళ్లకొక మంచి ఫ్రెండ్ గా మారుతుంది. ఒక అథ్లీట్ గా తనని తాను ఐసోలేట్ చేసుకుంటున్న యాస్మినా ఆ ఐసోలేషన్ నుంచి బయటికి రాగలుగుతుంది. ఇంకా రిచ్ కిడ్ అయిన కెంజీ కూడా ఆ ప్రకృతిలో ఉన్న జంతువులు క్రూర మృగాలుగా ఒకదానిపైన ఒకటి అటాక్ చేసుకుంటూ ఉంటాయి అనే కాకుండా అవి కలిసి జీవనం సాగించడానికి కొట్టుకోకుండా ఒక చోట ప్రశాంతంగా కలిసి బ్రతకడానికి కావలసిన న్యూట్రల్ గ్రౌండ్ ని కూడా ఫామ్ చేసుకుంటాయి అని తెలుసుకోవడంతో తన చిన్నప్పటి నుంచి తనకు అన్నీ కావలసినట్టుగా ఒక డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన తను ఆ డబ్బు కొనలేని అనుభవాలు ప్రకృతిలో చాలా దొరుకుతాయని రియలైజ్ అవుతాడు. అదలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఆ ఐలాండ్ లో వాళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు అని తెలిసేలా ఒక క్యాంప్ ఫైర్ ని నోటీస్ చేస్తారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఎవరన్నా వచ్చారేమో అని మొదట వాళ్ళు అనుకున్నప్పటికీ ఆ క్యాంప్ ఫైర్ ని వేసుకుంది మాత్రం వాళ్ళని వాళ్ళు ఎకో టూరిస్టులుగా పరిచయం చేసుకునే మిచ్ అండ్ టిఫ్. అలాగే వాళ్ళ టూర్ గైడ్ గా హ్యాప్ అనే ఒక అతను కూడా వాళ్లతో పాటు ఉంటాడు. డైనోసర్స్ కి సంబంధించిన ఫొటోస్ ని తీసుకుంటూ వాటిని స్టడీ చేయడానికి అక్కడికి వచ్చామని వాళ్ళు చెప్తారు. డైనోసర్స్ గురించి తెలుసుకుంటూ వాటిని స్టడీ చేయాలంటే వాటిని ట్రాక్ డౌన్ చేయాలి కాబట్టి 1 సంవత్సరం నుంచి వాటిని స్టడీ చేస్తూ వాటి గురించి తెలిసేలా గైడ్ బుక్ రాసిన డేరియస్ ని వాళ్ళకి హెల్ప్ చేసేలా వాళ్ళు కన్విన్స్ చేయడంతో డేరియస్ వాళ్ళకి కావాల్సిన ఆ బుక్ ని ఇస్తాడు. అలాగే డైనోసర్స్ ని ట్రాక్ డౌన్ చేయడానికి వాళ్ళకి ఈ పిల్లలు హెల్ప్ చేస్తే వీళ్ళు ఐలాండ్ నుంచి బయటపడేలా వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్తారు. కానీ పిల్లలకి తెలియని విషయం ఏంటంటే ఎకో టూరిస్టులుగా వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్న మిచ్ అండ్ టిఫ్ నిజానికి గేమ్ హంటర్స్. వాళ్ళు అక్కడికి డైనోసర్స్ ని స్టడీ చేయడానికి రాకుండా వాటిని చంపడానికి వస్తారు.
ఆ పిల్లలు ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలిగే అవకాశం వాళ్ళ ముందున్నప్పటికీ 1 సంవత్సరం నుంచి అదే పార్కులో వాటి మధ్య బ్రతికిన వాళ్ళు ఆ డైనోసర్స్ కూడా వాళ్ళలాగానే ప్రకృతిలో ఒక జీవం అని తెలుసుకోవడమే కాకుండా వాటిని కాపాడడానికి ఏదైనా చేయాలి అనే ఉత్సుకత వాళ్ళలో మొదలవడంతో వీళ్ళక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలిగే అవకాశాన్ని పక్కన పెట్టి ఆ డైనోసర్స్ ని వీళ్ళ నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా వీళ్ళకి కావాల్సిన టైంలోనే వీళ్ళ ఫ్రెండ్ అయిన బెన్ నుంచి కూడా వీళ్ళకి హెల్ప్ దొరుకుతుంది. ఆ ఐలాండ్ లో నుంచి ఎవాక్యువేట్ అవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ట్రైన్ లో నుంచి పడి చనిపోయాడు అని వీళ్ళు అనుకుంటున్న బెన్ నిజానికి తను అంతకు ముందే అడాప్ట్ చేసుకున్న బంపీ అని తను పేరు పెట్టుకున్న యాంకిలోసారస్ వలన తను బ్రతకడమే కాకుండా తనకున్న భయాలన్నిటినీ పోగొట్టుకుంటూ ఆ ప్రకృతిలో ఉన్న క్రూర మృగాల నుంచి తనను తాను కాపాడుకునే ఒక స్కిల్ఫుల్ పర్సన్ గా మారతాడు. అలాగే ఆ యాంకిలోసారస్ అయిన బంపీ కూడా జెనెటిక్ గా ఇంజనీర్ చేయబడింది కాబట్టి తనకున్న యాక్సిలరేటెడ్ గ్రోత్ వలన ఇప్పుడు చాలా పెద్దదిగా అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి తిరిగి రావడంతో ఆ ఫ్రెండ్స్ కి కావాల్సిన హెల్ప్ దొరకడంతో వాళ్ళు అనుకున్న పని చేయగలుగుతారు. మిచ్ అండ్ టిఫ్ టూర్ గైడ్ అయిన హ్యాప్ కూడా వాళ్ళు పిల్లల మీద అటాక్ చేయడం చూసి తట్టుకోలేక వీళ్ళకి హెల్ప్ చేస్తూ తను చనిపోతాడు. ఇంకా మిచ్ అండ్ టిఫ్ వినోదం కోసం డైనోసర్స్ ని వేటాడదాం అనుకుంటే ఆ డైనోసర్స్ కి వీళ్ళు వేటగా మారిపోతారు. ఇంకా హంటర్స్ కి సంబంధించిన యాట్ లో వీళ్ళందరూ ఆ ఐలాండ్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నప్పటికీ ఇదంతా జరగడానికి ముందు బ్యాకప్ పవర్ ఫెసిలిటీలోకి అడుగు పెట్టిన వాళ్ళు పవర్ ని రీస్టోర్ చేయడానికి చేసే ప్రయత్నంలో డాక్టర్ వు మొదటి హైబ్రిడ్ డైనోసర్ ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పుడు దాని రిజల్ట్ గా వచ్చిన స్కార్పియస్ రెక్స్ ని వాళ్ళకి తెలియకుండానే క్రయోజెనిక్ ఛాంబర్ లో సస్పెండ్ చేయబడిన దాన్ని బయటికి వచ్చేలా చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎలాగోలా దాని నుంచి తప్పించుకున్నప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఆ యాట్ లో ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ వాళ్ళకి కావాల్సిన సప్లైస్ ఫ్యూయల్ ని సేకరించే ప్రయత్నంలో వాళ్ళ వల్లనే బయటికి వచ్చిన స్కార్పియస్ రెక్స్ వలన మళ్లీ ప్రమాదం ఎదురవుతుంది. ట్రీ ఫ్రాగ్ డిఎన్ఏ తో కూడా క్రియేట్ చేయబడిన ఆ స్కార్పియన్ రెక్స్ ఆ కప్పకున్న జెనెటిక్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటూ తన సెక్స్ ని మార్చుకుని రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఆ రెండింటి నుంచి ఎస్కేప్ అయి వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం వీళ్ళ ముందున్నప్పటికీ వీళ్ళ వల్లనే ఆ మాన్స్టర్స్ ఇప్పుడు ఆ ఐలాండ్ లో తిరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు వెళ్లిపోదాం అనే ఆప్షన్ ని పక్కన పెట్టి వాటిని ఆపడానికి ప్రయత్నిస్తారు. బ్లూ ర్యాప్టర్ నుంచి వాళ్ళకి అనుకోకుండా హెల్ప్ దొరకడంతో ఆ మాన్స్టర్స్ ని ఒక ఫెసిలిటీ కింద ట్రాప్ అయ్యేలా చేసి వాళ్ళు ఆ యాట్ లో అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఆ ఐలాండ్ నుంచి ఎక్కువ దూరం వెళ్లక ముందే హెలికాప్టర్స్ లో అక్కడికి వచ్చిన కొంతమంది సోల్జర్స్ వాళ్ళని తిరిగి ఆ ఐలాండ్ డాక్ దగ్గరికి వచ్చేయమని వార్న్ చేస్తారు. ఆ చాపర్స్ లో ఉన్న సోల్జర్స్ తో పాటు అక్కడికి వచ్చింది డాక్టర్ వు. తన రీసెర్చ్ ని కంటిన్యూ చేసుకోవడానికి అన్నట్టు తన అంతకు ముందు డాక్యుమెంట్ చేసిన తన ల్యాప్టాప్ తో పాటు తన సక్సెస్ఫుల్ హైబ్రిడ్ క్రియేషన్ అయిన ఇండామినస్ రెక్స్ కి సంబంధించిన డిఎన్ఏ శాంపుల్ ని తీసుకువెళ్లడానికి తను ఆ ఐలాండ్ లోకి వస్తాడు. తన క్రూ ఆ డిఎన్ఏ శాంపుల్ ని సేకరించినప్పటికీ డాక్టర్ వుకి కావాల్సిన తన ల్యాప్టాప్ ని తనకి అందకుండా చేయడానికి ఈ పిల్లలు ప్రయత్నిస్తారు. ఎందుకంటే డైనోసర్స్ ని కాపాడమే వాళ్ళ ధ్యేయంగా మార్చుకుంటున్న వాళ్ళు డాక్టర్ వుకి తనకి కావాల్సినవి దొరికితే తను మళ్లీ మాన్స్టర్స్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకుండా ఉండేలా చూద్దామని వాళ్ళు ఆ ల్యాప్టాప్ ని దొంగతనం చేస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు బ్రుక్లిన్ ని పట్టుకుపోయి ల్యాప్టాప్ ని తిరిగి ఇస్తేనే బ్రుక్లిన్ ని ఇస్తాము అని వార్న్ చేయడంతో బ్రుక్లిన్ పై ఇష్టం పెరిగిన కెంజీ అలా చేసేద్దాం అని అంటే డేరియస్ మాత్రం ఆ ల్యాప్టాప్ లో ఉన్న డేటానంతా ఎరేస్ చేసి ల్యాప్టాప్ ని ఇచ్చి బ్రుక్లిన్ ని విడిపిద్దామని ప్లాన్ చేస్తాడు. అది వర్కౌట్ అయినప్పటికీ తను ప్రేమిస్తున్న అమ్మాయి ప్రమాదంలో పడేలా డేరియస్ రెక్లెస్ గా పనిని చేశాడు అని కెంజీ చాలా కోపంగా ఉంటాడు. తన ల్యాప్టాప్ లో ఉన్న తన రీసెర్చ్ అంతా ఎరేజ్ అయిపోయినప్పటికీ తనకి కావాల్సిన ఇండోమినస్ రెక్స్ కి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్ దొరికింది కాబట్టి దానితో డాక్టర్ వు తన రీసెర్చ్ ని కంటిన్యూ చేసుకోగలుగుతాడు. కెంజీ డేరియస్ మీద కోపంగా ఉన్నప్పటికీ అప్పటికే దాదాపు సంవత్సరంగా ఆ ఐలాండ్ లో ఎదురవుతున్న ప్రమాదాల నుంచి వాళ్ళు ఒకరిని ఒకరు కాపాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ గా మారడంతో కెంజీ డేరియస్ ని క్షమించగలుగుతాడు. ఇంకా తరువాత వాళ్ళందరూ కలిసి ఆ యాట్ లో అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇండామినస్ శాంపిల్ ని తీసుకోవడానికి ఆ క్రూ మెంబర్స్ వాటర్ మానిస్టర్ అయిన మోజెసారస్ కి సంబంధించిన గేట్ ని ఓపెన్ చేసి ఉంచడంతో తను ఇప్పుడు ఆ ఓషన్ లోకి వచ్చేసింది కాబట్టి వీళ్ళు వెళ్తున్న యాట్ పైన అది అటాక్ చేస్తుంది. ఎలాగోలా దాని నుంచి తప్పించుకున్న వాళ్ళు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ కి చేరతారు. ఈ ఐలాండ్ లోకి చేరిన వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇక్కడ డైనోసార్స్ తో పాటు ప్రీ హిస్టారిక్ యానిమల్స్, ఇన్విజిబుల్ వాల్స్, అలాగే చాలా రోబోట్స్ కూడా ఉంటాయి. అక్కడ జరుగుతున్నదంతా వాళ్ళకి అర్థమయ్యేలా ఆ ఐలాండ్ లో ఉన్న డైనోసార్స్ ని స్టడీ చేయడానికి అన్నట్టు అక్కడ ఉన్న డాక్టర్ మే టర్నర్ వలన వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్విజిబుల్ వాల్స్ వెనకాల ఉండే కంటైన్మెంట్స్ నుంచి తను ఆ డైనోసార్స్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేయగలుగుతుందని,
అలాగే అక్కడ ఉన్న రోబోట్ అనాథరైజ్డ్ లైఫ్ ఫామ్ ని టెర్మినేట్ చేయడానికి డిజైన్ చేయబడిందని, తను చేస్తున్న రీసెర్చ్ చాలా టాప్ సీక్రెట్ అవడం వలన ఆ ఐలాండ్ పై జరుగుతున్న రీసెర్చ్ ఏది బయటికి తెలియకుండా ఉండేలా మిగతా ప్రపంచానికి తెలియకుండా ఆ ఐలాండ్ అప్పటి వరకు ఐసోలేషన్ లో ఉందని, వీళ్ళని అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేయించడానికి తను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదని, కానీ తనకు కావాల్సిన నెక్స్ట్ సప్లైస్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్లగలుగుతారని తను చెప్తుంది. అదే టైంలో కిడ్స్ కి తెలిసే విషయం ఏంటంటే ఆ పార్క్ లో జరుగుతున్న రీసెర్చ్ ని కండక్ట్ చేయించేది ఇంజన్ మీద స్పై చేయడానికి శామీని ఆ క్యాంప్ కి పంపించిన మెంటాకార్ప్ కంపెనీ అని. అది చాలదు అన్నట్టు ఆ డాక్టర్ వాళ్లతో చెప్పినట్టుగా కాకుండా ఆ డాక్టర్ కి కూడా తెలియని విషయం ఏంటంటే ఆ ఐలాండ్ లో మెంటాకార్ప్ కంపెనీ రీసెర్చ్ ని కండక్ట్ చేయించడానికి కారణం డైనోసార్స్ బిహేవియర్ ని స్టడీ చేయడానికి కాదని, ఆ ఐలాండ్ లో డైనోసార్స్ ని వాళ్ళు బ్రీడ్ చేస్తూ ఒకదానితో ఒకటి కొట్టుకునేలా పోటీలు కండక్ట్ చేస్తూ ఆ పోటీల్ని జనాలు చూసేలా టెలికాస్ట్ చేస్తూ మెంటాకార్ప్ డబ్బు సంపాదించడానికి ట్రై చేస్తుందని. అసలు ఆ పిల్లలు అక్కడికి ఎలా వచ్చారో మెంటాకార్ప్ డాక్టర్ మేకి చెప్పినట్టుగా కాకుండా ఆ ఐలాండ్ లో అసలు ఏం చేస్తుందో ముందు తనకి తెలియకపోయినప్పటికీ తరువాత ఆ విషయాలన్నీ తెలుసుకున్న డాక్టర్ మే తన బాస్ అయిన క్యాష్ ని కన్ఫ్రంట్ చేస్తే తను చాలా రూత్లెస్ గా ఉండడంతో తను చేయాలనుకుంటున్న పనికి అడ్డొస్తే ఆ పిల్లల గురించి తనకి అప్పటికి తెలియకపోయినా డాక్టర్ మేని చంపడానికి కూడా తను వెనకాడడు. తను తప్పు చేశాను అని రియలైజ్ అయిన డాక్టర్ మే ఆ పిల్లలతో కలిసి అక్కడ జరుగుతున్న దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. డాక్టర్ మేకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా తను గైడ్ చేయడంతో డేరియస్ ఆ ఫెసిలిటీలోకి వెళ్లగలగడంతో తనకి దొరికిన ఫోన్ తో తన బ్రదర్ కి కాల్ చేయగలుగుతాడు. తన ఎల్డర్ బ్రదర్ అయిన బ్రాండన్ ఆ కాల్ ని రిసీవ్ చేసుకున్నప్పటికీ సరిగ్గా అదే టైంలో క్యాష్ అక్కడికి రావడంతో డేరియస్ చేయాలనుకుంటున్న పని ఆగిపోతుంది. అసలు ఆ బుడ్డోడు అక్కడికి ఎలా చేరాడో తెలుసుకోవడానికి క్యాష్ తనని నిలదీస్తే ఐలాండ్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్న వాళ్ళ షిప్ డిస్ట్రాయ్ అయితే తనొక్కడే సర్వైవ్ అయ్యాడని, డైనోసార్స్ గురించి తనకు తెలిసిన నాలెడ్జ్ తో తను క్యాష్ కి హెల్ప్ చేయగలుగుతానని డేరియస్ క్యాష్ ని కన్విన్స్ చేయగలుగుతాడు. దాంతో తను క్యాష్ కి అసిస్టెంట్ గా మారతాడు. అప్పటి వరకు తన బ్రదర్ చనిపోయాడు అని బ్రాండన్ అనుకుంటూ ఉంటే డేరియస్ చేసిన కాల్ వలన తన బ్రదర్ ఇంకా బ్రతికే ఉన్నాడని తను తెలుసుకోగలుగుతాడు. ఆ క్యాంప్ కి వెళ్లిన పిల్లలు ఐలాండ్ కి చేరిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళకి అవకాశాలు ఎదురవుతున్నప్పటికీ దానికంటే అక్కడ ఉంటున్న డైనోసార్స్ ని కాపాడడానికే వాళ్ళు ఉత్సుకత చూపిస్తూ ఉండడంతో ఇప్పుడు ఈ ఐలాండ్ మీదకి చేరుకున్న వీళ్ళకి మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతుంది. డాక్టర్ మే చేసిన రీసెర్చ్ ని బేస్ చేసుకుని క్యాష్ డైనోసార్స్ లో ఒక చిప్ ని ఇంప్లాంట్ చేసి తనకి నచ్చినట్టుగా వాటిని కంట్రోల్ చేయగలిగే పద్ధతిని కనుక్కుంటాడు. దానిని యూజ్ చేస్తూ వాటిని వెపన్స్ గా మార్చే అవకాశం ఉంది కాబట్టి అది అలా జరగకుండా ఉండేలా ఆ పిల్లలు ట్రై చేద్దామని అనుకుంటారు. అదే టైంలో కెంజీ, బ్రొక్లిన్ వాళ్ళకి ఒకరి మీద ఒకరికున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోగలిగినప్పటికీ దానిని పరీక్షించే పరిణామం వాళ్ళు అనుకోని విధంగా వాళ్ళకి ఎదురవుతుంది. ఆ ఐలాండ్ లో రీసెర్చ్ ని కండక్ట్ చేస్తున్న క్యాష్ బాస్ అక్కడికి చేరుకుంటాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే క్యాష్ బాస్ అయిన ఖాన్ నిజానికి కెంజీ ఫాదర్. అక్కడికి చేరుకున్న తను తనకి తెలియకుండా క్యాష్ ఆ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేస్తున్నాడని, పిల్లల్ని అక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఇళ్లకి చేరేలా తను చూస్తానని చెప్పినప్పటికీ అలా చేయడానికి ముందు తను ఆ ఐలాండ్ లో జరుగుతున్న పరిస్థితుల్ని చక్కదిద్దాలని, కొంతకాలం వాళ్ళు అక్కడే ఉండాలని అంటాడు. కెంజీ తన ఫాదర్ ని బ్లైండ్ గా నమ్మినప్పటికీ మిగతా వాళ్ళందరూ తనని అనుమానిస్తారు. వాళ్ళ అనుమానం నిజమే అని నిరూపించేలా ఖాన్ ఆ ఐలాండ్ కి రావడానికి అసలైన కారణం వాళ్ళు డైనోసార్స్ ని కంట్రోల్ చేయడానికి చేయిస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ని విట్నెస్ చేయడానికి కొంతమంది క్లయింట్స్ ఆ ఐలాండ్ మీదకి రాబోతున్నారు. ఆ క్లయింట్స్ అక్కడికి వచ్చేలోపు వాళ్ళు అనుకుంటున్న రిజల్ట్స్ ని తీసుకురావడానికి డాక్టర్ మేని క్యాష్ కి హెల్ప్ చేయమని ఖాన్ ఫోర్స్ చేస్తాడు. ఒకవేళ తను అలా చేయకపోతే ఆ పిల్లల్ని చంపడానికి కూడా తను వెనకాడనని డాక్టర్ మేని ఖాన్ వార్న్ చేస్తాడు. అలాగే తన కొడుకైన కెంజీకి తనకి కావాల్సిన ప్రేమని చూపిస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కి కెంజీని అగెయిన్స్ట్ గా మార్చేలా తనకి అనుకూలంగా ఉండేలా వాడుకుంటూ ఉంటాడు. వాళ్ళ క్లయింట్స్ అక్కడికి వచ్చిన టైంలో ఖాన్ అనుకుంటున్నట్టుగా డైనోసార్స్ ని వెపనైజ్ చేస్తూ వాళ్ళు వాటిని కంట్రోల్ చేయగలరు అన్నట్టుగా తను ఆ క్లయింట్స్ కి డెమో ఇద్దాం అనుకుంటే దానిని చెడగొట్టడానికి మిగిలిన పిల్లలు ప్రయత్నిస్తారు. అది అలాగే జరగడంతో అక్కడికి వచ్చిన చాలా మంది క్లయింట్స్ తో పాటు క్యాష్ ని కూడా డైనోసార్స్ తినేస్తాయి. కానీ అక్కడికి వచ్చిన క్లయింట్స్ లో ఒకరు సర్వైవ్ అవడంతో తను ఖాన్ డెమో ఇచ్చిన డైనోసార్స్ ని వెపనైజ్ చేస్తూ వాటిని కంట్రోల్ చేయగలిగే టెక్నాలజీని తన బయర్స్ కొనాలనుకుంటున్నారని, తనకది కావాలని చెప్తుంది. ఆ క్లయింట్ చెప్పిన బయర్ ఇంజిన్ కి కాంపిటేటర్ అయిన బయోసిన్.
ఆ బయోసిన్ ని ఇప్పుడు రన్ చేసేది కూడా దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇంజన్ లో పనిచేస్తున్న డెన్నిస్ నెడ్రీ దగ్గర నుంచి ఇంజన్ కి సంబంధించిన డైనోసర్స్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ని కొనడానికి వచ్చిన డాట్సన్. ఈ గడిచిన 2 దశాబ్దాలలో బయోసిన్ కి సీఈఓగా మారిన తను డైనోసర్స్ ని వెపనైజ్ చేయడానికి మ్యాంటాకార్ప్ డిజైన్ చేస్తున్న టెక్నాలజీకి సంబంధించిన డెమోని చూడడానికి తొందరలోనే తను ఈస్లా నూబ్లార్ ఐలాండ్ మీదకి చేరుకోబోతున్నాడు. తనకి వెల్కమ్ చెప్పడానికి ఖాన్ తన కొడుకైన కెంజీని తీసుకువెళ్తూ కెంజీ మిగతా ఫ్రెండ్స్ ని మాత్రం అదే ఫెసిలిటీలో బంధిస్తాడు. మిగిలిన కిడ్స్ అందరూ అక్కడి నుంచి ఎలాగోలా ఎస్కేప్ అవుతూ ఆ ఫెసిలిటీకి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్ ని ఓవర్ రైడ్ చేస్తూ డైనోసర్స్ ని వెపనైజ్ చేయడానికి ఉపయోగించే చిప్స్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన స్కిమాటిక్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఖాన్ కంప్యూటర్ పాస్వర్డ్ ని కూడా రీసెట్ చేస్తారు. అదే టైంలో ఈస్లా నూబ్లార్ మీదకి చేరుకున్న డాట్సన్ ని రిసీవ్ చేసుకోవడానికి ఖాన్ కెంజీతో అక్కడికి రీచ్ అయి తనకి వెల్కమ్ చెప్తాడు. డైనోసర్స్ ని కంట్రోల్ చేస్తూ వాళ్ళిచ్చిన కమాండ్ ని అవి పాటించేలా వాటిని వెపనైజ్ చేయొచ్చు అని ఖాన్ ఇచ్చిన డెమోని చూసి డాట్సన్ ఇంప్రెస్ అవడమే కాకుండా దాదాపు 2 దశాబ్దాల క్రితం మొదటిసారి తన ఐలాండ్ మీదకి వచ్చినప్పుడు ఇంజన్ లో వర్క్ చేస్తున్న డెన్నిస్ హేమండ్ ని మోసం చేస్తూ బయోసిన్ కి అమ్మడానికి అన్నట్టు డైనోసర్స్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ని తీసుకువెళ్తూ ఉండగా తన కార్ క్రాష్ అయి తన ఒక డైనోసర్ చేతిలో చనిపోయినప్పుడు తను క్యారీ చేస్తున్న డైనోసర్స్ ఎంబ్రియో స్టోర్ చేయబడిన షేవింగ్ క్యాన్ కూడా ఇప్పుడు డాట్సన్ కి దొరుకుతుంది. దాంతో డాట్సన్ వచ్చిన పని ముగిసిపోవడంతో కొన్ని వారాల టైంలో ఖాన్ తనకు కావాల్సిన చిప్స్ ని డెలివరీ చేయడమే కాకుండా డిఎన్ఏ శాంపిల్స్ ని కూడా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడంతో డాట్సన్ ఈస్లా నూబ్లార్ నుంచి వెళ్లిపోతాడు. ఆ డీల్ ని కుదుర్చుకోవడానికి వాళ్ళ ఫాదర్ కి అప్పటి వరకు హెల్ప్ చేసిన కెంజీ తన ఫాదర్ కేవలం డబ్బునే బాగా ఇష్టపడతాడని తనకు కావాల్సిన పనిని ముగించుకోవడం కోసమే తనని కూడా వాడుకున్నాడని రియలైజ్ అవడమే కాకుండా తన ఫ్రెండ్ అయిన బెన్ కి సంబంధించిన బంపీ కూడా తన ఫాదర్ దగ్గరే హాస్టేజ్ గా ఉందని దానిని కూడా ఆ ప్రోగ్రామ్ లో భాగం చేస్తూ అమ్మేయబోతున్నాడని తెలుసుకోవడంతో వాళ్ళ ఫాదర్ కి అగేన్స్ట్ గా మారుతూ మొదటగా డాక్టర్ మేని అక్కడి నుంచి తప్పించేలా చేసి బంపీతో సహా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతూ వాళ్ళ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడానికి వాళ్ళతో రీయూనైట్ అవడానికి వెళ్తాడు. వాళ్ళు ఎంతలా చెప్తున్నా తను వినకుండా వాళ్ళని కాదని తన ఫాదర్ తో కలిసి వెళ్లిపోయిన కెంజీ ఇప్పుడు మళ్లీ తిరిగి రావడంతో మొదట వాళ్ళు తనని నమ్మలేకపోయినప్పటికీ 1 సంవత్సరం నుంచి సర్వైవ్ అవడానికి స్ట్రగుల్ అవుతూ ఫ్రెండ్స్ గా మారిన వాళ్ళందరూ మళ్లీ రీయూనైట్ అవుతారు. కిడ్స్ వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ డైనోసర్స్ ని వెపనైజ్ చేయడానికి కావాల్సిన చిప్స్ ని డిజైన్ చేయడానికి ఉపయోగపడే స్కిమాటిక్స్ ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసినప్పటికీ అవన్నీ అంతకు ముందే ఒక ఫ్లాష్ డ్రైవ్ లో బ్యాకప్ అయి ఉండడంతో ఖాన్ తన స్టాఫ్ ఆ ఫ్లాష్ డ్రైవ్ ని చేజిక్కించుకునే లోపే వీళ్లే దాన్ని వెతికి పట్టుకుని డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళు చేద్దాం అనుకున్న పని అవ్వకపోవడంతో ఖాన్ ఆ ఫ్లాష్ డ్రైవ్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పటికీ పిల్లలు అంతకు ముందే ఆ కంప్యూటర్ పాస్వర్డ్ ని మార్చేసి ఉండడంతో తను దానిని యాక్సెస్ చేయలేకపోతాడు. దాంతో కోపం వచ్చిన ఖాన్ ఆల్రెడీ కొన్ని డైనోసర్స్ ని అప్పటికే కంట్రోల్ చేస్తూ ఉండడంతో వాటితో డేరియస్ ని చంపేస్తానని బెదిరిస్తూ ఆ పాస్వర్డ్ ని చెప్పమని అడుగుతాడు. డేరియస్ ససేమిరా అనడంతో తనని కాపాడడం కోసం కెంజీ తన ఫాదర్ కి ఆ పాస్వర్డ్ ని చెప్పేస్తాడు. దాంతో ఖాన్ ఆ ఫ్లాష్ డ్రైవ్ లో ఉన్న స్కిమాటిక్స్ ని యాక్సెస్ చేసి డైనోసర్స్ ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన చాలా చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కమాండ్ ని పంపిస్తాడు. అలాగే తను కంట్రోల్ చేస్తున్న డైనోసర్ తో డేరియస్ ని చంపేయడానికి ట్రై చేసినప్పటికీ అప్పటికే డేరియస్ ఆ ఐలాండ్ లో ఉన్న టీరెక్స్ కి చాలా సార్లు హెల్ప్ చేసి ఉండడంతో అది డేరియస్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తున్న స్పైనోసర్ తో తలపడి డేరియస్ ని కాపాడుతుంది. అదే టైంలో ఎక్కువ చిప్స్ ని ఒకేసారి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ట్రై చేస్తున్న ఆ యూనిట్ పేలిపోబోతుందని దాంతో ఆ ఐలాండ్ మొత్తం డిస్ట్రాయ్ అవబోతుంది అన్నట్టుగా అలార్మ్స్ ట్రిగ్గర్ అవడంతో ఖాన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తూ తనతో పాటు తన కొడుకైన కెంజీని కూడా వచ్చేయమంటాడు. కెంజీ అలా చేయను అనడంతో తన కొడుకుని అక్కడ వదిలేస్తూ ఖాన్ ఆ ఐలాండ్ మీద నుంచి వెళ్లిపోతాడు. కానీ ఖాన్ వెళ్లిపోయిన తర్వాత తెలిసే విషయం ఏంటంటే ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వకుండా ఉండాలి అన్నట్టు ఖాన్ ని అక్కడి నుంచి పంపించేయడానికి పిల్లలందరూ కలిసి ఆ అలార్మ్స్ ట్రిగ్గర్ అయ్యేలా చేశారని, నిజానికి ఆ ఐలాండ్ లో ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తన బ్రదర్ ని కాంటాక్ట్ చేయడానికి డేరియస్ చేసిన కాల్ ని రిసీవ్ చేసుకున్న తన బ్రదర్ డేరియస్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలియడంతో ఆ పిల్లలు క్యాంప్ క్రటేషియస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాంప్ కౌన్సిలర్స్ గా ఉన్న ఇద్దరికి కాల్ చేసి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారని వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్దామని చెప్తాడు. ఆ ముగ్గురు కలిసి ఈస్లా నూబ్లార్ కి ఎలాగోలా చేరుకుంటే అప్పటికే కెంజీ హెల్ప్ చేయడం వలన ఎస్కేప్ అయిన డాక్టర్ మే వాళ్ళని కలిసి అక్కడి నుంచి పిల్లలు ఉన్న మ్యాంటా కార్ప్స్ రీసెర్చ్ ఫెసిలిటీ ఉన్న ఐలాండ్ కి చేరుకుని వాళ్ళని రెస్క్యూ చేయగలుగుతారు. దాంతో 1 సంవత్సరం పాటు ప్రపంచానికి దూరంగా ఆ ఐలాండ్ లో ట్రాప్ అయిపోయిన ఆ 6 తిరిగి
తిరిగి మళ్లీ మామూలు జీవితానికి రాగలుగుతారు. డాక్టర్ మే ఆ ఐలాండ్ లో ఖాన్ ఇల్లీగల్ గా చేస్తున్న పనుల గురించి ఎవిడెన్స్ ని ప్రొవైడ్ చేయడంతో ఖాన్ జైలుకు వెళ్తాడు. తన ఫాదర్ జైలుకు వెళ్ళినప్పటికీ కెంజీ డేరియస్ ఫ్యామిలీతో కలిసి ఉంటూ తన గర్ల్ ఫ్రెండ్ అయిన బ్రొక్లిన్ కి కూడా దగ్గరవగలుగుతాడు. వాళ్లే కాకుండా ఆ ఐలాండ్ లో నుంచి బయటికి వచ్చేలోపు యాస్మినా శామీ మధ్య కూడా స్పార్క్ మొదలవడంతో వాళ్లు కూడా జంటగా మారుతారు. ఖాన్ అరెస్ట్ అయి మ్యాంటా కార్ప్స్ ఇల్లీగల్ గా చేస్తున్న రీసెర్చ్ ఆగిపోవడం, అలాగే ఆ ఐలాండ్ లో ఉన్న డైనోసర్స్ ని ఒకటితో ఒకటి కొట్టుకునేలా వాటిని కంట్రోల్ చేయడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో మ్యాంటా కార్ప్స్ ఐలాండ్ లో ఉన్న డైనోసర్స్ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాటి ఫుడ్ చైన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పీస్ఫుల్ గా బ్రతుకుతూ ఉంటాయి. కానీ 2 సంవత్సరాలు గడిచేసరికి ఈస్లా నూబ్లార్ ఐలాండ్ లో ఉన్న డైనోసర్స్ కి మాత్రం ఊహించని పెను ప్రమాదం ఎదురవుతుంది. ఆ ఐలాండ్ లో అప్పటి వరకు డోర్మెంట్ స్టేట్ లో ఉన్న వాల్కెనో యాక్టివ్ అవడంతో అది ఎప్పుడైనా ఎరప్ట్ అయి ఆ ఐలాండ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉందని జనాలకి తెలుస్తుంది. డాక్టర్ మాల్కమ్ మాత్రం డైనోసర్స్ అనేవి ఎప్పుడో అంతరించిపోయిన జీవులని జెనెటిక్ గా ల్యాబ్ లో ఇంజనీరింగ్ చేస్తూ వాటిని క్లోన్ చేసి ఈ భూమి మీదకి తీసుకువచ్చి మనుషులు తప్పు చేశారని, దానిని కరెక్ట్ చేసేలా డైనోసర్స్ ని అంతం చేయడానికి నేచరే ఇలా చేస్తుందని, మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదని తను చెప్తాడు. డాక్టర్ మాల్కమ్ చెప్పిన దాంతో ఏకీభవించిన గవర్నమెంట్ డైనోసర్స్ ని రెస్క్యూ చేయడానికి ముందుకు వెళ్లదు. కానీ గవర్నమెంట్ చెప్పిన దాన్ని పట్టించుకోకుండా కొంతమంది ఈస్లా నూబ్లార్ లో పేలబోతున్న అగ్నిపర్వతం వలన అక్కడున్న డైనోసర్స్ అంతం కాకూడదనుకుంటూ వాటిని రెస్క్యూ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆ పార్క్ లో ఉన్న డైనోసర్స్ ని అప్పటి వరకు యాసెట్స్ గా చూస్తూ వాళ్ళ నెఫ్యూస్ ని కాపాడే ప్రయత్నంలో అవి కూడా నేచర్ లో బ్రతకడానికి ప్రయత్నిస్తున్న మామూలు జీవం అని రియలైజ్ అయిన క్లేర్ ఇప్పుడు అవి అంతం కాకుండా ఉండేలా గవర్నమెంట్ వాటిని కాపాడడానికి ట్రై చేయాలి అన్నట్టు ఎక్కువ మంది దానికి సంబంధించిన పిటిషన్ ని ఫైల్ చేయడానికి కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తూ ఉంటుంది. కానీ హ్యామండ్ బిజినెస్ పార్ట్నర్ అయిన బెంజమిన్ లాక్వుడ్ ఎస్టేట్ ని రన్ చేస్తున్న ఈలై మిల్స్ డైనోసర్స్ ని వెపనైజ్ చేసే ప్రోగ్రామ్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. లాక్వుడ్ ఎస్టేట్ ని రన్ చేస్తున్న తను ఒకప్పుడు హ్యామండ్ అండ్ లాక్వుడ్ కలిసి డైనోసర్స్ ని క్లోన్ చేయాలనుకున్న వాళ్ళు దానికి కావలసిన ల్యాబ్ ని అదే ఎస్టేట్ లో క్రియేట్ చేసుకుని ఉండడంతో ఇప్పుడు ఏలై దానిని మళ్లీ రీఓపెన్ చేయించి డాక్టర్ వు ఈస్లా నూబ్లార్ ఐలాండ్ నుంచి తెచ్చుకున్న ఇండోమినస్ రెక్స్ కి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్ తో డైనోసర్స్ ని వెపనైజ్ చేయడానికి కావాల్సిన హైబ్రిడ్ ని క్రియేట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. హైబ్రిడ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న డాక్టర్ వు ఇండోమినస్ రెక్స్ కి సక్సెసర్ గా ఇండోరాప్టర్ ని క్రియేట్ చేయగలుగుతాడు. కానీ అది మాత్రం వీళ్ళు అనుకుంటున్నట్టుగా వెపనైజ్ చేయడానికి ఉపయోగపడేలా కాకుండా చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉండడంతో దాంట్లో ఎంపతీని ఇంప్లాంట్ చేయాలి అనుకుంటున్న వు ఆ పార్క్ రన్ అవుతున్నప్పుడు రాప్టర్స్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ స్టడీలో భాగంగా ఓవెన్ గ్రేడీ బ్లూ తో కలిసి వర్క్ చేస్తూ దానిని సోషలైజ్ అయ్యేలా ట్రైన్ చేసి ఉండడంతో దానికి సంబంధించిన బ్లడ్ శాంపిల్ ని సేకరించగలిగితే దాంతో ఈ ఇండోరాప్టర్ ప్రోటోటైప్ లో ఉన్న మిస్టేక్ ని కరెక్ట్ చేస్తూ వాళ్ళనుకుంటున్న వెపన్స్ ని డిజైన్ చేయగలుగుతామని డాక్టర్ వు చెప్తాడు. దానికోసం లాక్వుడ్ ఆ ఐలాండ్ లో డిస్ట్రాయ్ అవ్వబోతున్న డైనోసర్స్ ని కాపాడాలనుకోవడంతో దానిని అదునుగా వాడుకుంటూ ఈలై తనకి కావలసిన బ్లూని తెప్పించుకునేలా ఆ ఐలాండ్ లో చనిపోబోతున్న డైనోసర్స్ ని కాపాడడానికి హెల్ప్ చేస్తాము అన్నట్టు వాటిని కాపాడడానికి క్లేర్ ని ఆ ఐలాండ్ మీదకి పంపిస్తామని చెప్తాడు. వాళ్లకున్న మనీ పవర్ ని యూజ్ చేసి ఆ ఐలాండ్ లో వాళ్ళకి కావలసిన డైనోసర్స్ ని వాళ్ళు తెచ్చుకోగలిగినప్పటికీ ఆ వాల్కనో ఎప్పుడు పేలిపోతుందో తెలియదు కాబట్టి అక్కడున్న యానిమల్స్ ని ట్రాక్ డౌన్ చేయడానికి ఆ పార్క్ ని వాళ్ళు అబాండన్ చేయడానికి ఇంజన్ వాటిల్లో ఇంప్లాంట్ చేయబడిన ట్రాకర్స్ ని యూజ్ చేయాలనుకుంటారు. కానీ వాటిని యాక్టివేట్ చేయడానికి ఆ పార్క్ ఆపరేషన్స్ మేనేజర్ అయిన క్లేర్ హెల్ప్ కావాలి కాబట్టి తనని వాడుకుంటూ వాళ్ళ పనిని ముగించుకోవడానికి క్లేర్ ని ఆ ఐలాండ్ మీదకి పంపిస్తారు. బ్లూని క్యాప్చర్ చేయడం చాలా కష్టం కాబట్టి దానిని ట్రాక్ డౌన్ చేయడానికి దానిని ట్రైన్ చేసిన ఓవెన్ ని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుందాం అనుకున్నప్పటికీ ఓవెన్ అలా చేయనంటాడు. దాంతో ఈలై క్లేర్ ని వాడుకుని ఓవెన్ కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనేలా చేపిస్తాడు. ఆ ఆపరేషన్ లో భాగంగా క్లేర్ ఓవెన్ తో పాటు సిస్టమ్స్ అనలిస్ట్ అయిన ఫ్రాంక్లిన్, పేలియో వెటర్నేరియన్ అయిన జియా కూడా వెళ్తారు. అలాగే ఆ డైనోసర్స్ ని పట్టుకోవడానికి వెళ్తున్న హంటర్స్ గ్రూప్ ని లీడ్ చేస్తుంది అంతకు ముందు అదే పార్క్ లో వర్క్ చేసిన కెన్ వీట్లీ. అక్కడికి వెళ్లిన గ్రూప్ ఎలాగోలా కష్టపడి వాళ్ళకి కావాల్సిన డైనోసర్స్ ని పట్టుకుంటే ఓవెన్ బ్లూ ఎక్కడుందో ట్రాక్ డౌన్ చేయగలుగుతాడు. బ్లూని క్యాప్చర్ చేయడానికి ఓవెన్ ట్రై చేస్తూ ఉంటే అనుకోకుండా అక్కడ జరిగిన గందరగోళంలో బ్లూ వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక హంటర్ బ్లూని షూట్ చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన బ్లూ దొరికింది కాబట్టి దానిని తీసుకువెళ్లడానికి వీట్లీ
వీట్లీ ఓవెన్ ని ట్రాంక్లైజ్ చేసి అక్కడే వదిలేస్తూ బ్లీడ్ అవుతున్న బ్లూని బ్రతికించడానికి పేలియో వెటర్నేరియన్ అయిన జియాని మాత్రం వాళ్లతో తీసుకువెళ్తాడు. వాళ్ళకు కావాల్సిన డైనోసర్స్ ని వాళ్ళు చేజిక్కించుకున్న తర్వాత ఆ ఐలాండ్ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే ఆ అగ్నిపర్వతం పేలడం వల్ల వస్తున్న లావా వలన ఆ ఐలాండ్ మొత్తం డిస్ట్రాయ్ అవుతూ ఉండగా ఓవెన్, ఫ్రాంక్లిన్ అండ్ క్లేర్ ఎలాగోలా కష్టపడి ఆ ఐలాండ్ నుంచి డైనోసర్స్ తో వెళ్లిపోతున్న గ్రూప్ కి తెలియకుండా ఆ షిప్ లోకి స్నీక్ ఇన్ అవ్వగలుగుతారు. పేలిపోయిన అగ్నిపర్వతం వలన ఆ ఐలాండ్ మొత్తం బగ్గుమంటుంటే ఆ ఐలాండ్ లోనే మిగిలిపోయి చనిపోవడానికి దగ్గరవుతున్న బ్రాకియోసారస్ ఏడుపుని వింటూ వాళ్ళు ఆ షిప్ లో అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఐలాండ్ లో రెస్క్యూ చేయబడిన యానిమల్స్ ని షిప్ లో లాక్వుడ్ ఎస్టేట్ కి తరలిస్తూ ఉండగా బుల్లెట్ గాయమై బ్లీడ్ అవుతూ చావుకి దగ్గరవుతున్న బ్లూని కాపాడడానికి జియా టీరెక్స్ బ్లడ్ ని ట్రాన్స్ఫ్యూజ్ చేయాలనుకుంటుంది. హెవీ సెడిటేషన్ వలన స్లీప్ లో ఉన్నప్పటికీ టీరెక్స్ బోన్ లోకి అడుగు పెట్టడం అంటే చావుతో చెలగాటం అని తెలిసినప్పటికీ క్లేర్ అండ్ ఓవెన్ బ్లూని కాపాడడానికి కావలసిన బ్లడ్ ని తీసుకోవడానికి టీరెక్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన బ్లడ్ ని తీసుకుంటున్నప్పుడు దానికి మెలకువ వచ్చి వీళ్ల మీద అటాక్ చేయడానికి ట్రై చేసినప్పటికీ హెయిర్ గ్యాప్, లైఫ్ ఎస్కేప్ అన్నట్టుగా వాళ్ళు అక్కడి నుంచి బయటపడతారు. జియా వాళ్ళు సేకరించిన బ్లడ్ ని ట్రాన్స్ఫ్యూజ్ చేయడంతో బ్లూ బ్రతుకుతుంది. వాళ్ళకు కావాల్సిన యానిమల్స్ ని ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా అని ఎలై లాక్వుడ్ ఎస్టేట్ లో ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి తెలియకుండా ఎలై సీక్రెట్ గా ఏదో చేస్తున్నాడు అని లాక్వుడ్ గ్రాండ్ డాటర్ అయిన మేసీ తనని ఫాలో అయి తనకి సంబంధించిన ల్యాబ్ ని తను చేస్తున్న పని గురించి తెలుసుకోగలుగుతుంది. అదే విషయాన్ని తన గ్రాండ్ ఫాదర్ కి చెప్పడంతో లాక్వుడ్ ఎలైని పిలిచి హేమండ్ అనుకుంటున్నట్టుగా డైనోసర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి తను ట్రై చేస్తుంటే తనకి తెలియకుండా తన ఎస్టేట్ లోనే వాటిని వెపనైజ్ చేయడానికి ఎలై ట్రై చేస్తున్నాడని తెలుసుకోవడంతో ఎలైని పోలీస్ కి లొంగిపోమని తనంతట తానే ఫోన్ చేయమని లాక్వుడ్ అడుగుతాడు. కానీ ఎలై మాత్రం ఫోన్ ని పక్కన పెట్టి దిండును పట్టుకుని లాక్వుడ్ ని లేపేస్తాడు. అదే టైంలో ఆ యానిమల్స్ ని లాక్వుడ్ ఎస్టేట్ లోకి వాళ్ళు తరలిస్తూ ఉండగా వాళ్లతో పాటు అక్కడికి వస్తున్న క్లేర్ అండ్ ఓవెన్ ని వీట్లీ క్యాప్చర్ చేయగలుగుతాడు. వీళ్ళు క్యాప్చర్ అవడం లాక్వుడ్ కూడా లేకపోవడంతో ఈలై తను సేకరించిన డైనోసర్స్ ని వెపన్స్ కింద అమ్మేయడానికి ఆక్షన్ ని కండక్ట్ చేయిస్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్యాప్చర్ అయిన డైనోసర్స్ ని వేలంపాట్లో కొనుక్కుంటూ ఉంటే వాళ్ళ హోప్స్ ని పెంచడానికి అన్నట్టు డాక్టర్ ఊతో కలిసి తను క్రియేట్ చేయించిన వెపనైజ్డ్ డైనోసర్ హైబ్రిడ్ ప్రోటోటైప్ అయిన ఇండోరాప్టర్ ని ఎగ్జిబిట్ చేస్తాడు. ఆక్షన్ తను అనుకుంటున్న దానికంటే బాగా జరుగుతూ ఉండడంతో తనకు కావాల్సిన డాలర్స్ మిలియన్స్ రూపంలో తన అకౌంట్ లోకి చేరుతూ ఉంటాయి. తను ప్లాన్ చేసుకున్నట్టుగా ఆ ఆక్షన్ బాగా జరుగుతూ ఉంటే అదంతా తల్లకిందులయ్యేలా తనకు తెలియకుండానే తను చేసిన మిస్టేక్ వాళ్ళు క్యాప్చర్ చేసిన ఓవెన్ ని, క్లేర్ ని, డైనోసర్స్ ని బంధించిన అదే ఫెసిలిటీ బేస్మెంట్ లో ఉంచడంతో వాళ్ళ పక్కనే ఉన్న జైల్లో బంధింపబడిన థిక్ బోనీ హెడ్ డైనోసర్ అయిన స్టిగ్మోలక్ ని ఓవెన్ రెచ్చగొట్టి వాల్స్ ని, సెల్ డోర్స్ ని దాంతో బ్రేక్ చేయించి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతారు. అది ఆ ఆక్షన్ జరుగుతున్న ప్లేస్ కూడా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళపై అటాక్ చేయడంతో వాళ్ళందరూ ఎవరికి వారుగా అక్కడి నుంచి పారిపోతారు. అప్పటి వరకు డైనోసర్స్ టీత్ ని కలెక్ట్ చేస్తున్న వీట్లీ బోన్ లోనే బంధింపబడిన ఇండోరాప్టర్ ని కూడా ట్రాంక్లైజ్ చేస్తూ దాని టీత్ ని కలెక్ట్ చేయడానికి ఆ బోన్ లో అడుగు పెడతాడు. కానీ హైబ్రిడ్ అయిన ఆ యానిమల్ చాలా తెలివిగా మనోడ్నే మభ్యపెట్టి వాడు ఆ బోన్ లో అడుగు పెట్టిన తర్వాత వాడిని బ్రేక్ఫాస్ట్ గా తినేస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఎలివేటర్ లో ట్రాప్ అయిపోయిన కొంతమంది బయర్స్ ని కూడా బోన్ చేస్తుంది. ప్రెజెంట్ నుంచి బ్రేక్ ఫ్రీ అయిన ఓవెన్ అండ్ క్లేర్ లాక్వుడ్ గ్రాండ్ డాటర్ అయిన మేసీకి ఎదురు పడతారు. తన గ్రాండ్ ఫాదర్ చనిపోవడంతో ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్న మేసీ అంతకు ముందే ఆ ల్యాబ్ లో ఓవెన్ ర్యాప్టర్స్ ని ట్రైన్ చేస్తున్న వీడియోని చూసి ఉండడంతో పిల్ల డైనోసర్స్ ని సైతం మచ్చిక చేసుకున్న ఓవెన్ తో తను సేఫ్ గా ఉండగలనని అనుకుంటుంది. దాంతో తను వాళ్ళ దగ్గరికి వెళ్తే అదే టైంలో అక్కడికి వచ్చిన ఎలై మేసీ ఒక క్లోన్ అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పేస్తాడు. మేసీని తనతో తీసుకువెళ్తాను అని తను అంటూ ఉండగా ఇండోరాప్టర్ వాడితో ఉన్న మెర్సినరీస్ పై అటాక్ చేసి వాళ్ళని తినేస్తుంది. దాంతో భయపడిపోయిన ఎలై అక్కడి నుంచి పారిపోతాడు. ఆక్షన్ కి వచ్చి డైనోసర్స్ నోట్లో పడకుండా బ్రతికిపోయిన జనాలందరూ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంటే దాన్నే అదనుగా యూజ్ చేసుకుని జియా అండ్ ఫ్రాంక్లిన్ బోన్ లో బంధింపబడిన బ్లూని బయటికి వచ్చేలా చేస్తారు. అదే టైంలో ఆ ఇండోరాప్టర్ నుంచి తప్పించుకోవడానికి క్లేర్, మేసీ అండ్ ఓవెన్ ట్రై చేస్తూ ఉంటే ఎలాగోలా దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటే బ్లూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మాన్స్టర్ అయిన ఆ ఇండోరాప్టర్ ని అది చంపేయగలుగుతుంది. ఆ తర్వాత జియా అండ్ ఫ్రాంక్లిన్ వాళ్ళతో
వాళ్లతో కలవడంతో అప్పటి వరకు జరిగిన గందరగోళం వలన ఆ ఫెసిలిటీ బేస్మెంట్ లో హైడ్రోజన్ సైనైడ్ కి సంబంధించిన ట్యాంక్ కి బొక్కపడడంతో వాళ్ళేదో ఒకటి చేయకపోతే ఆ బేస్మెంట్ లోనే బంధింపబడిన డైనోసర్స్ అన్ని ఇంకొంత సమయంలో చనిపోతాయని వాళ్ళు తెలుసుకుంటారు. వాటిని వాళ్ళు కాపాడాలనుకున్నా ఇప్పుడు వాళ్ళు ఐలాండ్ లో లేరు కాబట్టి ఆ ఫెసిలిటీ నుంచి వాటిని ఎస్కేప్ అయ్యేలా వాళ్ళు హెల్ప్ చేస్తే మనుషులకి డైనోసర్స్ కి మధ్య ఆ తరువాత ఎలాంటి అడ్డుగోడలు ఉండవు కాబట్టి మనిషి మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని వాళ్ళు అలా చేయడానికి హెజిటేట్ చేస్తూ ఉంటారు. కానీ మేసీ మాత్రం తనొక క్లోన్ అని తెలుసుకున్న తర్వాత తనకి తెలిసినంత వరకు తనలాగానే అవి కూడా ల్యాబ్ లో క్రియేట్ చేయబడ్డాయని వాటికి కూడా బ్రతికే అన్ని హక్కులు ఉన్నాయనుకుంటూ వాటిని ఆ ఫెసిలిటీలో నుంచి బయటికి వెళ్లేలా చేస్తుంది. అదే టైంలో ఆ ఫెసిలిటీ నుంచి ఇండామినస్ రెక్స్ కి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్ తో ఎస్కేప్ అవడానికి ఈలై వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే బయటికి వచ్చిన టీ రెక్స్ వాడిని డిన్నర్ కింద తినేస్తుంది. ఇంకా ఆ ఎస్టేట్ లో మిగిలిపోయిన క్లేర్, జియా, ఫ్రాంక్లిన్, ఓవెన్ మేసీతో కలిసి బయటికి వస్తూ ఉండగా బ్లూ వాళ్ళకి ఎదురు పడుతుంది. తనతో పాటు రమ్మని దానిని తను ప్రొటెక్ట్ చేస్తానని ఓవెన్ బ్లూని అడిగితే మళ్లీ బోన్ లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడని బ్లూ తన ఫ్రెండ్ అలాగే ట్రైనర్ అయిన ఓవెన్ కి చివరిసారిగా గుడ్ బై చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ ఐలాండ్ లో చనిపోబోతున్న డైనోసర్స్ ని అలాగే చనిపోనివ్వమని మాల్కమ్ వార్న్ చేసినప్పటికీ వాటిని కాపాడే నెపంతో వెపన్స్ గా మారుద్దాం అనుకున్న కొంతమంది దురాశ వలన ఇప్పుడు డైనోసర్స్ వీళ్లు ఉన్న ప్రపంచంలోనే తిరుగుతూ ఉండడంతో మాల్కమ్ ఇప్పుడు హ్యూమన్స్ చాలా జాగ్రత్తగా ఉండకపోతే హ్యూమన్స్ భూమి మీదకి ఇంకా రానప్పుడు ఆ ప్రపంచం మొత్తాన్ని డామినేట్ చేసిన ఆ డైనోసర్స్ హ్యూమన్స్ ని ఎలిమినేట్ చేస్తూ ఆ ప్రపంచాన్ని మళ్లీ అవి చేజిక్కించుకోగలవని వాళ్ళని వార్న్ చేస్తాడు. డాక్టర్ మాల్కమ్ చెప్పినట్టుగానే ఆ ప్రపంచమంతా పాకిపోయిన డైనోసర్స్ వలన ప్రపంచమంతా ఇప్పుడు చాలా కేయోటిక్ గా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ డైనోసర్ వాళ్ళకి ఎదురుపడి వాళ్ళని తినేస్తుందో తెలియక జనాలు చాలా భయంగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది మాత్రం దానిని వాళ్ళ స్వార్థానికి వినియోగించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు సయోనా శాంటోస్. తను డైనోసర్స్ ని ఇల్లీగల్ గా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ ఉంటుంది. అది కూడా డైనోసర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అన్నట్టుగా ఫామ్ అయిన డిపిడబ్ల్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ వైల్డ్ లైఫ్, ఏదైతే బయట తిరిగే డైనోసర్స్ ని లేదా బ్లాక్ మార్కెట్ లో అమ్మబడే డైనోసర్స్ ని ట్రాక్ డౌన్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి అన్నట్టుగా ఫామ్ అయిందో ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే కొంతమందిని తను కరప్ట్ చేసి వాళ్ళ ద్వారా డైనోసర్స్ ని ఇల్లీగల్ గా చేజెక్కించుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ ఉంటుంది. డిపిడబ్ల్యూ కరప్ట్ అయిందని బయటికి తెలియనివ్వకుండా డిపిడబ్ల్యూలో డైనోసర్స్ ఇల్లీగల్ గా మూవ్ చేయబడుతున్నాయని ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ దాని మీద నిఘా ఉంచుతుంది. దాదాపు 7 సంవత్సరాల క్రితం ఈస్లా నూబ్లర్ లో ఉన్న జురాసిక్ వరల్డ్ పార్క్ లో ఓవెన్ గ్రేడీతో కలిసి రాప్టర్స్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ లో పనిచేసిన బెర్రీ డిపిడబ్ల్యూని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ లో ఆఫీసర్ గా ఉంటాడు. డైనోసర్స్ మూవ్మెంట్ ని ట్రాక్ చేసేది గవర్నమెంట్ ఏజెన్సీసే కాకుండా అదే 7 సంవత్సరాల క్రితం ఈస్లా నూబ్లర్ ఐలాండ్ లో ట్రాప్ అయిపోయి ఏదో ఒక రకంగా బ్రతికి బయటపడి ప్రపంచం చేత న్యూబ్లర్ 6 గా ఐడెంటిఫై చేయబడిన క్యాంప్ క్రిటేషియస్ కిడ్స్ లో ఒకళ్ళైన బ్రుక్లిన్ కూడా డైనోసర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దానికోసం తను తన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీని పక్కన పెట్టి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా తన కెరియర్ ని మొదలు పెడుతుంది. ఆ పార్క్ లోకి వెళ్లడానికి ముందు ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న తను పార్క్ లో చాలా అడ్వెంచర్స్ చేసి ఆ ఐలాండ్ లో నుంచి బయటపడిన తర్వాత డైనోసర్స్ కి చాలా కనెక్ట్ అవడంతో వాటిని కాపాడడానికి తను చేస్తున్న పనిలో తన పర్సనల్ లైఫ్ ను కూడా పక్కన పెడుతూ చాలా నిమగ్నం అయిపోతుంది. తనతో రిలేషన్షిప్ లో ఉన్న కెంజీకి కూడా తను టైం ని స్పెండ్ చేయలేకపోతూ ఉండడంతో వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదని కెంజీ తనతో బ్రేకప్ చేసుకుంటాడు. దాంతో తను కొంతకాలం డేరియస్ తో కలిసి ఉందామని తన దగ్గరికి వెళ్తే బ్రుక్లిన్ పై ఇష్టం పెరిగిన డేరియస్ తనని ప్రేమిస్తున్నానని చెప్తాడు. బ్రుక్లిన్ కూడా డేరియస్ గురించి అలాగే ఫీల్ అవ్వకపోవడంతో తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలాగే తనను ఒక చోట కలవమని బ్రుక్లిన్ డేరియస్ కి చెప్తుంది. కానీ మనోడు మాత్రం తనని కలవకూడదు అనుకుంటూనే తను చెప్పిన చోటకి ఎలాగోలా చేరుకుంటాడు. కానీ తను వెళ్లేసరికి అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది అన్నట్టు బ్రుక్లిన్ కి సంబంధించిన ఎలాంటి ఆచూకీ అక్కడ లేకపోవడమే కాకుండా అక్కడేదో జరగకూడదు జరిగింది అన్నట్టు చాలా బ్లడ్ కనపడుతుంది.
దాంతో బ్రుక్లిన్ చనిపోయింది అని వాళ్ళందరూ అనుకుంటారు. కానీ నిజానికి జరిగేది ఏంటంటే బ్రుక్లిన్ సోయోనా శాంటోస్ చేస్తున్న డైనోసార్స్ బ్లాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి తెలుసుకుని దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండడంతో తనపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకున్న సోయోనా బ్రుక్లిన్ ని ట్రాప్ చేయడానికి అన్నట్టు డైనోసార్స్ ఇల్లీగల్ ట్రేడింగ్ జరగబోతుంది అన్నట్టు బ్రుక్లిన్ కి చేరేలా ఒక లొకేషన్ కి సంబంధించి టిప్ పంపిస్తుంది. దానిని ఆపడం కోసమే అన్నట్టు బ్రుక్లిన్ డేరియస్ ని అక్కడికి రమ్మని అడుగుతుంది. డేరియస్ రాకపోయినప్పటికీ అక్కడికి చేరుకున్న బ్రుక్లిన్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే తనొక ట్రాప్ లో చిక్కుకుందని. అది ప్లాన్ చేసిన సోయోనా తన కంట్రోల్లో ఉన్న ఆలసోరస్ ని, ఎట్రాసిరాప్టర్స్ అనే హంటింగ్ డైనోసార్స్ ని కంట్రోల్ చేసే హ్యాండ్లర్ ని కూడా పంపిస్తుంది. అక్కడ జరిగిన గందరగోళంలో చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టు తన చేతిని మాత్రం పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడుతుంది. డిపిడబ్ల్యూ ఏజెంట్ తనని కాపాడడంతో బ్రతికిపోయిన బ్రుక్లిన్ తనింకా బ్రతికే ఉన్నాను అన్నట్టుగా తన ఫ్రెండ్స్ కి చెప్పకుండా తను రికవర్ అయిన తర్వాత తన మీదే అటాక్ ని ప్లాన్ చేయించిన సోయోనాతో చేతులు కలుపుతుంది. సోయోనాకి బ్రుక్లిన్ గురించి తెలిసినప్పటికీ తనే బ్రుక్లిన్ పై అటాక్ ని ప్లాన్ చేయించినప్పటికీ బ్రుక్లిన్ తన ఫ్రెండ్స్ తనకి దూరం అయ్యారని, డైనోసార్స్ చేత అటాక్ చేయబడి తన చేతిని కోల్పోవడంతో ఇప్పుడు తను డైనోసార్స్ ఏమైపోయినా పట్టించుకోను అన్నట్టు సోయోనాతో చేతులు కలపడానికి వచ్చానని చెప్పడంతో సోయోనా బ్రుక్లిన్ ని తన గ్రూప్ లో జాయిన్ అవనిస్తుంది. కానీ బ్రుక్లిన్ మాత్రం అదను చూసి సోయోనాని ఆపడానికే తనతో చేతులు కలుపుతుంది. తన ఫ్రెండ్స్ మాత్రం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మారిన బ్రుక్లిన్ దేని గురించో చేస్తూ ఉండడం వల్లనే తన మీద అటాక్ జరిగింది అన్నట్టుగా అనుమానపడుతూ బ్రుక్లిన్ అసలు దేని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందో అన్నట్టు వీళ్లు కూడా అదే మార్గంలో వెళ్తూ ఉండడంతో దాని గురించి తెలుసుకున్న సోయోనా వీళ్లని ఎలిమినేట్ చేయడానికి మళ్లీ హ్యాండ్లర్ ని పంపిస్తుంది. తను చనిపోవడానికి ముందు బ్రుక్లిన్ అసలు ఏం చేసిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న తన ఫ్రెండ్స్ బ్రుక్లిన్ కెంజీ ఫాదర్ అయిన ఖాన్ ని కలిసింది అని తెలుసుకోవడంతో వాళ్లు కూడా తన దగ్గరికి వెళ్తారు. 6 సంవత్సరాల క్రితం అరెస్ట్ అయి 5 సంవత్సరాలు జైల్లో గడిపి బయటికి వచ్చిన ఖాన్ అన్నీ వదిలేసి గార్డెనింగ్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. తన దగ్గరికి వచ్చిన కెంజీ అండ్ డేరియస్ తో ఖాన్ బ్రుక్లిన్ బ్లాక్ మార్కెట్ లో ఇల్లీగల్ గా జరుగుతున్న డైనోసార్స్ ట్రేడింగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుందని, తను చేస్తున్న పని వలన తను ప్రమాదంలో పడే అవకాశం ఉన్నప్పటికీ దాని గురించి తనేమీ పట్టించుకోలేదని చెప్తాడు. అదే టైంలో వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి హ్యాండ్లర్ రావడంతో తన చేత కంట్రోల్ చేయబడుతున్న ఎట్రాసిరాప్టర్స్ వాళ్ళ మీద అటాక్ చేయడంతో ఖాన్ వాళ్ళిద్దరిని కాపాడడానికి తను వాటికి బలైపోతాడు. చనిపోయింది అనుకుంటున్న తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన బ్రుక్లిన్ తో పాటు ఇప్పుడు తన ఫాదర్ అయిన ఖాన్ కూడా చనిపోవడంతో కెంజీ చాలా బాధపడినప్పటికీ డైనోసార్స్ పై ఇల్లీగల్ గా జరుగుతున్న యాక్టివిటీస్ ని ట్రాక్ డౌన్ చేస్తూ వాళ్ళు డిపిడబ్ల్యూ కి సంబంధించిన డైనోసార్స్ ని లాక్ డౌన్ చేసిన ఒక వేర్ హౌస్ కి చేరుకుంటారు. అక్కడ బంధింపబడిన చాలా డైనోసార్స్ బ్లాక్ మార్కెట్ కి సంబంధించిన ట్రేడింగ్ కోసం షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. వాటిల్లో బెన్ అడాప్ట్ చేసుకుని తనతో పాటు తిరిగిన బంపీ కూడా ఉంటుంది. అలాగే బంపీకి సంబంధించిన ఎగ్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళని ట్రాక్ డౌన్ చేస్తూ అక్కడికి వచ్చిన హ్యాండ్లర్ వాళ్ళపై అటాక్ చేద్దాం అనుకున్నప్పటికీ డైనోసార్స్ పై ఇల్లీగల్ గా జరుగుతున్న ట్రేడింగ్ కి సంబంధించిన వాటిని అథారిటీస్ కి వీళ్ళు ఎక్స్పోజ్ చేసి ఆ ఆపరేషన్స్ ని ఆపగలుగుతారు. కానీ కొంతమంది స్మగ్లర్స్ మాత్రం డైనోసార్స్ కి సంబంధించిన ఎగ్స్ తో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతారు. బంపీకి సంబంధించిన ఎగ్ ని కూడా ఆ స్మగ్లర్స్ తీసుకువెళ్లిపోవడంతో దానిని రిట్రీవ్ చేయడానికి ఈ 5 కలిసి డేంజరస్ జర్నీని మొదలు పెడతారు. ఎలాగోలా కష్టపడి వాళ్ళు బంపీకి సంబంధించిన ఎగ్ ని రిట్రీవ్ చేసుకోగలిగినప్పటికీ అదే ప్రాసెస్ లో వాళ్ళు అప్పటి వరకు అనుకుంటున్నట్టుగా బ్రుక్లిన్ చనిపోలేదని, సోయోనాతో కలిసి వర్క్ చేస్తుందని తెలుసుకుంటారు. తనని వీళ్ళు కలిసినప్పటికీ వీళ్లతో తనకి సంబంధం లేనట్టుగా బ్రుక్లిన్ బిహేవ్ చేయడంతో తన మీద కోపం వచ్చిన కెంజీ అండ్ శామీ తన మానాన తనని వదిలేద్దాం అనుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. కానీ మిగతా 3 మాత్రం బ్రుక్లిన్ కి హెల్ప్ చేయాలని ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉంటే బ్రుక్లిన్ మాత్రం సోయోనాతో కలిసి వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తూనే తను చేస్తున్న బ్లాక్ మార్కెట్ ట్రేడింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బ్రుక్లిన్ ఫ్రెండ్స్ డిపిడిసి ఇల్లీగల్ గా చేస్తున్న డైనోసార్స్ ట్రేడింగ్ కి సంబంధించిన ఆపరేషన్ ఎక్స్పోజ్ అయ్యేలా చేసి సోయోనా ఇల్లీగల్ గా చేద్దాం అనుకుంటున్న డైనోసార్స్ ట్రేడింగ్ కి కావాల్సిన డైనోసార్స్ ని తనకి చేరనివ్వకుండా పూర్తిగా ఆపేయడంతో ఇప్పుడు తను బయోసిన్ ని రన్ చేస్తున్న డాట్సన్ తో చేతులు కలుపుతుంది. అలాగే డాట్సన్ కూడా మొదటి జురాసిక్ పార్క్ లాగానే మజరానీ చేత నడపబడిన జురాసిక్ వరల్డ్ పార్క్ కూడా ఫెయిల్ అవడంతో ఇప్పుడు ఆ ప్రపంచంలో మనుషులతో కలిసి తిరుగుతున్న డైనోసార్స్ ని
తనకి అనుకూలంగా వాడుకోవడానికి కావలసిన మార్గాల కోసం వెతుకుతూ ఉంటాడు. దానికోసం తను ఇటలీలో ఉన్న డోలమైట్ మౌంటైన్స్ మధ్య ఒక శాంక్చురీని డెవలప్ చేస్తాడు. యుఎస్ గవర్నమెంట్ కూడా బయోసిన్ కి సపోర్ట్ చేస్తూ డైనోసర్స్ ని బయోసిన్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ ని ప్రొవైడ్ చేయడంతో ప్రపంచంలో ఉన్న డైనోసర్స్ ని కలెక్ట్ చేసి వాళ్ళ శాంక్చురీకి తీసుకువచ్చి వాటి ఏన్షియంట్ ఇమ్యూన్ సిస్టమ్ ని స్టడీ చేస్తూ ఫార్మాస్యూటికల్ మెడిసిన్ ని డిజైన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ ని బయోసిన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా డైనోసర్స్ ఇల్లీగల్ బ్లాక్ మార్కెట్ ట్రేడింగ్ నుంచి కూడా తను ప్రాఫిట్ పొందాలనుకుని యాంబర్ క్లేవ్ నైట్ మార్కెట్ అనే డైనోసర్స్ పై ఇల్లీగల్ ట్రేడింగ్ అండ్ బెట్టింగ్స్ జరిగే ఒక బ్లాక్ మార్కెట్ క్లబ్ ని కూడా క్రియేట్ చేస్తాడు. అదే కాకుండా తను డాక్టర్ హెన్రీ వూతో కలిసి వర్క్ చేస్తూ ఉండడంతో ఆ శాంక్చురీలోనే డాక్టర్ వూతో ప్రీ హిస్టారిక్ లోకస్ అనే బగ్స్ ని క్రియేట్ చేయించి వాటి ద్వారా ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో అయినా పంటలు పండడానికి కావాల్సిన జెనెటిక్ మోడిఫికేషన్ ని ప్రపంచం అంతా స్ప్రెడ్ చేయించాలని అనుకుంటాడు. కానీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా జరగకుండా వాళ్ళు క్రియేట్ చేసిన ఆ బగ్స్ పంటల్ని వృద్ధి చేయించాల్సింది పోయి ఉన్న వాటన్నిటిని అడ్డు అదుపు లేకుండా కన్స్యూమ్ చేసుకుంటూ అవి మామూలుగా బ్రతకాల్సిన దానికంటే 4 to 5 times ఎక్కువ కాలం బ్రతికి ఉండేలా మారిపోతాయి. కానీ అవి బయోసిన్ చేత క్రియేట్ చేయబడ్డాయి కాబట్టి జెనెటిక్ ఐడెంటిటీ వలన బయోసిన్ కి సంబంధించిన క్రాప్స్ ని మాత్రం తినకుండా వదిలేస్తాయి. దాంతో కొంతకాలం గడిచేసరికి బయోసిన్ మాత్రమే ప్రపంచంలో కావాల్సిన ఫుడ్ సప్లైని కంట్రోల్ చేయగలిగే స్టేజ్ కి ఎదిగేలా ఉన్నప్పటికీ అది అలాగే కొనసాగితే ప్రపంచానికి తొందరలోనే ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని డాట్సన్ కూడా రియలైజ్ అవుతాడు. కానీ వీళ్ళేం చేసినా ఆ బగ్స్ మాత్రం అంత తొందరగా చావట్లేదు కాబట్టి దానిని ఆపడానికి డాక్టర్ వూ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం తన క్లోన్ నే తన కూతురుగా కన్న షార్లెట్ తనకి వచ్చిన జెనెటిక్ డిసీజ్ ని తన కూతురులో లేకుండా చేయడానికి అప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ సాధించని ఒక మెడికల్ మిరకల్ ని సాధిస్తూ తన కూతురైన మేసీకి సంబంధించిన డిఎన్ఏ స్ట్రక్చర్ ని ఆల్టర్ చేసి ఆ జెనెటిక్ డిజార్డర్ ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తూ మేసీ బాడీలో ఉండే సెల్స్ అన్నిటిని కంప్లీట్ గా ఆల్టర్ చేస్తుంది. తను అది ఎలా చేయగలిగిందో డాక్టర్ వూ తెలుసుకోగలిగితే తన సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఫెయిల్యూర్ అయిన ఈ బగ్స్ ని కూడా తను రీఇంజనీరింగ్ చేయగలడని, కానీ దానికి సంబంధించిన సీక్రెట్ ని అన్లాక్ చేయడానికి షార్లెట్ కూతురైన మేసీ అలాగే జురాసిక్ వరల్డ్ పార్క్ లో ఇంజనీరింగ్ చేయబడిన బ్లూ అనే ర్యాప్టర్ కూడా తనంతట తానే ఒక బేబీని కనడంతో మేసీని ఆ ర్యాప్టర్ బేబీని స్టడీ చేస్తే తను ఇప్పుడు వాళ్ళకి ఎదురైన ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలడని డాక్టర్ వూ చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరిని తీసుకురావడానికి డాట్సన్ ఆ పనిని సొయోనాకి అప్పగిస్తాడు. సొయోనా వాళ్ళిద్దరిని తీసుకువచ్చి డాట్సన్ కి అప్పగించగలిగితే తను బ్లాక్ మార్కెట్ లో డైనోసర్స్ ని ట్రేడింగ్ చేయడానికి ఇంతకు ముందు తనకి ఉపయోగపడిన DPW షట్ డౌన్ అయింది కాబట్టి దానిని రీప్లేస్ చేసేలా యాంబర్ క్లేవ్ నైట్ మార్కెట్ పై సొయోనాకి కావాల్సిన కంట్రోల్ నిస్తానని డాట్సన్ తనకి ప్రామిస్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ డీల్ గురించి తెలుసుకున్న బ్రొక్లిన్ ఎలాగైనా వీళ్ళని ఆపాలి అని తను డిసైడ్ అవుతుంది. తనే కాకుండా బయోసిన్ చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆపడానికి ఎల్లీ శాట్లర్ కూడా ట్రై చేస్తుంది. వీళ్ళు క్రియేట్ చేసిన లోక్టస్ అనే బగ్స్ ర్యాపిడ్ గా రీపాపులేట్ అవుతూ బయోసిన్ కి సంబంధించిన ఇరిగేషన్ క్రాప్స్ ని తప్ప ప్రపంచంలో ఉన్న రిమైనింగ్ ఫార్మ్ ఫీల్డ్స్ అన్నిటిని సఫా చేస్తూ ఉండడంతో ప్రపంచంలోని ఫుడ్ సప్లై పై కంప్లీట్ కంట్రోల్ ని బయోసిన్ చేజిక్కించుకోవడానికి ఇదంతా చేస్తుందని, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ని ఎక్స్పోజ్ చేసి ఎలాగైనా బయోసిన్ ని ఆపాలని ఎల్లీ ట్రై చేస్తూ దానికోసం ప్రపంచంలోనే పేరు మోసిన పేలియంటాలజిస్ట్ అలాగే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన యాలన్ గ్రాంట్ హెల్ప్ తీసుకోవడానికి తను అతని దగ్గరికి వెళ్తుంది. కళ్ల ముందే ఆ ప్రీ హిస్టారిక్ యానిమల్స్ కదలాడుతూ ప్రపంచమంతా డైనోసర్స్ తో నిండిపోయినప్పటికీ యాలన్ మాత్రం కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన అసలైన డైనోసర్స్ కి సంబంధించిన బోన్స్ ని తవ్వే కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. తన దగ్గరికి వెళ్లిన ఎల్లీ లోక్టస్ ని చూపించి అదెంత ప్రమాదకరమో తనకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ని బయటికి తీసుకురావడానికి తను బయోసిన్ లోకి వెళ్లబోతుందని తనతో పాటు రమ్మని అడగడంతో డైనోసర్స్ అడ్వెంచర్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నప్పటికీ చాలా కాలం తర్వాత తనకి కనపడిన తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన ఎల్లీ తనని రమ్మని అడగడంతో యాలన్ కాదని అనలేకపోతాడు. ఇటలీలోని డోలమైట్ మౌంటైన్స్ లో ఉన్న బయోసిన్ శాంక్చురీకి చేరుకున్న వాళ్ళకి అక్కడే ఉన్న డైనోసర్స్ తో పాటు ఇయాన్ మాల్కమ్ కూడా కనపడతాడు. తన ఇన్విటేషన్ మీదే ఎల్లీ అక్కడికి రావడంతో వాళ్ళు వెతుకుతున్న ప్రూఫ్స్ ని ఎలా చెజెక్కించుకోవాలో మాల్కమ్ ఎల్లీకి చెప్పి దానికోసం వాళ్ళు వెళ్లవలసిన లెవెల్స్ కి కావాల్సిన పర్మిషన్ ని గ్రాంట్ చేసే డివైస్ ని కూడా తన చేతిలో పెడతాడు.
ఇదిలా ఉంటే మేసీతో కలిసి అర్బన్ ఏరియాలోని ఒక క్యాబిన్ లో ఓవెన్ అండ్ క్లేర్ ప్రపంచానికి దూరంగా మేసీని పెంచుతూ ఉంటారు. వాళ్ళకి దగ్గరలోనే బ్లూ కూడా ఒక డెన్ ని ఏర్పాటు చేసుకుని తన పిల్ల అయిన బేటాతో కలిసి ఉంటుంది. వాళ్ళిద్దరిని తీసుకువెళ్లడానికి అక్కడికి వచ్చిన పోచర్స్ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ అదను చూసి బేటాని మేసీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోతారు. తన పిల్లని తీసుకువెళ్లిపోయారని బ్లూ కోపంగా ఓవెన్ దగ్గరికి వస్తే ఎలాగైనా తన పిల్లని తిరిగి తీసుకువస్తానని ఓవెన్ బ్లూకి ప్రామిస్ చేస్తాడు. మేసీని బేటాని వెతుక్కుంటూ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఓల్డ్ కాంటాక్ట్ అయిన ఫ్రాంక్లిన్ కి కాల్ చేయడంతో ఇప్పుడు సిఐఏలో వర్క్ చేస్తున్న తను సొయోనా మాల్టాలో ఎట్రాసిరాప్టర్స్ ని అమ్మడానికి ఒక డీల్ ని కండక్ట్ చేయబోతుందని దానికి సంబంధించిన డీటెయిల్స్ ని ఫ్రాంక్లిన్ వాళ్ళిద్దరికీ చెప్తాడు. సొయానాని ఎప్పటి నుంచో ట్రాక్ డౌన్ చేస్తున్న ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ లో ఆఫీసర్ అయిన బేరీ ఆ డీల్ గురించి తెలుసుకుని తనని ఆ రోజు అరెస్ట్ చేయడానికి ఒక ఆపరేషన్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. తన కోసం అక్కడికి వచ్చిన ఓవెన్ అండ్ క్లేర్ బేరీని కలవడంతో సొయానాని అరెస్ట్ చేసిన తర్వాత మేసీకి సంబంధించిన డీటెయిల్స్ ని తెలుసుకోవడానికి ట్రై చేద్దామని బేరీ వాళ్లతో చెప్తాడు. అదే టైంలో బ్రూక్లిన్ ని వెతుక్కుంటూ యాస్, బెన్ అండ్ డేరియస్ కూడా మాల్టాకి చేరుకుంటారు. బయోసిన్ ని ఎక్స్పోజ్ చేయడానికి అన్నట్టు ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండడంతో తన గురించి తెలుసుకున్న సొయోనా ఆ జర్నలిస్ట్ ని చంపడానికి ప్లాన్ చేయిస్తుంది. సొయోనా చేయబోతున్న పనుల్ని ఎలాగైనా ఆపాలనుకుంటున్న బ్రూక్లిన్ తనని అరెస్ట్ అయ్యేలా చేయడంతో పాటు ఆ జర్నలిస్ట్ ని కూడా కాపాడాలి అనుకుని తనకి హెల్ప్ కావాలి కాబట్టి తన ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అవుతుంది. తను డావీ అనే ఆ జర్నలిస్ట్ ని కాపాడడానికి ట్రై చేస్తుందని వాళ్ళని మాత్రం సొయానాని ఆపి అరెస్ట్ అయ్యేలా చేయమని వాళ్ళకి ఆ పనిని అప్పగిస్తుంది. డావీని కాపాడడానికి వెళ్లిన బ్రూక్లిన్ ఎట్రాసిరాప్టర్స్ ని విజిల్ తో కంట్రోల్ చేయగలిగే హ్యాండ్లర్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. హ్యాండ్లర్ తన రాప్టర్స్ తో ఒక స్పెషల్ బాండ్ ని ఫామ్ చేసుకోవడంతో సొయానా ఇప్పుడు వాటినే అమ్మేయబోతుంది కాబట్టి తను బ్రూక్లిన్ తో కలిసి సొయానాకి అగేన్స్ట్ గా పనిచేస్తే తన రాప్టర్స్ తన దగ్గరికి తిరిగి వచ్చేలా తను హెల్ప్ చేస్తానని బ్రూక్లిన్ హ్యాండ్లర్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి రాప్టర్స్ ఉన్న ట్రక్ లోకి ఎక్కి సొయానా వాటిని ట్రేడ్ చేయడానికి తీసుకువెళ్లిన ప్లేస్ కి వెళ్తారు. నిజానికి సొయోనా ఆ రాప్టర్స్ ని రియాడ్ కి పంపించడానికి తన పోచర్స్ కి అక్కడ అప్పగించబోతుంది. దానికోసమే అక్కడ ఎదురు చూస్తున్న ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాళ్ళని సరౌండ్ చేసి అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ ట్రక్ లో ఉన్న బ్రూక్లిన్ హ్యాండ్లర్ ని కూడా అరెస్ట్ అయ్యేలా చేద్దామని తనని బయటికి తన్నడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో ట్రక్ లో వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి అక్కడికి పోలీసు వచ్చారని తెలియడంతో ఆ ట్రక్ డ్రైవర్ దానిని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు కాల్చుకుంటూ ఉంటే అదే అదునుగా తీసుకుని ఆ రాప్టర్స్ ని తీసుకువెళ్ళడానికి వచ్చిన పోచర్ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటే మేసీని పట్టుకు వెళ్ళింది తనే అని ఓవెన్ కి తెలుసు కాబట్టి మేసీ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓవెన్ తనని తరుముతూ వెళ్తాడు. యాంబర్ క్లేవ్ నైట్ మార్కెట్ లోకి చేరుకున్న వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆ కేయోస్ లో బ్రేక్ ఫ్రీ అయిన డైనోసర్స్ కి ఆ పోచర్ ఆహారంగా మారుతూ ఉన్న టైంలో మేసీ సొయానా దగ్గర ఉందని ఓవెన్ తెలుసుకుంటాడు. మేసీ సొయానా దగ్గర ఉందని ఓవెన్ క్లేర్ కి చెప్పడంతో తనెక్కడుందో తెలుసుకోవడానికి క్లేర్ సొయానా వెనకాల పడుతుంది. డైనోసర్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగించే టేజర్ తో సొయానాపై అటాక్ చేసిన క్లేర్ మేసీ బయోసిన్ శాంక్చువరీకి వెళ్లబోతుంది అని తన ద్వారా తెలుసుకుంటుంది. అదే టైంలో సొయానా తన రాప్టర్ ని క్లేర్ పైకి వదిలి తన అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ తిరిగి మార్కెట్ లోకి వచ్చిన టైంలోనే తన రాప్టర్స్ కి సంబంధించిన ట్రక్ అక్కడ క్రాష్ అయి ఉండటం అదే స్పాట్ లో బ్యారీ అండ్ ఓవెన్ ని చూసిన తను తన రాప్టర్స్ ని ఓవెన్ పైకి వదులుతుంది. అప్పటి వరకు తన ఎయిర్ క్రాఫ్ట్ లో డైనోసర్స్ ని స్మగుల్ చేయడానికి సొయోనాకి హెల్ప్ చేస్తూ వచ్చిన కేయిలా అంతకు ముందే ఎప్పుడూ డైనోసర్స్ కనపడే చోట సొయోనాకి సంబంధించిన గ్యాంగ్ మెంబర్స్ ఒక చిన్నపిల్లతో కనపడడంతో ఇప్పుడు ఆ చిన్నపిల్లని వెతుక్కుంటూ ఓవెన్ అండ్ క్లేర్ తిరుగుతున్నారని తను తెలుసుకోవడంతో వాళ్ళకి హెల్ప్ చేయడానికి క్లేర్ ని బయోసిన్ శాంక్చువరీకి తీసుకెళ్లడానికి కేయిలా ఒప్పుకుంటుంది. తన వెనకాల పడుతున్న రాప్టర్స్ నుంచి తప్పించుకుంటున్న ఓవెన్ ఎలాగోలా కష్టపడి ఆల్రెడీ క్లేర్ ఉన్న కేయిలా ఎయిర్ క్రాఫ్ట్ లోకి వచ్చి చేరగలుగుతాడు. ఇదే టైంలో బేరీ నుంచి తప్పించుకోవడానికి సొయోనా అక్కడే ఉన్న ఒక కంటైనర్ ని బ్లాస్ట్ చేసి ఎస్కేప్ అవడానికి వెళ్లిపోతుంది. క్రాష్ అయిన ట్రక్ లో నుంచి బయటికి వచ్చిన హ్యాండ్లర్ సొయోనాని వెతుక్కుంటూ వెళ్తే క్రాష్ లో చిక్కుకున్న బ్రూక్లిన్ కూడా ఎలాగోలా అక్కడి నుంచి ఎస్కేప్ అయి సొయోనాని వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ బ్యారీ మాత్రం సొయోనా క్రియేట్ చేసిన బ్లాస్ట్ వలన అక్కడే ట్రాప్ అయిపోతాడు.
బ్రుక్లిన్ చేత కాపాడబడిన జర్నలిస్ట్ అయిన డావీ తన ఫ్రెండ్స్ ని వెతుక్కుంటూ రావడంతో వాళ్ళందరూ కలిసి ఎట్రాసిరాప్టర్స్ ట్రేడింగ్ జరుగుతున్న ప్లేస్ కి వస్తే ఎవరికి వారుగా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత క్రాష్ రిమైన్స్ లో చిక్కుకున్న బ్యారీ వాళ్ళకి కనపడతాడు. వాళ్ళు తనని కాపాడిన తర్వాత బ్రుక్లిన్ కి సంబంధించిన మెటలాం వాళ్ళకి దొరకడంతో దాంట్లో ఉన్న పెన్ డ్రైవ్ ని యాక్సెస్ చేసి ఇప్పుడు సోయోనాకి సంబంధించిన ఎక్స్ట్రాక్షన్ పాయింట్ ఎక్కడుందో తెలుసుకుని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. ఎక్స్ట్రాక్షన్ పాయింట్ లో ఉన్న సోయోనాని వెతుక్కుంటూ వచ్చిన హ్యాండ్లర్ ని తన రాప్టర్స్ తోనే తినేయించాలి అంటూ సోయోనా లేజర్ ని హ్యాండ్లర్ పై వదిలితే వాటితో స్పెషల్ బాండ్ ని ఫామ్ చేసుకున్న హ్యాండ్లర్ వాటిని కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ హ్యాండ్లర్ ఊహించిన విధంగా సోయోనా తను కంట్రోల్ చేస్తున్న కార్నిటారస్ ని వాళ్ళ మీదకి పంపించడంతో హ్యాండ్లర్ ని కాపాడడానికి రాప్టర్స్ కార్నిటారస్ పై అటాక్ చేస్తాయి. వాటి మధ్య జరిగిన గొడవలో కార్నిటారస్ ఒక రాప్టర్ ని చంపేయడంతో మిగతా వాటికి ఏం కాకూడదు అనుకుంటున్న హ్యాండ్లర్ దానికి ఎదురెళ్తుంది. కానీ తను కంట్రోల్ చేయాలనుకుంటున్న రాప్టర్స్ లా కాకుండా కార్నిటారస్ హ్యాండ్లర్ ని గుటుక్కుమని మింగేస్తుంది. దాంతో మిగిలిన 3 రాప్టర్స్ భయపడి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాయి. అదే టైంలో అక్కడికి చేరుకున్న డేరియస్ అండ్ యాస్ బ్రుక్లిన్ ని వాళ్లతో పాటు వచ్చేయమని అన్నట్టుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సోయోనాని పట్టించడానికి ఇప్పటి వరకు అండర్ కవర్ లో ఉన్న బ్రుక్లిన్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నట్టుగా నటించి బెన్ అండ్ ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ అక్కడికి చేరుకుని కార్నిటారస్ ని సెడేట్ చేయించిన తర్వాత సోయోనా అరెస్ట్ అయ్యేలా చేస్తుంది. రాప్టర్స్ ని కార్నిటారస్ ని ట్రైన్ చేసిన బయోసిన్ ఇంకా చాలా డైనోసార్స్ ని టార్చర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎలాగైనా బయోసిన్ ని ఆపాలి అనుకుని వాళ్ళందరూ కలిసి బయోసిన్ శాంక్చురీకి బయలుదేరతారు. ఇదే టైంలో ఇటలీలో ఉన్న శామీ, కెంజీ, బెన్ గర్ల్ ఫ్రెండ్ జియా డిపిడబ్ల్యూ చేత రెస్క్యూ చేయబడిన బంపీ బయోసిన్ శాంక్చురీలో చేరింది అని తెలుసుకోవడంతో వాళ్ళు కూడా అక్కడికి బయలుదేరతారు. విడివిడిగా ఉన్నప్పటికీ ఈ నూబ్లర్ 6 బయోసిన్ శాంక్చురీకి బయలుదేరితే మేసీని కాపాడుకోవడానికి క్లేర్, ఓవెన్ అండ్ కేయిలా అదే బయోసిన్ శాంక్చురీ వైపు వస్తూ ఉంటారు. కానీ అప్పటికే ఆ శాంక్చురీలో ఉన్న ఎల్లీ అండ్ యాలన్ బయోసిన్ లోనే వర్క్ చేస్తున్న ర్యామ్సీ వాళ్ళకి హెల్ప్ చేయడంతో లోక్టస్ శాంపుల్ ని తీసుకోవడానికి ల్యాబ్ లోకి వెళ్తారు. అదే టైంలో అక్కడే ఉన్న మేసీ తను ఎలా పుట్టింది, తన డిఎన్ఏ మార్చడానికి తన మదర్ అయిన షార్లెట్ ఏం చేసింది అనే విషయాల్ని డాక్టర్ వూ ద్వారా తెలుసుకున్న తర్వాత తనతో పాటు బంధింపబడి అక్కడే ఉన్న బ్లూ పిల్లైన బేటాని రిలీజ్ చేస్తుంది. దాంతో డాట్సన్ అలాం ని ట్రిగ్గర్ చేయడంతో ఆ కేయోస్ లో మేల్కొన్న లోక్టస్ ల్యాబ్ లో ఉన్న ఎల్లీ అండ్ యాలన్ పై అటాక్ చేస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ ఎలాగోలా బయటపడతారు. అప్పుడే అక్కడికి మేసీ చేరుకోవడంతో వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని టీమప్ అవుతారు. అదే టైంలో కేయిలా ఎయిర్ క్రాఫ్ట్ లో ఓవెన్ అండ్ క్లేర్ అదే శాంక్చురీకి చేరుకుంటూ ఉండడంతో వాళ్ళని అక్కడికి రానివ్వకుండా చేద్దామని డాట్సన్ కెట్సల్ కోయట్లస్ అనే పెద్ద పక్షి తిరగకుండా ఉండటానికి వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఏరియల్ డిటరెంట్ సిస్టమ్ ని టర్న్ ఆఫ్ చేయించడంతో ఆ కెట్సల్ కోయట్లస్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ పై దాడి చేస్తుంది. దాంతో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవబోతుంది కాబట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఒకే ఒక్క పారాషూట్ ఉన్న చైర్ లో కూర్చున్న క్లేర్ ని ఓవెన్ ఎజెక్ట్ అవ్వమని, తనే మేసీకి మదర్ కాబట్టి తనే మేసీని కాపాడడానికి వెళ్లాలని తనని ఎజెక్ట్ అయ్యేలా చేస్తాడు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో నుంచి ఎజెక్ట్ అయిన క్లేర్ ఫారెస్ట్ లో ల్యాండ్ అయితే వీళ్ళిద్దరూ ఐసీ వాటర్ దగ్గర క్రాష్ అవుతారు. అదే టైంలో వాళ్ళ దగ్గరికి వచ్చిన పైరోరాప్టర్ నుంచి ఎస్కేప్ అయి ఫారెస్ట్ లోకి వెళ్తారు. ఆ ఫారెస్ట్ ని దాటుకుని ఎలాగోలా బయోసిన్ శాంక్చురీ ఫెసిలిటీలోకి చేరుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి డైనోసార్స్ లోనే అతిపెద్ద మాంసాహార జంతువైన గిగనోటసారస్ ఈస్లా నూబ్లర్ ఐలాండ్ నుంచి ఆ శాంక్చురీలోకి చేర్చబడిన టీరెక్స్ ఒకటితో ఒకటి కొట్టుకుంటూ కనపడితే వాటి నుంచి దాక్కుని ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి ముందుకెళ్లగలుగుతారు. అదే టైంలో ఆ ఫెసిలిటీలో లోక్టస్ శాంపుల్ ని చేజెక్కించుకున్న ఎల్లీ, యాలన్ అండ్ మేసీకి రామ్సీ హెల్ప్ చేస్తూ ఆ ఫెసిలిటీ నుంచి బయటపడేలా వాళ్ళని బయోసిన్ హైపర్లూప్ పాడ్ లోకి ఎక్కిస్తాడు. బయోసిన్ ని మూసేయడానికి కావాల్సిన ప్రూఫ్ తో వాళ్ళు బయటపడబోతున్నారు అని తెలుసుకున్న డాట్సన్ వాళ్ళు వెళ్తున్న హైపర్ లూప్ పాడ్ ఆ మౌంటైన్స్ లో ఆగిపోయేలా పవర్ ని షట్ డౌన్ చేయిస్తాడు. వాళ్ళకి మాల్కమ్ హెల్ప్ చేశాడని డాట్సన్ కి తెలియడంతో మాల్కమ్ ని తన జాబ్ నుంచి తీసేయడంతో ఇప్పుడు మౌంటైన్స్ లో చిక్కుకుపోయిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి రామ్సీ హెల్ప్ తీసుకుని మాల్కమ్ అక్కడికి వెళ్తాడు. ఇంకా రాత్రి అయ్యేసరికి ఆ ఫారెస్ట్ లోనే ఉన్న రీసెర్చ్ అవుట్ పోస్ట్ దగ్గరికి చేరుకున్న క్లేర్ ని కేయిలా అండ్ ఓవెన్ చేరుకోగలుగుతారు. అదే టైంలో ఆ మౌంటైన్స్ లోనే ట్రాప్ అయిపోయిన యాలన్, ఎల్లీ అండ్ మేసీకి హెల్ప్ చేసిన మాల్కమ్ వాళ్ళతో కలిసి అదే అవుట్ పోస్ట్ దగ్గరికి వస్తాడు.
ఆ అవుట్ పోస్ట్ దగ్గర అసెంబ్ల్ అయిన వీళ్ళందరూ ఆశ్చర్యపోయేలా గాల్లో ఏవో మండుతూ ఎగురుతూ ఉంటాయి. దానికి కారణం లోక్టస్ కి సంబంధించిన ఎవిడెన్స్ బయటికి తెలియకుండా ఉండాలి అన్నట్టు డాట్సన్ ఆ బగ్స్ అన్నిటినీ కాల్ చేయడానికి ట్రై చేస్తే అవి మాత్రం అంటించిన వెంటనే బొగ్గుమనకుండా వాటిని అవి కాపాడుకోవడానికి అన్నట్టు ఫెసిలిటీ నుంచి ఎస్కేప్ అయి గాల్లోకి ఎగురుతూ ఉంటాయి. ఆ అవుట్ పోస్ట్ దగ్గరికి చేరుకున్న వీళ్ళందరిపై అటాక్ చేయడానికి అన్నట్టు గిగనోటోసారస్ అక్కడికి చేరుకుంటుంది. వాళ్ళందరూ ఎలాగోలా కష్టపడి దాన్ని అక్కడి నుంచి తరిమేసిన తర్వాత ఆ శాంక్చురీలో నుంచి వాళ్ళందరూ బయటపడాలంటే వాళ్ళు ఏదో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని వెతుక్కోవాలి కాబట్టి దాన్ని చేజిక్కించుకోవడానికి, అలాగే వాళ్ళు గాల్లోకి వెళ్లిన తర్వాత వాళ్ళ మీద క్వాడ్సల్ కోయాట్లస్ అటాక్ చేయకుండా ఉండటానికి ఏరియల్ డిటరెంట్ సిస్టమ్ ని ఆన్ చేయాలని కంట్రోల్ రూమ్ కి బయలుదేరతారు. అదే టైంలో తనకు కావలసిన వాటన్నిటిని ప్యాక్ చేసుకుని డాట్సన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి హైపర్లు పాడ్ లోకి చేరతాడు. అదే టైంలో కంట్రోల్ రూమ్ కి చేరుకున్న వాళ్ళకి రామ్సీ హెల్ప్ చేసి షట్ డౌన్ అయిన పవర్ ని తిరిగి తీసుకురావడమే కాకుండా బ్లూ పిల్ అయిన బీటా ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పడంతో ఓవెన్, మేసీ, యాలన్ ఎలాగోలా ట్రై చేసి దాన్ని రెస్క్యూ చేయడానికి సెడేట్ చేస్తారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి కావాల్సిన పవర్ ని వాళ్ళు రీడైరెక్ట్ చేయడంతో డాట్సన్ వెళుతున్న హైపర్ లూప్ పాడ్ మధ్యలోనే ఆగిపోతుంది. దాదాపు 3 దశాబ్దాల క్రితం ఇంజన్ ని మోసం చేయడానికి ట్రై చేసిన డెన్నిస్ నెడ్రీ డైలాఫోసారస్ చేతిలో ఎలా చనిపోయాడో, తను అప్పుడు క్యారీ చేసిన డైనోసార్స్ కి సంబంధించిన ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఉన్న షేవింగ్ క్యాన్ ని ఈస్లా నూబ్లార్ పై చేజెక్కించుకున్న డాట్సన్ ఇప్పుడు అదే క్యాన్ తో తనకి సంబంధించిన ఈ శాంక్చురీ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ అదే డైలాఫోసారస్ చేతుల్లో చనిపోతాడు. ఇంకా వాళ్ళు ఆ శాంక్చురీ నుంచి ఎస్కేప్ అవడానికి కావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకి కనపడడంతో సరిగ్గా వెళ్లిపోదాం అనుకుంటున్న టైంలో డాక్టర్ వు వాళ్ళకి ఎదురుపడతాడు. మాల్కమ్ వాడిని అక్కడే వదిలేద్దాం అన్నప్పటికీ తను చేసిన సైంటిఫిక్ మిస్టేక్ వలన క్రియేట్ అయిన ఆ లోక్టస్ ని మేసీ డిఎన్ఏ ని స్టడీ చేసి తను సాల్వ్ చేయగలడని, ఎలాగైనా తను ఆ పని చేయాల్సిందే అని తనకి హెల్ప్ చేయమని బ్రతిమలాడడంతో మేసీ దానికి ఒప్పుకుంటుంది. దాంతో వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్న టైంలో వాళ్ళని తినేయడానికి అన్నట్టు గిగనోటోసారస్ అక్కడికి చేరుకుంటుంది. కానీ అదే టైంలో అక్కడికి వచ్చిన టీరెక్స్ థెరజినోసారస్ తో కలిసి దానిని సఫా చేస్తుంది. దాంతో వాళ్ళందరూ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతారు. ఇంకా డాక్టర్ వు తన సైంటిఫిక్ మిస్టేక్ ని కరెక్ట్ చేస్తూ మేసీ డిఎన్ఏ ని స్టడీ చేసిన తర్వాత లోక్టస్ ని ఎరాడికేట్ చేయడానికి కావాల్సిన సీక్రెట్ ని అన్లాక్ చేసి తన మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోగలుగుతాడు. ఇంకా శాంక్చురీ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత అప్పటి వరకు డైనోసార్స్ బోన్స్ డిగ్గింగ్ సైట్స్ కి తన జీవితాన్ని పరిమితం చేసిన యాలన్ ఎల్లీతో కలిసి తన జీవితాన్ని కొనసాగిస్తానని తనతో కలిసి వెళ్లిపోతాడు. అలాగే బ్లూకి ప్రామిస్ చేసినట్టుగానే తన పిల్ల అయిన బీటాని ఓవెన్ బ్లూ దగ్గరికి తిరిగి చేర్చగలుగుతాడు. చూశారు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్న జురాసిక్ వరల్డ్ టైమ్ లైన్. ఈ టైమ్ లైన్ ఇక్కడితోనే ఆగిపోయింది అనుకోవడానికి లేకుండా జురాసిక్ వరల్డ్ రీబర్త్ అలాగే టీవీ షోస్ కూడా కంటిన్యూ అవబోతున్నాయి కాబట్టి అవి వచ్చిన తర్వాత టైమ్ లైన్ ని కూడా అప్డేట్ చేసేద్దాం. ఇలాంటి మరెన్నో కాంప్లెక్స్ టైమ్ లైన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.